హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల జీవన సంగీతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించారు. 1988లో రిలీజ్ అయిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. గోకుల్ గోకుల్ మధ్యాహ్న భోజనానంతరం సన్నగా ఓ కునుకు తీసి కళ్ళు విప్పిన కళ్యాణ్కు ఎదురుగా స్టాండు తొట్టిలో బాబు కనిపించలేదు. పిలిచాడు. తన పిలుపు విన్నంతలోనే సంతోష సూచకంగా ఏవో అస్పష్టమైన మూగధ్వనులు వెలువరిస్తూ కాళ్లనున్న గజ్జెలు గల్లుగల్లుమంటుండగా దోగాడుతూ పరుగునొచ్చే గోకుల్ వస్తున్న అలికిడి వినరాలేదు. గోకుల్ ఏడక్క, అప్పుడే నిద్రలేచాడా? తమ్ముడు పిలుపు విని బాగా పనిలో మునుగున్న కృష్ణప్రియ లోపల నుండే సమాధానమిచ్చింది. లేచాడు. పాలు పట్టి ఆటబొమ్మలు ముందు పడేసొచ్చాను. హాల్లో ఆడుకుంటూ ఉండాలి. కళ్యాణ్ మంచం దిగి హాల్లోకొచ్చాడు. ఆటబొమ్మలు చిందరవందరగా పడున్నాయి. గోకుల్ లేడు. కంగారుగా వరండాలోకి వెళ్ళాడు. వరండా మెట్ల కింద మందార వృక్షం దగ్గర చిరుచినుకుల కింద మట్టిలో ఆడుకుంటూ కనిపించాడు గోకుల్. వేసవి ఎండలకు బీటలు వారిన గుండెలలో వరుణదేవుని పొందు కోసం పరితపిస్తోన్న ధరణీమాత ప్రియుని స్పర్శకు పులకలెత్తుతోంది. ఆ చల్లని వేళ అతి మనోజ్ఞంగా ఉంది ప్రకృతి. ఆకాశంలో వర్ష జలాదులు పరిగెత్తుతూ ఉన్నాయి. పక్షులు కలకలారావాలు చేస్తూ పిల్లగాలుల్లో పల్టీలు కొడుతున్నాయి. చిరుచినుకులలో కొద్ది కొద్దిగా తడుస్తూ హాయిగా తలలు ఊగిస్తున్నాయి పూల మొక్కలు. గేట్లోంచి ఇంటికేసొస్తున్న ఒక యువతిపై దృష్టి నిగిడ్చిన గోకుల్ గోకుల్ అన్న పిలుపుతో అటు తిరిగాడు. కళ్యాణ్ను చూస్తూనే మంచులో తడిసిన మల్లెపువ్వులా బోసినవ్వు ఒకటి నవ్వాడు. ఎత్తుకో అన్నట్లు రెండు చేతులు పైకెత్తాడు కేరింతలు కొడుతూ. గోకుల్ను సమీపించిన ఆ యువతి ఆప్యాయంగా చేతులు చాచింది. మరుక్షణంలోనే నిస్సహాయంగా కిందకి వాలిపోయింది ఆమె బాహుద్వయం. ప్రేమ పొంగిన హృదయం ముడుచుకుపోయింది. ఆమె కంటే ముందే గోకుల్ని ఎత్తుకున్న కళ్యాణ్, ఓ రూపాదేవి రండి అంటూ ఇంట్లోకి దారి తీశాడు. చిన్నబోయిన ముఖంతో అతన్ని అనుసరించింది ఆమె. వరండా గోడకున్న డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఎంబీబీఎస్ అన్న బోర్డు నిర్లిప్తంగా చూస్తూ హాలులో ప్రవేశించింది. కూర్చోండి. ఆమెను సోఫాలో కూర్చోజేసి లోపలికి వినిపించేలా పెద్ద గొంతుకుతో అన్నాడు కళ్యాణ్. గోకుల్ అపర కృష్ణావతారం దాల్చాడక్క. ఒళ్లంతా మట్టి, నోట్లో ఇంత మట్టి. వరండా మెట్ల కింద ఆడుకుంటున్నాడు వర్షంలో తడుస్తూ. బాబు నోట్లో ఉన్న మట్టిబెడ్డ వేలితో తీసేసి మట్టి కొట్టుకున్న బాబు మలిన వదనాన్ని ముద్దులతో నింపాడు. తడి చేతులు తుడుచుకుంటూ వచ్చింది కృష్ణప్రియ. అంతెత్తుగడపు ఎలా దాటాడు? వరండా మెట్లు సురక్షితంగా ఎలా దిగాడో అంటూ కళ్యాణ్ చేతుల నుంచి పిల్లవాణ్ణి తీసుకుంది. ఎలా వెళ్ళావు నాన్న అవతలికి? మెట్లు దిగబోయి దొర్లితే నెత్తి పగిలేదు కదా. కాళ్ళొచ్చారా నీకు? పట్టేది నాకు కష్టమైపోయింది అంది బాబు బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటూ. మరే, పారే ప్రవాహాన్ని పారాడే పాపల్ని పట్టడం కష్టం నవ్వింది రూప, బాబు ముఖం మీద వాత్సల్య దృష్టి ప్రసరింపజేస్తూ. రూపకు కృష్ణప్రియను పరిచయం కావించాడు కళ్యాణ్. ఈమె నా ఏకైక సోదరి కృష్ణప్రియ. ఏదో సరదాగా బిఏ పాసైంది. పరిశీలనగా కృష్ణప్రియ మీదకి పురసరించాయి రూప చూపులు. 30 ఏళ్లు నిండి నిండని వయసు. చామన ఛాయ కలిగిన ఆ ముఖంలో నిర్వేద గంభీర ఛాయలేవో అలౌకిక సౌందర్యాన్ని వెదజల్లుతున్నాయి. ఆ నొసటి కుంకుమ చెదిరి అన్నాళ్లైందో. రూప చూపులు జాలిగా సానుభూతిగా మార్పు చెందాయి. ఈమె కుమారి రూపాదేవి, ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. వారం రోజుల క్రితం జ్వరంతో స్పృహ కోల్పోయి ఉన్న ఈమెను స్నేహితులెవరో హాస్పిటల్కు తీసుకొచ్చారు. నిన్ననే డిశ్చార్జ్ అయ్యింది. చిన్న సవరణ చిరునవ్వుతో అంది రూప. దేవి కాదు, రూపవతి. స్మితవదనంతో అందుకొంది కృష్ణప్రియ. రూపాదేవిలో ఉండే నాజూకు హుందాతనం రూపవతిలో కనిపించడం లేదు నాకు. రూపాదేవి సంబోధనే బాగుంటుంది మీకు. రూప, కళ్యాణ్ నవ్వేశారు. ఇప్పుడే వస్తాను, కూర్చోండి. కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయాడు మొహం కడుక్కునేందుకు. బాబును తీసుకుని కృష్ణప్రియ కూడా లోనికి వెళ్ళింది. విశాలంగా ఉన్న ఆ హాలులో రూపవతి ఒక్కతే కూర్చుంది. 4 సోఫాల మధ్య ఒక టేబుల్. తెల్లగా నున్నగా ఉన్న గది గోడలకు తగిలించున్న 2-3 చిత్రపటాలు ఆ ఇంటివారి కళాభిరుచిని తెలియజేస్తున్నాయి. తువ్వాల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చాడు కళ్యాణ్. ఏంటి, ఎలా ఉంది ఒంట్లో? డ్యూటీలో జాయిన్ అయ్యారా ఇవాళ? చిరునవ్వుతో ప్రశ్నించాడు. సెలవు ఇవాళ వరకు ఉంది. రేపు ఆదివారం, ఎల్లుండి వెళతాను. ఒంట్లో విపరీతమైన నీరసంగా ఉంది డాక్టర్ గారు. గుండెల్లో ఏంటో దడ. కళ్యాణ్ కళ్ళజోడు అద్దాలు తుడిచి కళ్లకు పెట్టుకుని రూపచేయి చేతిలోకి తీసుకున్నాడు. నాడి పరీక్షించి వదిలిపెడుతూ, జ్వరం పూర్తిగా తగ్గిపోయింది.
నే రాసిచ్చిన టానిక్ టాబ్లెట్స్ వాడండి, పర్వాలేదు, బలం చేకూరుతుంది అన్నాడు. బాబుకు స్నానం చేయించి పౌడర్ అద్ది ఇస్త్రీ చొక్కా లాగు తొడిగి తీసుకొచ్చింది కృష్ణప్రియ. కాసేపు నాన్న ఒళ్ళో కూర్చో, వంటింట్లో నా పని సాగనివ్వో అంటూ బాబును కళ్యాణ్ ఒళ్ళో కూర్చోబెట్టి వెళ్ళింది. రూప హ్యాండ్ బ్యాగ్లోంచి 25 రూపాయలు తీసి కళ్యాణ్కి ఇవ్వబోయింది. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్. శ్రద్ధగా వైద్యం చేసి నాకు ఆరోగ్యం ప్రసాదించారు, ఏదో. అది నా విద్యుక్త ధర్మం. హాస్పిటల్కు వచ్చే ఏ పేషెంట్ మీదైనా అంతే శ్రద్ధ చూపిస్తాను. అందుకు ప్రతిఫలంగా నెలనెలా ప్రభుత్వం నుండి గౌరవప్రదమైన వేతనం పొందుతూనే ఉన్నాను. అవినీతి మార్గంలో సంపాదించే హీనదశ నేనింకా పొందలేదు. సూటిగా ఖండితంగా చెప్పాడు కళ్యాణ్. మీ వంటి విద్యాధికులే ఇటువంటి అవినీతికరమైన పనులకు ప్రోత్సహిస్తుంటే ఇక ఏమిటి మన ప్రగతి గతి? చిరునవ్వుతోనే వాడి బాణం వదిలాడు. సిగ్గుపడింది రూప. క్షమించండి, అందరూ డాక్టర్లాగే అనుకున్నాను. ఇస్తే అది లంచమే అవుతుందనుకోండి, కానీ తీసుకునేవాళ్లు ఏదో కానుక కింద లెక్కగట్టేస్తారు కదా. డబ్బు బ్యాగులో పెట్టేసుకుంది. బయట వర్షం జోరుగా కురుస్తోంది. తోడుగా గాలి తీవ్రత కూడా హెచ్చింది. రూప ఇంకా కొంచెంసేపు కూర్చోక తప్పలేదు. వచ్చిన పని పూర్తయినా చనువుగా కళ్యాణ్ ఒళ్ళో నుండి బాబునెత్తుకుని ఆడిస్తూ, బాబు పేరేమిటి అంది. గోపాలకృష్ణ. బాబుకు కొత్త పాత ఏమీ లేనట్లుంది. బాబు పిడికిట్లో చిక్కిన ముంగురులు విడిపించుకోలేక సతమతమవుతూ అంది రూప. ఎత్తుకోని వాళ్లే పాపాత్ములు. కాఫీ ట్రేతో ప్రవేశించిన కృష్ణప్రియ జవాబిచ్చింది. కళ్యాణ్కు రూపకు కాఫీ అందించి బాబుని ఎత్తుకుని సోఫాలో కూర్చుంది. కాఫీ తాగి కృష్ణప్రియ ఇచ్చిన ఒక్కపొడి వేసుకుని తిరిగి బాబుని ఎత్తుకుంది రూప. గోకుల్ది చక్కటి ఆరోగ్యవంతమైన ఒళ్ళు. తెల్లని ఆ ముఖంలో నల్లని ఆ కళ్ళు పసి అమాయకత వలకబోస్తున్నాయి. ఒత్తుగా నల్లగా ఉన్న ఉంగరాల జుట్టు ముఖం మీద పడుతోంది. ఈ తడవ రూప పమిటతో సయ్యాట్లు మొదలుపెట్టాడు గోకుల్. రూప వదనంలో మధురమైన లజ్జాభావం క్షణకాలం కదిలి మాయమైంది. పరధ్యానంగా గోకుల్ చిలిపి ఆట చూస్తున్నాడు కళ్యాణ్. ముచ్చటపడి చూస్తోంది కృష్ణప్రియ. బాబు పిడికెట్ నుండి తన పమిట విడిపించుకోలేక రూప పడుతోన్న మధురమైన వేదనావస్థ అంతా. వదులు బాబు, కొంగు వదులు. శారదక నామధేయుడివి, గోకులాష్టమి చేరువవుతోంది. నీకు చారెడు వెన్నముద్దు పెడతాలే, వదులు. రూప మాటలకు పకాలుమంది కృష్ణప్రియ. పిడికిలి సడలించి రూపం మెడలో ఉన్న బంగారు గొలుసుతో నెమ్మదిగా ఆడుకోసాగాడు గోకుల్. మరి బాబు తల్లిని పరిచయం చేయలేదు. చనువుగా రూప వేసిన నిష్ఠూరానికి షాక్ తిన్నట్లు వెలవెలపోయాడు కళ్యాణ్. కృష్ణప్రియ వదనం విషాద మేఘాచితమైంది. ఎవరి నుండి సమాధానం రాక సందేహాస్పద హృదయంతోటే బాబు తల్లి అంటూ ఆగిపోయింది రూప. డాక్టర్కింకా వివాహం కాలేదు, మెల్లగా జవాబిచ్చింది కృష్ణప్రియ. రూప ఆశ్చర్యానికి అవధుల్లేవు. మరి బాబు? అర్ధోక్తిలో ఆపింది. ముత్యపు చిప్పలో పడిన స్వాతి చినుకు. అంటే? చిత్రంగా చూసింది కృష్ణప్రియ వంక. ఏ తల్లి కన్నదో, ఎందుకు వదిలేసిందో, అదృష్టానికో దురదృష్టానికో కళ్యాణ్ చేతిలో పడ్డాడు బాబు. బాబుకు మాతాపితరుల ప్రేమానురాగాలకు మొహం వాచిపోయే గతి పట్టలేదు. కళ్యాణే అతడికి తల్లి తండ్రి. పువ్వులా పెరుగుతున్నాడిక్కడ బాబు. డాక్టర్కి ఏ విధంగా లభ్యమయ్యాడు బాబు? కుతూహలం అణుచుకోలేకపోయింది రూప. అదంతా ఓ కథ. ప్రస్తుతం పైకి తవ్వడం దేనికి? సాధ్యమైనంతవరకు మరిచిపోవడమే బాబు భవిష్యత్తుకు మంచిది. బయట వర్షం వెలిసింది. రూప బాబును గాఢంగా చుమ్మించి కృష్ణప్రియకి అందిస్తూ వస్తానండి అంది. కళ్యాణ్ వంక తిరిగి వస్తాను డాక్టర్ గారు, సెలవు అంది. ఇంకా పరధ్యాస ప్రపంచంలోనే ఉన్న కళ్యాణ్ మౌనంగా తల ఊపాడు. రూప వెళ్ళిపోయిన కొన్ని నిమిషాల వరకు ఆ గదిలో ఆవరించిన విషాదపు తెరలు వీడిపోలేదు. పాపం, ఎవరూ లేరామెకు కృష్ణ, ఎవరో హాస్పిటల్లో చేర్చారన్నావు. కృష్ణప్రియ మాటలతో పరధ్యానం నుండి తేరుకున్నాడు కళ్యాణ్. ఉన్నారు, నేను మొదట్లో అలాగే అనుకున్నాను, ఎవరూ లేరేమోనని. ఆమెను హాస్పిటల్లో చేర్చిన 2 రోజులకు ఆమె తల్లి తండ్రి అన్నగారు వచ్చారు. ఈ కబురు అందడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. తల్లిదండ్రులకు అపురూపపు బిడ్డ. అన్నగారికి గారాల చెల్లెలు. ఆ తల్లిది ఒకటే గోడు, మొన్న నాతో చెప్పుకుని ఏడవడం. అన్నగారితో కలిసి చదువుకుంటానంటే ఎంఏ వరకు చదువు చెప్పించారట. చదువు పూర్తయింది కదా, పెళ్లి చేసుకుని ఒక ఇంటిదానివి కమ్మంటే ససేమీరా పెళ్ళొద్దు అంటుందట. వాళ్ళు ఆ పల్లెటూళ్ళలో, తను ఈ పట్టణంలో. ఏదొచ్చినా ఎవరు చూస్తారు డాక్టర్ గారు అంటోంది ఆ తల్లి. అలాగా పాపం. కృష్ణప్రియ లోనికి వెళ్ళిపోయింది.
వర్షం వెలిసినా ఇంకా మబ్బులు వేడని ఆకాశంలోకి చూస్తూ వరండాలో నిల్చున్నాడు కళ్యాణ్. అతడి మనఃపలకంపై ఇంకా ఆ దృశ్యమై కదలాడుతోంది. బాబు సహజమైన తల్లి పెంపకం నుండి వంచితుడు కాలేదా? తల్లి ఒడిలో ఆమె మాంగల్యంతో పైటతో సయ్యాటలాడుతూ ఆమె స్తన్యం గ్రోలుతూ పొందే నిర్మలానుభూతి తన కృత్రిమమైన పోషణలో పొందగలుగుతున్నాడా? తన ప్రేమానురాగాలు ఎంతవరకు ఆ లోటు తీరుస్తాయి? కళ్యాణ్ మనసంతా కలతపడింది. గోకుల్ ఓ చేత ఆటబొమ్మ పట్టుకుని గడప దాటడం కూడా అతను గమనించలేదు. బొమ్మ వదలకుండానే కళ్యాణ్ కాళ్లకు చుట్టుకున్నాడు గోకుల్. గోకుల్ను 2 చేతులతోనూ పైకి ఎగరేసి పట్టుకున్నాడు కళ్యాణ్. ఆగకుండా నవ్వుతున్నాడు గోకుల్. మాయామర్మం ఎరుగని మల్లెవంటి నవ్వు. గోకుల్ను ఆడిస్తున్నా ఏవో ముద్దు మాటలతో నవ్విస్తున్నా కళ్యాణ్ మనసు మరోవైపు పరుగు తీస్తోంది. మాతృదేవి వల్ల పరిత్యజించబడిన గోకుల్ ఎంతవరకు నా దగ్గర న్యాయాన్ని పొందగలడు? అతడికి తెలియకుండానే అతడి నేత్రాలు ఆర్ద్రాలయ్యాయి. 2 వేడి కన్నీటి బిందువులు రాలి బాబు జుట్టులో పడ్డాయి. కరుణ గద్గద కంఠంతో గోకుల్ అంటూ ఉద్విగ్న హృదయంతో బాబును వక్షాన్ని కదుముకున్నాడు కళ్యాణ్. హాస్పిటల్ నుండి ఇంటికొచ్చిన కళ్యాణ్ నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. గోకుల్ ప్రశాంతంగా తన స్టాండు తొట్టెలో నిద్రిస్తున్నాడు. కళ్యాణ్ డ్రెస్ మార్చుకుంటూనే తొట్టి దగ్గరకొచ్చాడు. గోకుల్ను తదేకంగా చూస్తూ నిల్చుండిపోయాడు తనను తాను మరిచి. ఏంటింత ఆపేక్ష గోకుల్పై? గోకుల్ని విడిచి ఒక క్షణం ఉండలేకపోతున్నాను. బయటికి వెళితే మనస్సంతా గోకుల్ మీదే. 10 నెలలు నిండని ఈ పసివాడు నా హృదయాన్ని పూర్తిగా బంధించి వేశాడు. నిద్రలో ఉన్న గోకుల్ ఎంతో ముద్దొస్తున్నాడు. కళ్యాణ్ తొట్టిపైకి వంగి గోకుల్ను ముద్దు పెట్టుకుని సగం విడిచిన షర్టు విడిచి హ్యాంగర్కు తగిలించి టేబుల్ దగ్గరకొచ్చాడు. అతడి హృదయానికి అత్యంత సన్నిహితమైన ప్రీతిపాత్రమైన వస్తువు ఉండవలసిన చోట లేదు. ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. ఎవరు తీశారా ఫోటో? తను అక్క తప్పితే ఎవరూ లేరింట్లో. ఎన్నాళ్ళు తీయింది, ఇప్పుడెందుకు తీస్తోందక్కా? ఆందోళనగా అక్క అని పిలవబోయిన కళ్యాణ్ మాటలు గొంతులోనే ఉండిపోయాయి కిలకిలా నవ్వు వినగానే. అదే గదిలో కళ్యాణ్ మంచంపై పడుకునున్న విరిబాల లేచి కూర్చుంది, ఇంకా చిలిపిగా నవ్వుతూనే. చిత్తరువే అయిపోయాడు. ఫోటో వెతుకుతున్నావా? నేనే తీశాను, నా చేతిలోనే ఉంది. నవ్వుతున్న విరిబాల ముఖం హఠాత్తుగా గాంభీర్యం దాల్చింది. పువ్వు నేలరాచి తావి కోసం దేవుళ్లాడితే ప్రయోజనమేమిటి బావా? కరుణ వ్యాధులు సమ్మిళితమై ఉన్నాయి ఆ కంఠంలో. ఎప్పుడొచ్చావు రాదా? కళ్యాణ్ ప్రశ్నకు జవాబివ్వలేదు విరిబాల. ఎవరికోసం మనిషిని వదులుకున్నావో ఆ మనిషి మీద మమత కూడా తెంచుకుంటే మంచిది. దారిలో అడ్డమైన దిక్కుమాలిన దరిద్రుడే నీకు సర్వస్వమైపోయినప్పుడు ఒక పక్క ఇంకా ఈ ఆరాధనలెందుకు? కళ్ళు 2 కోనేర్లయ్యాయి. రాధా! చెయ్యి అడ్డంగా ఊపుతూ బాధగా కళ్ళు మూసుకున్నాడు కళ్యాణ్. నా దురదృష్టాన్ని ఏ విధంగానైనా ఎత్తిచూపు, కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ విధంగా కూడా గోకుల్పై నిందారోపణ చెయ్యకు. నేనది సహించను. పాపం పుణ్యం తెలియని పసివాడు, అతన్ని ఆడిపోసుకుంటావేం? ఏ జన్మలో చేసిన పాపమో పగబట్టి ఈ రూపంలో అవతరించినట్లుంది. కాకపోతే వీడి కారణంగా మనసిచ్చిన వాణ్ణి కాక మరొకరికి మునువెందుకైపోతాను? కుమిలి కుమిలి ఏడ్చింది. ఎప్పుడో వచ్చిన కృష్ణప్రియ అనునయంగా విరిబాల భుజం తట్టింది. ఏడవకు. కర్మలడ్డమై సాగిపోయే జీవితాలివి. తెలివి తక్కువగా పోకులాడద్దు. ఎప్పటికప్పుడు జ్ఞానోదయానికి ఏదో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కావాలని కళ్ళు మూసుకుని చూడకుండా తప్పించుకుపోవడానికి ప్రయత్నించొద్దు. ఒకరి దుఃఖానికి మరొకరు కర్తలు కాదు. ఎవరి కర్మ వారిది. ఎందుకా పసికందును అడ్డం పెట్టుకుని తెలివి తక్కువగా వాపోతావు? విషాదజీవుల దుఃఖోపశమనానికి ఏకైక సాధనం ఈ వేదాంతం. వేదాంతం సుఖమే ఇవ్వచ్చు, కానీ భరించడం ఎంత కష్టం కృష్ణోదిన. హృదయ సరసిలో కోరికల కలువలు విరిసే తరుణ యవ్వనంలోకి వైరాగ్యభానుణ్ణి ఆహ్వానించడం ఎలా కృష్ణోదిన? దుఃఖంతో అంది విరిబాల. మరి గత్యంతరం లేదు. బరువుగా నిట్టూర్చింది కృష్ణప్రియ. పదకృష్ణ భోజనానికి అంది కదులుతూ. అన్నం కలుపుతూ ప్రశ్నించాడు కళ్యాణ్. రాధొక్కతే వచ్చినట్లుంది, భర్త రాలేదా? రాధను మామే పంపించాడు నీ దగ్గరికి. రాధను మామే పంపించాడా? ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. మామయ్య పంపించాడు. జరిగిందేదో జరిగింది. ఎప్పటికైనా నువ్వు దారిలోకొస్తే చిన్నమామయ్య కూతురును నీకిచ్చి చేస్తారట. మొదట భోజనం కాని. ఉత్తరం రాసి రాధ వెంట పంపించాడు మాధవ మావయ్య. చదువుకో, అన్ని సంగతులు తెలుస్తాయి. త్వరగా భోజనం కానించి బయటకొచ్చాడు కళ్యాణ్. విరిబాల్ దగ్గర నుండి ఉత్తరం తెచ్చి తమ్ముడికిచ్చింది కృష్ణప్రియ. కవర్ విప్పి ఉత్తరం చదువుకున్నాడు కళ్యాణ్. చిరంజీవి కృష్ణచంద్రుణ్ణి మీ పెదమావయ్య ఆశీర్వదిస్తూ రాయింది.
ఎటువంటి పట్టుదలలకు పోయినా, ఎంతటి కార్పణ్యాలు కూలినా పెంచిన మమకారం అవన్నీ ఒక్కసారిగా మరిపింపజేస్తుందిరా కృష్ణ. నువ్వు ఒకనాడు నన్ను ఎదిరించి నిలిచినా, నా మాటను తిరస్కరించినా నీ సుఖమే కాంక్షిస్తూ ఈ ప్రయత్నానికి పూనుకుంటున్నాను. మీ అమ్మ పోతూ నాకు అప్పగించిన బాధ్యత పూర్తిగా నెరవేర్చంది నా హృదయానికి నెమ్మది లేదు. పిన్ననాడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న నిన్ను నీ అక్కను పెంచి పెద్ద చేశాను. దాన్ని గౌరవప్రదమైన ఒక కలిగినింటికిస్తే దాని రాత అలా అయింది. దిక్కు దివాణం లేని నీ ఆస్తి కాపాడుతూ నిన్నింతవాణ్ణి చేశాను. మీ అమ్మ ఆఖరి కోరిక తీర్చాలని రాధను నీకిచ్చి చేద్దామనే కదా ఇద్దరినీ డాక్టరీ చదివించి ముచ్చటగా దంపతులను విదేశాలకు పంపించి ఇంకా పెద్ద చదువులు చదివించాలని ఉవ్విళ్ళురింది. తీరా లగ్నం పెట్టుకున్నాక అటువంటి అవాంతరం వస్తుందని ఎవరనుకున్నారు? విధిరాత తప్పించలేరు. కనుకనే నువ్వు ఆనాడు అంత మురికించి నాలో పౌరుషం రేకెత్తించి పట్టుదల కలిగించి చేజేతుల రూపశీలవతి అయిన రాధను దూరం చేసుకున్నావు. నువ్వు చేస్తోన్న పని ఏం మంచిది చెప్పు కృష్ణ. రైల్లో ఎవరితో హృదయం లేని పాపాత్మురాలు నిర్దయగా వదిలేసిన ఆ అభాగ్యుణ్ణి తీసుకొచ్చి పెంచుతున్నావంటే ఏం మాట? వాడి కులమేమిటి? వాడి జన్మకారుకుల చరిత్రేమిటి? ఏ పాపఫలమో వాడు? శుద్ధ బ్రాహ్మణుడింట్లో వాడు పెరుగుతున్నాడంటే ఎన్ని సమస్యలకు కారణమవుతాడో ఆలోచించవేం? ముందు నీ కుటుంబానికి వాడొక సమస్య కాడు? వాణ్ణి ఒక కొడుకులా పెంచుకున్నాక ముందు నీ బిడ్డలతో ఆస్తి పంచి ఇవ్వకుండా ఉంటావా? ఇన్ని విషయాలు నీకు ఆనాడే తెలియజెప్పాను. నీకు రాధే కావాలో, నీ అదృష్టానికి రాహువులా దాపరించిన ఆ దరిద్రుడే కావాలో తేల్చి చెప్పమన్నాను. రాధనైనా వదులుకున్నావు కానీ వాణ్ణి విడవడానికి అంగీకరించలేదు. ఏమన్నా అంటే మానవత్వం అంటావు. అటువంటి అనాథలకు శరణాలయాలు బోల్డున్నాయి. దేశంలో వాణ్ణి ఏ అనాథ శరణాలయంలోనూ చేర్పించడం మనిషిగా నువ్వు చేయవలసిన పని. కానీ వాడి భారమంతా మీద వేసుకుని ఇంట్లో పెంచడం నీ జీవితానికే మంచిది కాదు. నీ దగ్గర ఓ పిల్లవాడు పెరుగుతున్నాడంటే నీకు పిల్లనివ్వడానికి ఎవరూ సాహసించరు. ఏది ఏమైనా ఒక ఇంటివాడివై ఇల్లు నిలపవలసిన వాడివి. ఎప్పటికీ మించిపోయింది లేదు. ఆ పిల్లవాణ్ణి ఏ అనాథ శరణాలయంలోనూ వదిలే. చిన్నమావయ్య తన కూతురు అనురాధం నీకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నేను చెప్పిన పని చేయక ఇంకా మూర్ఖించి సంబంధాలు తెంచుకోకు. పెద్ద మనిషి మాటకు విలువుంచు. బుద్ధిగా నడుచుకుని సుఖపడు. ఇట్లు మీ పెదమావయ్య మాధవరావు. రాధతో ఏం చెప్పి పంపదలుచుకున్నావు? ఉత్తరం చదవడం పూర్తి చేసిన కళ్యాణ్ను ప్రశ్నించింది కృష్ణప్రియ. చెప్పడానికేముంది? ఏమున్నదంటే ఆనాడు మనసైన రాధనే వదులుకున్నాను బాబు కోసం. ఇంకా ఇప్పుడు ఈ అనురాధ ఎవరు? ఇదే నీ సమాధానమైతే మావయ్య మనసు నొచ్చుకుంటాడు కృష్ణ. ఇరుపక్షాల వారి మనసులు ఆనాడే విరిగాయి. ఇంకా విరగడానికి ఏం మిగిలిందక్కడ? గది అవతల నిలబడి వీరి సంభాషణ వింటూ అన్న విరిబాల లోనికొచ్చింది. అయితే నీ నిశ్చయమేమిటి? పెళ్లి చేసుకోవు బావా అంది కంగారుగా. చేసుకోకూడదని అనుకున్నాను. గోకుల్ క్షేమం వాసించే కాదు, నువ్వు దూరమైన నాడే వివాహేచ్ఛ కూడా వదిలిపోయింది. ఒక పిల్లవాడి కోసం నీ జీవితం వృధా చేసుకోవడం ఉచితంగా లేదు బావా. అనురాధకేం లోటు? విశ్వవిద్యాలయ పట్టభద్రురాలు, నాంత చక్కంది కాకపోయినా రూపవతి, కాదనలేము. గుణంలో నాకన్నా మెరుగు. నాలో కొంచెం అహంభావమైనా ఉంది, కాని అది సాక్షాత్తు వినయ స్వరూపం. ముఖ్యంగా నువ్వంటే దానికి మనసు. అన్ని విషయాలు నీకు తెలియజెప్పి నిన్ను ఎలాగైనా ఒప్పించాలనే నాన్న పంపించాడు నన్ను. నా మాట కాదనుకు బావా. మావయ్యకు నా మాటగా చెప్పు, కళ్యాణ్ బ్రతుకుతోంది గోకుల్ కోసమని. కళ్యాణ్ లేచి వెళ్ళిపోయాడు తన గదిలోకి. కళ్యాణ్ వెనకే వచ్చింది కృష్ణప్రియ. కాదు కృష్ణ అంటూ. అమ్మ నాన్న ఏనాడో వెళ్ళిపోయారు. పెళ్లి పేరంటం చేసుకుని ఇల్లు నిలపవలసిన వాడివి. నేను మాత్రం ఎన్నాళ్ళనుంటా నీ దగ్గర? నాకు ఇల్లు వాకిలి ఉంది. నువ్వు పెళ్లి చేసుకున్నాక వస్తూ పోతుంటే అందంగా ఉంటుంది. గోకుల్ విషయంలో నువ్వు చింతేమీ పెట్టుకోనక్కర్లేదు. నాకు మాత్రం ఎవరున్నారు? ఒకనాటికి నాకొక ఆధారం కావాలి కదా. పల్లెలో లంకంత కొంప, కావలసినన్ని భూములు, తోటలు. గోకుల్ని పెంచుకుని దత్తత చేసుకుంటాను. తీవ్రంగా తలాడించాడు కళ్యాణ్. గోకుల్ని విడిచి నేనుండలేనక్క. రాధ పెళ్లికి ముందు నువ్వు అడుగుంటే బహుశా పెంపకానికి నీకిచ్చేవాణ్ణేమో. కాని ఇప్పుడు ఇవ్వలేను. ఎన్ని అవాంతరాలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, గోకుల్ నా దగ్గరే పెరుగుతాడు నిశ్చయంగా చెప్పాడు. మరి మాట్లాడలేక వెళ్ళిపోయింది కృష్ణప్రియ. చీకటి పడుతూ ఉంది. అంతవరకు తోటలో చదువుకుంటున్న విరిబాల లేచి ఇంట్లోకొస్తూ వరండా అంచున గోకుల్ను చూసింది. పడితే పణ్ణి, నాకొచ్చిందేమిటి? అక్కసుగానుకుని లోనికి వెళ్ళిపోయింది. గేట్లోంచొస్తున్న రూపవతి ఆదుర్దాగా పరిగెత్తుకొచ్చింది. పిల్లాడు పడే పడే అంటూ గోకుల్నెత్తుకుని లోనికొచ్చింది. కృష్ణప్రియగారు అని పిలిచింది హాల్లో నిలిచి. ఎవరు? వంటగదిలోంచి పలికింది కృష్ణప్రియ.
గోకుల్నెత్తుకుని వంటగదిలోకి వచ్చింది చొరవగా రూప. కొంచెమైతే బాబు కింద పడిపోయేవాడే, వరండా చివరకు చాడుకుంటున్నాడు అని చెప్పింది ఆదుర్ద ప్రదర్శిస్తూ. ఎక్కడికని చూడమ్మా, ఏమారనివ్వడు పిల్లాడు. కృష్ణప్రియ గోణున్న పీట వాల్చింది. కూర్చో, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా రూపా? చనువుగా సంబోధిస్తూ కుశల ప్రశ్న వేసింది. గోకుల్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంది రూప. ఈ 4-5 రోజులు హాయిగా ఉన్నానండి. నిన్న రాత్రి మళ్ళీ కొంచెం జ్వరం తగిలింది. డాక్టర్ గారికి చూపించుకుందామనొచ్చాను. రూప వాచి చూసుకుని డాక్టర్ గారు ఎప్పుడొస్తారు అని ప్రశ్నించింది. గంటన్నర కావచ్చు, కూర్చుని చూపించుకుని వెళ్ళమ్మా అంది ఆదరంగా. కుంపటి మీద గిన్నె దించేసి నీళ్లు పెట్టింది కృష్ణప్రియ. ఇంట్లో ఇంకెవరో ఉన్నట్లున్నారు? రూప ప్రశ్నించింది. మా మేనమామ కూతురు విరిబాల, ఎంబీబీఎస్ డాక్టర్. అలాగా, కొంచెం సేపయ్యాక అంది. పిల్లవాడు కిందపడే ప్రమాదం గుర్తించి కూడా పట్టనట్టు ఇంట్లోకొచ్చింది. చూస్తూ ఆవిడింట్లోకి అలా వెళ్ళిపోయిందేమో అని ఆశ్చర్యపోయాను. ఏంటో అజ్ఞానం, పాపపుణ్యాలు ఎరుగని పసివాడిపై అక్కసు చూపుతుందా పిల్ల? నిట్టూర్చింది కృష్ణప్రియ. పసివాడిపై అక్కసా? ఎందుకు? కుతూహలంతో ప్రశ్నించింది రూప. అదంతా ఓ కథ, బరువుగా చెప్పనారంభించింది కృష్ణప్రియ. మాధవరావు కూతురు విరిబాల బారసాల తర్వాత మాధవరావు అక్కగారు మహాలక్ష్మి మేనకోడల్ని చూసిపోవడానికొచ్చింది. తల్లి పక్కన పొత్తిళ్ల గుడ్డల్లో పడుకునున్న విరిబాలను చూసి చిరునవ్వుతో, నా కృష్ణుడికి రాధ పుట్టిందమ్మా అంది మురిసిపోతూ మహాలక్ష్మి. ఏడాది మాత్రమే తేడా ఉంది దీనికి నీ కొడుక్కి, సందేహం వెలుబుచ్చింది విరిబాల తల్లి. కృష్ణుడికంటే రాధే పెద్దది కదా, రాముడి కంటే సీత పెద్దది. మన కృష్ణుడికి దీనికి ఏడాది తేడా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏమైనా ఇది నా కొడుక్కి పెళ్ళం కావలసిందే అంది ఆడబిడ్డ అధికారం ప్రకటిస్తూ. నీకు అభ్యంతరం లేనప్పుడు మాకు మాత్రం ఎందుకుంటుందదినా? నవ్వేసింది మరదలు. మహాలక్ష్మి కృష్ణభక్తురాలు. ఆమె భర్త ఏడుకొండలవాడికి పరమభక్తుడు. కృష్ణప్రియ తర్వాత పుట్టిన పిల్లవాడికి ఆ స్వామి మీద తన భక్తి ప్రపర్తులకు నిదర్శనంగా కళ్యాణ చక్రవర్తి అని నామకరణం చేశాడు. మహాలక్ష్మి మాత్రం కృష్ణచంద్రుడని ముద్దుగా పిలుచుకునేది. ఇంట్లో తల్లి పెట్టిన పేరే స్థిరమైంది. తండ్రి మినహా అందరూ కృష్ణ అని ముద్దుగా పిలుచుకునేవారు. ఓ పల్లెటూళ్ళలో పాడి పంటలకు లోట్లేని ఇల్లు మహాలక్ష్మిది. 3 తమ్ముల అభిమానానురాగాలకు పాత్రురాలైన ఆడపడుచు మహాలక్ష్మి. ప్రేమగా చూసుకునే భర్త, ముత్యాల వంటి బిడ్డలు. అటువంటి అదృష్టవతి కుటుంబంపై విధి సీతకన్ను పడింది. కళ్యాణ్ తర్వాత తిరిగి గర్భం దాల్చిన మహాలక్ష్మి కానుపులో పక్షవాతం వల్ల తల్లి, పుట్టిన బిడ్డ దాటుకున్నారు. మహాలక్ష్మి చనిపోయే సమయంలో పెద్ద తమ్ముడు మాధవరావు దగ్గరే ఉన్నాడు. నీ పిల్లల్లా చూసుకుని పెంచి పెద్ద చేయి మాధవ, కృష్ణుడికి రాధనిచ్చి పెళ్లి చేయి, పిల్లలను ఒక ఇంటి వాళ్ళం చేయి అంటూ పిల్లలిద్దరినీ తమ్ముడి చేతిలో పెట్టి కన్ను మూసింది మహాలక్ష్మి. భార్యా వియోగంతో విరక్తుడై దేశాంతర్గతుడైన కళ్యాణ్ తండ్రి కొన్నాళ్లకే తిరిగొచ్చాడు రోగగ్రస్తుడై. తన ఆస్తికి సంరక్షకుడుగా మాధవరావును నియమించి కళ్యాణ్ను పెంచి పెద్దవాణ్ణి చేసి అతడికి ఆస్తి సురక్షితంగా అప్పగించమని చెప్పి నిశ్చింతగా ఇహలోకయాత్ర చాలించాడు. పిల్లలిద్దరికీ తల్లిదండ్రుల లోటు కనిపించనీయకుండా ఆదరంగా చూసుకుంటున్నారు మాధవరావు దంపతులు. మాధవరావు కుటుంబం చాలా పెద్దది. 2 తమ్ముళ్ళు, వారి భార్యలు, పిల్లలు అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఇంచుమించు ఆ ఇంట్లోని వ్యక్తులందరూ విద్యాధికులే, మంచి స్థితిపరులు. కృష్ణప్రియకు 16 ఏళ్లు రాగానే మంచి సంబంధం విచారించి తన ఖర్చు మీదే వైభవంగా వివాహం జరిపించాడు మాధవరావు. 5 ఏళ్లు సుఖ సంసారం సాగించిందో లేదో నొసటి కుంకుమ చెరుపుకొని కూర్చుంది కృష్ణప్రియ. ఇంటికి పెద్ద దిక్కైన ఆమె అత్తగారు కూడా కొన్నాళ్లకి దాటిపోయింది. కళ్యాణ్ ఆస్తి సంరక్షణతో పాటు కృష్ణప్రియ ఇంటి వ్యవహారాలు చూడడం కూడా మాధవరావు భుజాల మీదనే పడింది. ఊరికే ఉండడం ఎందుకని స్కూల్ ఫైనల్తో ఆగిపోయిన చదువు తిరిగి సాగించి BA పాస్ అయింది కృష్ణప్రియ. కళ్యాణ్ విరిబాలలు ఒకే చోట పెరగడం వల్ల, పెద్దల అభిమతం కూడా వారిద్దరినీ దంపతులను చేయాలని కావడం వల్ల పసినాడే వారిలో అనురాగ బీజం పడి వయసుతో పాటు వారి ప్రేమలు విరిసి పరస్పరం బద్ధానురాగులయ్యారు. కళ్యాణ్ విరిబాల MBBS ఫైనల్లోకొచ్చారు. వివాహానంతరం దంపతులను ఉన్నత విద్యకై విదేశాలకు పంపించాలన్న సంకల్పంతో పరీక్షలవుతూనే ముహూర్తం నిశ్చయించారు విరిబాల తల్లిదండ్రులు. శుభలేఖలు అందరికీ పంచడమైంది. పెళ్లికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముహూర్తం 3 రోజులే ఉంది. శాంతినికేతన్లో విద్యాభ్యాసం చేస్తున్న ఒక మిత్రుణ్ణి కలవడానికి వారం రోజుల నాడు వెళ్లిన కళ్యాణ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
సంధ్యవేళ డాబాపైకెక్కిన విరిబాల పినతండ్రి కూతురు అనురాధ వాకిట్లో రిక్షా ఆగడం చూసి ఉత్సాహంగా కిందకు పరిగెత్తింది. రాధక్క, నీ పెళ్ళికొడుకొచ్చాడు అంది విరిబాలను వేళకోళం పట్టిస్తూ. సిగ్గుతో మొగ్గ అయిపోయింది విరిబాల. ఇన్నాళ్లుగా లేని సిగ్గు ఇప్పుడెందుకో ఉడికించింది. పోవే అను తలుపు చోట్న నక్కింది. పిల్లలందరూ బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నారు అంటూ కళ్యాణ్కు స్వాగతం ఇవ్వడానికి బయలుదేరినవారు రిక్షా దిగి ఇంట్లోకొస్తోన్న అతనిని చూసి బొమ్మల్లా నిల్చుండిపోయారు. చేతుల్లో కేరకేరమంటున్న పాపాయిని సముదాయించలేక సతమతమైపోతూ ఇంట్లో కడుగుపెట్టిన కళ్యాణ్ను అందరూ ఆశ్చర్య సంభ్రమాలతో చూడసాగారు. ఎవరి పిల్లాడు, ఎక్కడ్నుంచి తెచ్చావు, తల్లి లేదా? ఒక్కొక్కరి నుండి ప్రశ్నలొచ్చాయి. అప్పటికే బాగా అలసిపోయిన కళ్యాణ్ ఎవరికీ ఏమీ చెప్పలేదు. కృష్ణప్రియ వంక తిరిగి, ఉదయం నుండి పాలు లేవు పాపం, ఆకలికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్నాడు, తొందరగా పాలు పట్టు కృష్ణక్క అన్నాడు. కళ్యాణ్ చేతుల నుండి పిల్లవాణ్ణి తీసుకుంది కృష్ణప్రియ. అసలే ఎర్రటి ముఖం పిల్లాడిది. ఏడుపుతో మరింత ఎర్రబడిపోయింది. కురిటి నీళ్ళైనా పోసుకున్నాడో లేదో పాపం, ఉదయం నుండి పాలు లేవట, ఎలా ఉన్నాడో అని జాలిగా గుండెలకు హత్తుకుని లోనికి తీసుకుపోయింది. మాధవరావు వచ్చాడు. పిల్లవాణ్ణి గురించి ప్రశ్నించాడు. రైల్లో దొరికాడు అన్నాడు కళ్యాణ్. పోగొట్టుకుని వెతుకుతున్నావా దొరకడానికి? అనుమానంగా చూశాడు మేనల్లుడికేసి. అసలు సంగతి ఏమిటి కృష్ణ? విరిబాల తల్లి కల్పించుకుంది. అదేంటి, వస్తూనే అతడి చుట్టూ చేరి అలా విసిగిస్తున్నారు? దూర ప్రయాణం, ముఖమంతా ఎలా పీకుపోయిందో చూడండి. స్నాన భోజనాలయ్యాక నిదానంగా చెబుతాడు. లేలే కృష్ణ, స్నానం భోజనం కాని. కళ్యాణ్ స్నాన భోజనాలు కానిచ్చి అలసి సొలసి ఉన్న మేను వాలు కుర్చీలో చేరవేశాడు. కృష్ణప్రియ పిల్లాడికి పాలు పట్టుకొచ్చి మంచం మీద పొత్తిలి ఏర్పరిచి పడుకోబెట్టింది. నిద్రపోతున్న పిల్లవాడి చుట్టూ చేరారు పిల్లలు పెద్దలు. జుట్టు చూడు రాధక్క, ఒత్తుగా నల్లగా. విప్పారిన కన్నులతో చూస్తోంది అనురాధ. పిడికిలంత ముద్దొస్తోంది, పెసరకాయల్లా వేళ్ళు. పిడికిలి ముద్దు పెట్టుకుంది విరిబాల. విరిబాల చిన్న తమ్ముడు బాబు ముఖం మీద ముద్దు పెట్టుకుని తమ్ములాక్క అని ప్రశ్నించాడు అమాయకంగా. ఇంతకే పిల్లాడి సంగతి చెప్పలేదు కృష్ణ అంది విరిబాల తల్లి. కుతూహలంగా కళ్యాణ్ చుట్టూ చేరారు అందరూ. మాధవరావు కూడా వచ్చాడు. కళ్యాణ్ చెప్పసాగాడు. రాత్రంతా పైన బెర్త మీద పడుకుని తెలతెలవారుతుండగా కిందకు దిగాను. తర్వాత స్టేషన్లో మొహం కడుక్కుని కాఫీ తాగుదామని. ఎదురు బెర్త మీద కూర్చున్న ఒక యువతి పలకరించింది చక్కని ఇంగ్లీషు ఉచ్చారణతో. ఎక్కడ్నుండి, ఎంత దూరం నుండి వస్తున్నారంటూ చెప్పాను. స్టేషన్ వచ్చే వరకు ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆమె పేరు రత్నాని, ఎంఏ పాస్ అయిందని తెలిసింది. మాటల సందర్భంలో నా విద్యార్హతలు అవి తెలుసుకుంది. ఆమె ఒళ్ళో ఉన్న పిల్లాన్ని చూసి మీ పిల్లాడా అని ప్రశ్నించాను. తన పక్కన నిండా రగ్గు కప్పుకొని పడుకున్న ఆమె వంక చూపి ఆమె కొడుకని చెప్పింది. రైలు స్టేషన్ సమీపిస్తుండగా లేచాను. లేవే, లేచి పిల్లాడికి పాలు పట్టు అంటూ రత్న పిల్లవాడి తల్లిని లేపుతుండగా రైలు దిగిపోయాను. కాఫీ తాగాక కాసేపు ప్లాట్ఫారం మీద పచార్లు చేసి కదులుతున్న రైలెక్కాను. నా కంపార్ట్మెంట్లో రత్నగాని, రగ్గు కప్పుకొని పడుకునున్న స్త్రీగాని లేరు. వారి సీట్లో పసివాడు మాత్రం ఆడుకుంటున్నాడు పొత్తిలి గుడ్డలలో. కంగారుగా తలుపు దగ్గరికి వెళ్లి ప్లాట్ఫారం మీద కలిగి చూశాను. వాళ్లు ఎక్కడ్నుండో పరిగెత్తుకునొచ్చి పెట్లోకి ఎక్కుతారన్న నా ఊహ అబద్ధమైంది. బండి ప్లాట్ఫారం దాటిపోయింది. విస్మయంతో తిరిగి బాబున్న చోటుకొచ్చాను. రత్న నా దగ్గర తీసుకున్న ఇంగ్లీషు మ్యాగజైన్ మీద ఏదో కాగితం పడుంది. తీసి చదువుకున్నాను. అతడి జననం తల్లి జీవితానికి ఒక సమస్య. బాబును తీసుకువెళ్లి మీకు తోచిన విధంగా చెయ్యండి రత్న అని రాసుంది. కొన్ని క్షణాల వరకు బుర్ర పనిచేయడం మానుకుంది. ఆ పిల్లవాణ్ణి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆడుకొని ఆడుకొని రాగాలాపన ఎత్తుకున్నాడు. ఎత్తుకోవాలంటే మెడలు పడతాయన్న భయం. ఎంతో అవస్థపడి ఒళ్ళోకి తీసుకుని సముదాయించాను. ఏడుపు మాని నిద్రపోయాడు. తిరిగి మేలుకొంది మొదలు ఒకటే ఏడుపు. సముదాయించలేక చచ్చాను. భలే చిరాకెత్తిపోయింది. ఇదేదో సినిమాలో సంఘటనలాగుందే. ముక్కు మీద వేలేసుకుంది అనురాధ. వాళ్లు బాబును అలా ఎందుకు వదిలేశారంటావ్? సందేహం వెలుబుచ్చింది విరిబాల. అదేదో పెళ్లి కాకముందే అనురాధ తల్లి అందుకుంది. పిల్లవాడి తల్లి విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు అర్థాలు చెప్పుకున్నారు. మాధవరావు అడిగాడు, మరి ఏం చెయ్యాలని పిల్లవాణ్ణింత దూరం తెచ్చావు? కళ్యాణ్ జవాబు చెప్పలేదు. తెచ్చావు సరే, మనకెక్కడ కుదురుతుంది ఆ పిల్లవాణ్ణి సాకడం? అయితే ఏం చేయమంటావు మావయ్య? పెద్ద సమస్యగా భావించి మాట్లాడుతున్నావేమరా? ఇలాంటి వాళ్లకు అనాథ శరణాలయాలు కావలసినని. మామ మాటకు తీవ్రంగా అడ్డుపడ్డాడు కళ్యాణ్. ఆహా, దానికోసం ఇంత దూరం తీసుకురావడం దేనికి? రైల్లోనే వదిలేసి వచ్చేవాణ్ణి. అయితే ఆశ్చర్యంగా చూశాడు అల్లుడికేసి.
ఒక విధంగా ఆ బాధ్యత నాకు అప్పగించబడినట్లే. నిర్లక్ష్యం చేసి పిల్లవాణ్ణి ఏదో అనాథ శరణాలయం పాలు చేయలేను. ముందు రాధకు పిల్లలు పుడితే పెంచవా? ఈ పిల్లవాడు మాకు పుట్టిన బిడ్డ అనుకుంటాం. అలా జరగడానికి వీల్లేదు ఖండితంగా చెప్పాడు మాధవరావు. ఎక్కడి బిడ్డ, ఏం పెంపకం? ఎక్కడో రైల్లో దొరికిన పిల్లవాణ్ణి రాధ తన బిడ్డగా పెంచుతుందా? ఇదేం మాటయ్యా? నీ కడుపున పుట్టిన బిడ్డలతో సమానంగా ఆస్తి పంచిస్తావా వీడికి? ఇదెక్కడి కదా? వాడి కులమేమిటి, చరిత్ర ఏమిటి? ఎన్ని సమస్యలకు కారణమవుతాడు? పెంచుతానంటే సరిపోతుందా? గట్టిగా కేకలు పెడుతోన్న మాధవరావు వంక భయ సంభ్రమాలతో చూడసాగారంతా. నీ ప్రవర్తన పట్ల మాకు సందేహం లేదనుకో, కాని అసలు నీ శీలాన్ని శంకించే పరిస్థితిది. లోకులు కాకులు తలా ఓ కోత కోస్తారు. అడ్డేదెవరు? వాణ్ణి సాకడం అవస్థే కాదు, అవమానం కూడా. తెలివిగా వాణ్ణి ఎక్కడైనా వదిలేసిరా రేపొదయమే ఆజ్ఞాపించి లేవబోయాడు. కళ్యాణ్ చలించలేదు. మన్నించు మావయ్య, ఎటువంటి కష్టం వచ్చినా పిల్లవాణ్ణి పెంచడమే నా నిర్ణయం. ఈ విషయంలో రాధ కూడా ఇష్టమైనప్పుడు మీకేంటి అభ్యంతరం? కసుమన్నాడు మాధవరావు. ఈ విషయంలో నీకెంత తెలుసో దానికి అంతే తెలుసు. దీని మంచి చెడ్లు నాకు తెలిసినట్టు మీకు తెలియవు. పెద్దవాణ్ణి మంచిగా చెబుతున్నాను. కృష్ణ, చెప్పినట్టు చేయి, బాగుపడతావు. ఈ విషయంలో స్వార్థానికి చోటిస్తే దైవం నన్ను క్షమించడు మావయ్య. పెద్ద మాటలే నేర్చావన్నమాట. మాధవరావు పెద్దరికం దెబ్బతింది. అయితే పిల్లవాణ్ణి పెంచుతావో రాధనే అర్ధాంగించేసుకుంటావో ఈ రాత్రే తేల్చు. తిరుగులేని బాణం వదిలి విసురుగా వెళ్ళిపోయాడు. శ్రోతలందరూ నిశ్చేష్టులయ్యారు. చిచ్చి, పాడు పిల్లాడు, ఎక్కడో నష్టజాతకుల్లా ఉన్నాడు. వస్తూ గోల తెచ్చిపెట్టాడే. నిద్రాదేవి ఒడిలో లాలించబడుతోన్న పసివాడికేసి చేత్కారంగా చూశారు. కొన్ని క్షణాల క్రితం మురిపంగా చూసినవారే. వీళ్ల మాటలకేమో అన్నట్టు ఉలిక్కిపడి ఏడుపు ప్రారంభించాడు పిల్లవాడు. ఎవరూ ఎత్తుకోలేదు. కళ్యాణ్ వెళ్లి మంచం మీద కూర్చుని జోకటసాగాడు. ఏడవకు బొబ్బో నాన్న అంటూ. పిల్లలందరూ వేళాకోళం మొదలుపెట్టారు. బావ కన్నాడ్రా. చప్పట్లు చెరిచాడొకడు. బావా కురుడెప్పుడు? పగలబడి నవ్వాడు మరొకడు. తేలిగ్గానే కన్నావా? నొప్పులే పడలేదు. వెదవలారా, వెళ్ళండి. వేళాకోళానికి సమయ సందర్భాలు తెలియవు. విరిబాల తల్లి కసరడంతో తోక ముడిచారు పిల్లలు. ఎందుకొచ్చిందంట ఇది కృష్ణ? ప్రేమపూర్వక అనునయంతో అంది విరిబాల తల్లి. మీ మావే సంగతి తెలియంది కాదు నీకు. ఆయన దగ్గర మాట ఒకటే కాని రెండు లేవు. పిల్లవాణ్ణి ఎక్కడైనా వదిలేసిరా. నవ్వుతూనే తన దృఢ నిశ్చయాన్ని తెలిపాడు కళ్యాణ్. అటువంటి వ్యక్తి చేతి కింద ఆయన ప్రేమాదరణలతో ఇంతవాణ్ణిగా పెరిగాను. కొంతైనా ఆయన పోలికలు రాకుండా పోతాయత్తా. బావా! విహ్వల కంఠంతో అరిచింది విరిబాల. నీకిష్టమైతే నాతో వచ్చేసేయ్, కాని నా నిశ్చయంలో మార్పు రావడానికి వీల్లేదు రాదా. స్థిర గాంభీర్యంతో పలికాడు. ఇన్నాళ్ల మన స్నేహబంధము, ప్రేమాభిమానాలు బూటకాలా బావా? ఒక పిల్లవాడి కోసం అవన్నీ క్షణికమయ్యాయా? సజల నేత్రియే గద్గద స్వరంతో ప్రశ్నించింది. వ్యక్తిభావంతో స్వార్థానికి లోబడక మనిషిగా ఆలోచించి చూడు ఈ పిల్లవాడి పరిస్థితి. ఆలంబన అత్యవసరమైన చిరులత వీడు. ప్రేమోన్మత్తతో ఇతన్ని అనాథుణ్ణి చేయ ప్రయత్నించకు. ఇతడికి ఉజ్వలమైన భవిష్యత్తు తీర్చిదిద్దగల ఉదారులెవరైనా ఉంటే చెప్పు. ఇతన్ని నేను వదిలిపెడతాను. వదలని గాంభీర్యంతో అన్నాడు. కాని ఇతన్ని ఆదరించపూనుకున్నంతలో మన ప్రేమ విలువ తక్కువ చేసి నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు. ఇంత తేలిగ్గా నన్ను నువ్వు వదులుకున్నా నేను నిన్ను వదిలి ఉండలేను బావా. రాధా! విరిబాల మాట పూర్తి కాకముందే పిడుగుపాట్లా వినవచ్చింది మాధవరావు కంఠం. గదిలోకొచ్చాడాయన. స్వతంత్రించి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. నీ సంరక్షకుణ్ణి, తండ్రిని, నీ సుఖక్షేమాలకై పోకలాడేవాణ్ణి. నీకు మూడుముళ్ల బంధం పడే వరకు నువ్వు నా ఆజ్ఞావర్తినిగా మెలగడం నీ కర్తవ్యంగా, ధర్మంగా ఎంచుకో. సుఖపడతావు. ప్రేమతో కళ్ళు కప్పుకుపోయి సంచరిస్తే తర్వాత దుఃఖపడి తీరతావు. పిల్లవాణ్ణి తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కళ్యాణ్. అదే ముహూర్తానికి విరిబాల వివాహం జరిగిపోయింది ఉదయభానుతో. అనుమానంగా ప్రశ్నించింది రూప. డాక్టర్ గారు ఆమెను చూడలేదా? ఎవరిని? అదే బాబు తల్లిని. చూడనట్లే. ఎందుకో ఒక్క నిట్టూర్పు విడిచింది రూప. గోకుల్ను గుండెలకు గట్టిగా అదుముకుని స్తబ్దంగా కూర్చుంది చాలాసేపటి వరకు. గోకుల్, గోకుల్ పిలుస్తూ గదిలోకొచ్చాడు కళ్యాణ చక్రవర్తి. రూప ఒళ్ళో నుండి ఒక్క దూకు దూకాడు గోకుల్. ఆనందం వ్యక్తపరిచే ఏవో అస్పష్టమైన ధ్వనులు చేస్తూ చేతులు చాచాడు. కళ్యాణ్ గోకుల్ను అందుకొని పైకి ఎగరేసి పట్టుకున్నాడు. వాణ్ణి కిలకలా నవ్విస్తూ చుబుకాన్ని చుంబించాడు. తను పసిపాపలా నవ్వేస్తూ. రెప్పవాల్చకుండా, కన్ను మరల్చకుండా వారిద్దరి సమాగమోత్సవాన్ని తిలకిస్తోంది రూప. టీ తీసుకో రూప. కృష్ణప్రియ రూపకు కప్పు అందించింది. మరో కప్పు కళ్యాణ్కిచ్చింది. కృష్ణ తీసుకో అంటూ. అక్కడికొచ్చిన విరిబాలకు కూడా టీ ఇచ్చి రూపకు ఆమెకు పరస్పరం పరిచయం కలిగించింది కృష్ణప్రియ.
కొన్ని క్షణాల పాటు పరస్పరం పరికించుకున్నారు రూప, విరిబాల. ఏ దేవనాంగనతోనో పోల్చుకున్నారు ఒకరినొకరు తమలో తాము. టీ తాగడం పూర్తి చేసి హాల్లోకొచ్చి కూర్చున్నారు అందరూ. మీ ఆరోగ్యం బాగుంది కదూ? అడిగాడు కళ్యాణ్. మొన్నటిదాకా బాగానే ఉంది. నిన్న రాత్రి మళ్ళీ కొంచెం జ్వరం తగిలింది చెప్పింది రూప. చెయ్యిటు తెండి. చెయ్యి చాచి రూప చేతిని అందుకొని చూశాడు. జ్వరమేమీ లేదు, బలహీనంగా మాత్రం ఉంది. అందుకు ఆ టానిక్ వాడమని చెప్పాగా అన్నాడు చెయ్యి వదిలిపెడుతూ. కృష్ణప్రియ అంది. గోకుల్ పుట్టినరోజు కృష్ణ జయంతి నాడు చెయ్యి తెల్చాం. నిరుడు కృష్ణ జయంతి నాడే వాడు కళ్యాణ్కు లభ్యమయ్యాడు. ఉదయభానుతో కలిసి తప్పకుండా రావాలి నువ్వు. ఏర్పాట్లు ఘనంగా చెయ్యాలంటున్నాడు కళ్యాణ్. ఒక్కదాన్ని చేయలేను. 2 రోజులు ముందుగా వస్తే నాకు సాయంగా ఉంటావు. చెప్పింది శుభవార్తే అయినా ఒక్కరి ముఖంలోనూ సంతోష ప్రకటన లేదు. విరిబాల హృదయంలో గోకుల్ను ఆధారం చేసుకుని అగ్ని రగులుతోంది. కళ్యాణ్ చేతుల్లో ఆడించబడుతోన్న వాడికేసి మాడిచి మసి చేసేటట్లు ఒక చూపు చూసి తిప్పేసుకుంది విసురుగా. అంతరంగంలో గత స్మృతులు కలిచివేస్తుండగా నిరాసక్తంగా కూర్చున్నాడు కళ్యాణ్. పరధ్యానంగా ఎటో చూస్తున్న రూప ఉండుండి లేచింది. ఇక వస్తాను డాక్టర్, గుడ్ నైట్ అంటూ డాక్టర్ నుండి గుడ్ నైట్ అందుకుని నిష్క్రమించింది. కళ్యాణ్ లోపల భోజనం చేస్తున్నాడు. బాల్కనీలో నిల్చుండి వెన్నెల వెల్లువైన ప్రకృతిని తిలకిస్తోంది విరిబాల. వెనకపాటుగా కాళ్ళకేదో చుట్టుకోవడంతో త్రుళ్ళిపడి చూసింది. గోకుల్ అసహ్యంగా విదిలించి కొట్టింది వాణ్ణి. దూరంగా వెళ్ళి పడ్డాడు. తిరిగి కొంచెం సేపటికి చేతులు చాచి ఎగబడ్డాడు దా దా అంటూ. ఎవరో నవ్విస్తున్నట్టు గుక్కపట్టి నవ్వేస్తున్నాడు. పిల్లవాడి సాధుత్వం ముందు విరిబాల కఠినత్వం కరిగిపోయింది. దేవతకు రాక్షసికి భేదం తెలియని పసికందు. వాడిపైన నేనింత అసూయాద్వేషాలు నింపుకొంది. కళ్ళు 2 నిండుకొన్నాయి. నిర్మలాంతఃకరణతో గోకుల్నందుకుని కిందకొచ్చింది విరిబాల. వీడు నిన్నే గుప్పిట్లో పెట్టుకోలేదు, నన్ను కూడా జయించాడు బావా అంది మందస్మిత వదనంతో. విరిబాలలో వచ్చిన మార్పుతో తేలికపడింది కృష్ణప్రియ. నీ తప్పులు ఏవి క్షమించినా తన పుట్టినరోజు పండగకు నువ్వు రాకపోతే మాత్రం క్షమించడు గోకుల్ అంది నవ్వుతూ. రాకపోవడానికే కేముంది అంది విరిబాల మనస్ఫూర్తిగా. చెల్లాచెదురుగా పడున్న ఆటబొమ్మల మధ్య నేలమీద నిద్రపోతున్నాడు గోకుల్. బయటనుండొచ్చి తన గదిలోకి పోబోయిన కళ్యాణ్ దృష్టిని గోకుల్ కంటే ముందుగా ఆటబొమ్మలు ఆకర్షించాయి. నృత్యం చేసే భామ, గడజారే కోతి, పల్టీలు కొట్టే మనిషి, ఇంకా వింత వింత బొమ్మలు చాలా ఉన్నాయి. ఎక్కడివి బొమ్మలు? అక్క కొందా, చాలా ఖరీదై ఉంటుంది అనుకుంటూ గోకుల్కు మెలకువ కలగకుండా నెమ్మదిగా భుజం మీదకి ఎత్తుకుని వెళ్లి తొట్టిలో పడుకోబెట్టొచ్చాడు. బొమ్మలన్నీ అలమరాలో పెట్టి నృత్యం చేసే భామ బొమ్మను తీసుకుని దాని కులుకులు చూస్తూ కృష్ణప్రియ గదిలోకొచ్చాడు. ఈ బొమ్మలన్నీ ఎప్పుడు కొన్నావు కృష్ణక్క? అన్నింట్లో ఈ బొమ్మ ముచ్చటగా ఉంది. బొమ్మను ఇంకా ఆడిస్తూ పకపక నవ్వుతూ అన్నాడు కళ్యాణ్. నేను కొనలేదు బొమ్మలు, గోకుల్ కోసం రూప కొనుక్కొచ్చింది. కళ్యాణ్ ముఖంలో నవ్వు మటుమాయమైంది. అసహనంతో అన్నాడు, ఎందుకు తెచ్చింది? తమ్ముళ్ళో వచ్చిన మార్పుకు కొంచెం ఆశ్చర్యానికి లోనైంది కృష్ణప్రియ. నెమ్మదిగా చెప్పింది. పసివాళ్లంటే చాలా ఇష్టమట రూపకు. పసిపాపల ముగ్ధహాసాలకు పరవశమవుతుందట. గోకుల్ అనాథ బాలుడు, ఇంకొంచెం ఎక్కువే కరుణానురాగాలు వెల్లివిరుసుంటాయి. వాడి కోసం ముచ్చటపడి తెచ్చింది. గోకుల్ అనాథుడెలావుతాడు? అతడి మనోభావం గుర్తించిన కృష్ణప్రియ చిరుహాసం చేసింది. తల్లిదండ్రులచే విడవబడిన బిడ్డను ఏమంటారు కృష్ణ? కొంచెం ఉద్వేగంతో అన్నాడు. కన్న మమకారమైన లేకుండా కఠిన పాషాణ హృదయంతో కన్నపాపను వదిలేసిన వారు తల్లిదండ్రులు కాదు. గోకుల్కు తల్లి తండ్రి నేను. నా సంరక్షణలో ఉన్నంతవరకు గోకుల్ అనాథుడు కాదు. నేను బ్రతికొండగా గోకుల్కు ఆ దురదృష్టం పట్టదు. పిచ్చి కృష్ణ. కృష్ణప్రియ అనునయంగా పలికింది. నిండు హృదయంతో ఆరాధించిన రాధను కూడా పరిత్యజించి ఆయాచితంగా లభ్యమైన ఒక పసివాడి బాధ్యత స్వీకరించావు. అతడు అనాథుడు అండం నీ హృదయం సహించదు. కాని తల్లిదండ్రులకు దూరమై ఒకరి దయా దాక్షిణ్యాలపై పెరుగుతున్న వాణ్ణి అనాథుడనే అంటుంది లోకం. ఆహా, సహించను. అతడు అనాథ అని ఎవరూ కూడా సానుభూతి ప్రేమలు కురిపించనక్కర్లేదు. అలా అయితే నా త్యాగం సాహసం అన్నీ అర్ధవిహీనాలు. గోకుల్ నా బాబుగా పెరగాలి, గొప్పగా రాజాగా పెరగాలి. ఎవరూ సానుభూతి చూపి గోకుల్ జీవితాన్ని న్యూనతపరచడం నేను సహించను. గోకుల్ ఉజ్వల భవిష్యత్తుపై అటువంటి మలినఛాయలు పడే పక్షంలో సాధ్యమైనంత దూర ప్రదేశానికి గోకుల్ను తీసుకుని వెళ్ళిపోతాను. అత్యంత ఆవేశపూరితమైన అతడి మాటలు వింటూ ఆశ్చర్యంలో మునుగున్న కృష్ణప్రియ కళ్యాణ్ కసికొద్దీ చేతిలోని బొమ్మను కిటికీలోంచి విసిరివేయడం చూసి విస్తుపోయింది. ఏంటిది కృష్ణ అనిపిచ్చి అంది కంగారుగా.
గోకుల్ జీవితాన్ని కళంకితపరుస్తూ ఒకరి దయా సానుభూతులకు నిదర్శనంగా ఇలాంటి వస్తువులు నా ఇంట్లో ఒక క్షణం ఉండకూడదు. ఉన్మత్తుళ్ల చటుక్కున వెళ్లిపోయిన కళ్యాణ్ ఏం చెయ్యబోయేది క్షణంలో ఊహించింది కృష్ణప్రియ. ఆందోళిత హృదయంతో బయటకొచ్చింది. రూప కొని తెచ్చిన బొమ్మలన్నీ పెరటినూతిలో పడేసి ఒక పెనుభూతాన్ని వదిలించుకున్నంత నిత్యంత సంతుష్ట హృదయంతో ఎదురయ్యాడు కళ్యాణ్. ఒక్క నిట్టూర్పు విడిచింది కృష్ణప్రియ. గోకుల్ బరువు బాధ్యతలు స్వీకరించడంతో తన జీవన సర్వస్వమైన రాధను కోల్పోయాడు కళ్యాణ్. ఆ లోటు గోకుల్ ద్వారా భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు. పిచ్చి ప్రేమతో అతడి చుట్టూ ఆశలు అల్లుకుంటున్నాడు. ఈనాడు అతడే సర్వస్వం. దాచిపెట్టిన ధనంలా ప్రేమిస్తున్నాడు. ఆ ధనంపై ఎవరి కన్నుపడినా సహించలేని తత్వం ఏర్పడింది అతడిలో. తమ్ముడి ప్రవర్తన చూస్తుంటే భయాందోళనకు లోనైంది కృష్ణప్రియ హృదయం. అధికంగా ప్రేమపాత్రమైన వస్తువు గగనకుసుమం అవుతూ ఉంటుంది మానవుడికి. ఇంతగా ప్రేమించబడుతోన్న గోకుల్ కళ్యాణ్కు కాకుండా పోతే తమ్ముడికి సంభవించబోయే దుస్థితి ఊహించడానికే భయపడింది. సాయం సమయం. పబ్లిక్ గార్డెన్స్లో ఓ పక్కన కారాపి గోకుల్తో దిగాడు కళ్యాణ్. జనంతో కళకళ్లాడుతోంది తోట. సమీపంలో ఎవరూ లేని స్థలం చూసి ఓ పక్కన పచ్చికలో కూర్చున్నాడు కళ్యాణ్ గోకుల్ను ఆడిస్తూ. గోకుల్ దృష్టి కొబ్బరి కొమ్మపై నిక్కి చూస్తోన్న ఉడతపిల్లపై పడింది. కొట్టుకోగలవాళ్ల పరుగును వెళ్ళాడు. చేతులు చాస్తూ ఏంటో సంభాషించసాగాడు ఉడతపిల్లతో. భీతి చెందిందాల్లా చెంగున దూకి ఆకుల మాటన అదృశ్యమైందది. ఏడుపు లంకించుకున్నాడు గోకుల్. కళ్యాణ్ ఎత్తుకుని బుజ్జగించసాగాడు. మరి అది చిక్కుతుందంట్రా వెర్రినానవి అంటూ. ఇంకా అటే చూపుతూ ఏంటో చెబుతున్నాడు గోకుల్. అతడి మూగధ్వనుల్లోనూ ఏవో అర్థాలు స్ఫురిస్తూనే ఉన్నాయి కళ్యాణ్కు. నీకు చిక్కదు అన్నాడు నవ్వుతూ. కొంచెంసేపు అటు ఇటూ తిప్పి తిరిగి పచ్చికలో కూర్చోబెట్టుకున్నాడు కళ్యాణ్. అతడి కళ్ళజోడు లాగి తను పెట్టుకోబోయాడు గోకుల్. కళ్లకు సరిగ్గా అమరడం లేదు. కళ్యాణ్ అది పెట్టి చక్కగా ఉన్నావు అన్నాడు. కళ్ళజోడులో గోకుల్ ముద్దొస్తుంటే తనకు మాత్రం బాగుండలేదనిపించిందేమో లాగి పారైపోయాడు గోకుల్. పారేకు పగిలిపోతాయి. కళ్ళజోడు అందుకొని పెట్టుకున్నాడు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. తల తిప్పి చూశాడు కళ్యాణ్. ధవళ వస్త్రాలతో నిర్మలత్వానికి ప్రతిరూపుగా సౌందర్యానికి ప్రతినిధిగా నిలిచింది రూపవతి. ఉత్సాహంగా ప్రశ్నించింది. తరచుగా వస్తుంటారా షైరు మీరిక్కడికి? సెలవు రోజుల్లో వీలును బట్టి వస్తుంటాను గోకుల్తో. నిన్నటి సంఘటన మనసులో మెదలగా కోరగా చూశాడు ఆమె కేసి. గోకుల్ను పొదివి పట్టుకున్నాడు. డేగ దృష్టి నుండి పౌరాన్ని రక్షించేవాళ్లా? రాబాబు. ఆప్యాయంగా చేతులు చాచింది రూప. చాచిన చేతుల్లోకి అతడు రాలేదు. కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు చుట్టి అయిష్టంగా తల ఊపాడు. రాబాబు, నీకు బిస్కెట్లు కొనిపెడతా దా. వాడు నీ బిస్కెట్లకేం మొహం వాచిపోలేదు. చురచురా చూశాడు కళ్యాణ్. బలవంతంగా ఎత్తుకుంది గోకుల్ను రూప. ఆమె చేతుల్లో నిలవకుండా కాళ్ళు చేతులు కొట్టుకుని ఏడవసాగాడు. ఇటివ్వండి బాబును. కళ్యాణ్ మాటను వినిపించుకోకుండా గోకుల్ను లాలిస్తూ పువ్వులను పక్షులను చూపుతూ కళ్యాణ్ దృష్టికి దూరంగా తీసుకుపోయింది రూప. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. తోటంతా చుట్టొచ్చాడు కళ్యాణ్. రూప జాళ్లేదు. రూప వల్ల గోకుల్ నుండి ఏర్పడిన ఈ వియోగం దుస్సాహసంగా ఉందతనికి. క్షణక్షణానికి చిరాకు హెచ్చుతోంది. కారు తలుపును ఆనుకొని నిరీక్షిస్తున్నాడు. ఏడైంది. ఇక రాదేమో. ఇంటికొచ్చి దిగబెడుతుందేమో గోకుల్ను. తలుపు తెరచి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కళ్యాణ్. స్టార్ట్ చేయబోయే ముందు నలుదెసలా కలి చూశాడు. అల్లంత దూరంలో గోకుల్తో వస్తోంది రూప. సమీపిస్తున్న కొద్దీ కళ్ళు పెద్దవి చేసి చూడసాగాడు. రూప చేతుల్లో ఏవో ప్యాకెట్లు. సరదాగా ఏదో మూగ సంభాషణ చేస్తూ గోకుల్. అతడు ఏదో చప్పరిస్తున్నాడు. గంట క్రితం రూప దగ్గరికి వెళ్లడానికి నిరాకరించిన గోకుల్ ఆమెకింతగా అలవాటు పడ్డం సహించరాంది అయింది కళ్యాణ్కు. తన వస్తువేదో పరాధీనమైపోతున్నట్టు వ్యాకులు పడింది అతడి మనస్సు. ప్రథమంగా రూపపై ఈర్ష్య అసూయలు కలిగాయి అతళ్ళో. తలుపు తీసి గోకుల్ను అందుకున్నాడు. చాక్లెట్ ప్యాకెట్ ఒకటి, బిస్కెట్ ప్యాకెట్ ఒకటి అందివ్వబోయింది రూప. అవెందుకు? తీవ్రంగా ముఖం పెట్టి తీక్షణంగా చూసే కళ్యాణ్ చూపును ఎదుర్కోలేకపోయింది రూప. అవమానకరమైన అతడి ధోరణికి ఆమె హృదయం సుళ్ళు తిరిగిపోయింది. అభిమానంగా అంది. మీ ఆదరాభిమానాల కోసం ఎరవేయడం లేదు. ఇవి లంచాలు కావు. బాబు మీద ప్రేమ కొద్దీ తీసుకొచ్చాను, తీసుకోండి. అతడి కోపకారణం సూటిగా గ్రహించలేని రూప తను వదిలిన వాడి బాణంతో అతడి కోపాన్ని పరిహరించలేకపోయింది. మీ అనురాగ ఆదరణలు పంచడానికి అనాథలకు కొరత లేదు. విసురుగా తలుపు వేశాడు. స్టార్టే వెళ్లిపోతున్న కారువైపు చూస్తూ శిలాప్రతిమలా నిల్చుండిపోయింది రూప. చాచిన చేతిలోని ప్యాకెట్లు వెకిరిస్తున్నట్లు తోచి ఒక్కసారి బౌరుమని ఏడవాలనిపించింది.
నిర్జీవంగా కొన్ని నిమిషాలు అక్కడే నిల్చుండిపోయి నీరసంగా నడక సాగించింది. ఆ రోజు గోకులాష్టమి. గోకులకృష్ణ పుట్టినరోజు పండుగ ఘనంగా జరపబడుతోంది. మిత్రులు, పరిచితులు ఎందరో ఆహ్వానింపబడ్డారు. వారందర్నీ పరామర్శించడంలో, సత్కరించడంలో క్షణం తీరికలేక పని రద్దీలో ఉన్నాడు కళ్యాణ్. అక్కడికి ఉదయభాను అతని పనిలో సహకరిస్తున్నాడు. ఉదయభాను విదేశం వెళ్ళొచ్చిన డాక్టర్, విరిబాల భర్త. ఆమె తల్లి చిన్నతమ్ముడు. విరిబాల కళ్యాణ్ల ఒకనాటి ప్రేమ ఎరుగున్న వ్యక్తి. అంతా వీధి విలాసమని కొట్టిపారేసి మిన్నకుండే ఉదాసీనుడు. తోటి మానవుడి పట్ల అవిశ్వాసమన్నది అతడు ఎరుగడు. అందుకే కళ్యాణ్ ఆహ్వానం అందుకుని అతిథిగా, బంధువుగా భార్యతో రాగలిగాడు. ఇద్దరు వంట మనుషుల్ని ఏర్పాటు చేసినా, చేతి కింద పనులందుకోవడానికి ఇద్దరు నౌకర్లున్నా, సాయంగా విరిబాలున్నా ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక చిక్కడం లేదు కృష్ణప్రియకు. హడావిడిలో మునుగున్న కళ్యాణ్కు తొందరగా పిలుపొచ్చింది హాస్పిటల్ నుండి. అతిథుల నుండి కొన్ని నిమిషాల పాటు సెలవు తీసుకుని తన పని ఉదయభానుకు అప్పగించి డ్రెస్ వేసుకునేందుకు తన గదిలోకి వెళ్లబోయాడు. అతని అడుగు గడపెవతల ఆగిపోయింది. గోకుల్ను ముందు కూర్చోబెట్టుకుని అతడికి కృష్ణుడి వేషం వేస్తోన్న రూపవతిని చూసి ఆశ్చర్యపోయాడు. తన శత్రువెవరో బతికొచ్చినట్లుగా బాధపడ్డాడు. గబగబా కృష్ణప్రియ ఉన్న చోటుకొచ్చాడు కళ్యాణ్. రూపవతి వచ్చింది. ఎవరు పిలిచారు? అడిగాడు ముఖం చిట్లించి. నిశితంగా నిదానంగా చూసింది తమ్ముడు ముఖంలోకి కృష్ణప్రియ. కృష్ణ అంది కొంచెం కటువుగా. ఈ మధ్యానికి బుర్రతిరుడు వచ్చినట్లుంది. ఆ తిక్క తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నాను. ఏం నువ్వు చేసిన పనిమన్నా? పిల్లాడంటే ముచ్చటపడి ఏవో తెస్తే మొహం మీద కొడతావా? ఈ మర్యాద ఎక్కడ నేర్చుకున్నావు? అభిమానించినంత మాత్రాన నీ బాబుని ఏమైనా ఎత్తుకుపోతుందనుకున్నావా? కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. ఇక ఇలాంటి పొరపాట్లు నీ వల్ల జరగడానికి వీల్లేదు. రూపజోలికి పోయావంటే క్షమించేది లేదు చూడు హెచ్చరించి పనిలో నిమగ్నమైంది. తోటలో జరిగిన సమాచారం అక్కకెలా అందిందా అని ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. తను ఆహ్వానించని రూపను అక్కెందుకు ఆహ్వానించినట్లు? రూపంటే ఆమెకెందుకింత అభిమానం? పేషెంట్గా పరిచయమైన ఆమెతో ఇంతటి దృఢమైన స్నేహం కలుపుకోవడమేమిటి? ఆడవారి స్వభావాలు విచిత్రాలు. అంత అవమానం జరిగాక కూడా రూప ఎలా రాగలిగిందో? అక్కగారి చీవాట్లతో కళ్యాణ్ ఆగ్రహం కొంత అడిగింది. గదిలోకొచ్చాడు. రూపను పలకరించలేదు. డ్రెస్ వేసుకుని చూసి చూడనట్లు చరచరా వెళ్ళిపోయాడు. సువిశాలమైన హాల్లో, సోఫాల్లో ఆహుతులందరూ సుఖాసీనులే ఉన్నారు. అక్కడికి రూప గోకుల్నెత్తుకునొచ్చింది. అతడికి ప్రత్యేకంగా వేయబడిన కుర్చీలో కూర్చోబెట్టి వంశీ చేతికందించింది. ద్వాపరయుగంలోని గోపాలకృష్ణుణ్ణి ఎవరో చూడలేదు గాని ఈ కలియుగ కృష్ణుణ్ణి చూడడం నేత్రపర్వంగా, జన్మ సార్థకంగా భావించారు ఆహుతులు. నాటి గోపాలకృష్ణుడు ఈ విధంగానే ఉన్నాడేమో అనిపించేటట్లుంది గోకులకు రూప చేసిన అలంకరణ. పొట్టు పీతాంబరం పంచుకట్టులోనూ, నుదుట సింధూరం తిలకం దిద్దడంలోనూ, కొండెకట్టి, మాలకట్టి, కేకిపించం అమర్చడంలోనూ ఎలాంటి లోపమూ లేదు. ధరింపజేసిన విలువైన ఆభరణాలు వేషానికి మెరుగులు దిద్దుతున్నాయి. అలంకరణకు తగిన రీతిగా గంభీరంగా, నిశ్చలంగా, నిర్మలంగా చూస్తూ నెమ్మదిగా కూర్చున్నాడు గోకుల్. నాటి గోకులకృష్ణుణ్ణి ఎత్తుకోవడానికి గోపాలకులు తహతహలాడారో లేదో కాని ముచ్చట గొలుపుతోన్న ఈ గోకులకృష్ణుణ్ణి ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటే జన్మ తరిస్తుంది అన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరొచ్చి గోకుల్ను ఎత్తుకుని తాము తెచ్చిన బహుమతులు చేతికిచ్చి ముద్దు పెట్టుకుని ఆశీర్వదించి పోతున్నారు తమ తమ ఆసనాల్లోకి. గోకుల్ను ఫోటో తీయడానికి కెమెరా పట్టుకుని నిల్చుంది రూప. విరిబాల, కృష్ణప్రియ గోకుల్ కుర్చీకి చెరోవైపు నిలబడి అతడు చక్కగా ముఖం పెట్టేటట్లు చూస్తున్నారు. రూప కెమెరా సరిచేసుకుంటూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ కారు దిగి గబగబా తల వంచుకుని లోనుకొస్తున్న కళ్యాణ్ను తాకి తూలింది. వెనక నుండి రూప భుజం పట్టి నిలిపాడు కళ్యాణ్ అనాలోచితంగానే. ఆ స్పర్శలో అవ్యక్తమైన సుఖానుభూతి అనుభవించింది అతడి హృదయం. డాక్టర్గా ఆమెను తాకినన్నాళ్లు స్పర్శానుభూతి అతని యువక పురుష హృదయాన్ని లోపరుచుకోలేకపోయింది. రూప కనురెప్పలపై మధురమైన లజ్జ, భావ తటిల్లత రెప్పపాటు కాలం మెరిసి మాయమైంది. సారీ, ఇద్దరి నోట్ నుండి ఒకేసారి వెలువడింది. ఫోటో తీయడానికి చక్కటి దృశ్యం కదూ. తమ్ముడు రూప భుజం మీద చేయి వేయడం చూసి చిలిపిగా నవ్వుతూ మెల్లని స్వరానంది విరిబాలతో కృష్ణప్రియ. ప్రయత్నపూర్వకంగా తన పనిలో లగ్నమైంది రూప. గోకుల్ రూపాన్ని ఫిలింపై బంధించి చక్కగా ముఖం పెట్టిన వాడిని ఎత్తుకుని మురిపెంగా ముద్దుల వర్షం కురిపించింది. గోకుల్ జన్మదినోత్సవ సందర్భంలో కళ్యాణ్ చేసిన ఏర్పాట్లలో బాలకృష్ణుని చిలిపి క్రీడలు నృత్యనాటిక ప్రదర్శన ఒకటి. నాటిక ప్రదర్శనకు అనువుగా ఇంటి ఆవరణలోని తోటలో ఏర్పాటైంది రంగస్థలం.
నౌకర్లు కుర్చీలు తోటలో వేయగా ఆహుతులు తోటలోకి తరలి వెళ్లారు. అద్భుతంగా అపూర్వంగా సాగింది నృత్య నాటిక. నాటిక ముగియగానే విరిబాల పాట ఒకటి పాడాలి. కళ్యాణ్ అభ్యర్థనను త్రోసివేసి పాట పాడ్డానికి అభ్యంతరం చెప్పింది ఆమె మొదట. జరిగిన ఘట్టాలు స్మృతిపదంలోకి తెచ్చే సన్నివేశాలు కల్పించకు బావా అంది బరువుగా వ్యధగా. విరిబాల మాటతో గడిచిన మధురమైన ఘట్టాలు కళ్ల ముందు కదిలి కళ్యాణ్ అంతరంగాన్ని విషాదపు టలలు కలిచివేశాయి. విరిబాల నృత్య సంగీతాభిమాని, కళ్యాణ్ చిత్రలేఖనాభిలాషి. ఒకరి అభిరుచిని ఒకరు అభిమానించుకున్నారు. కళ్యాణ్ సితార తీగలు శృతి చేస్తే విరిబాల తన కోయిల కంఠం సవరించుకునేది. శరత్చంద్రికలో తేనెవాగులా సాగింది వారి సంగీత కళారాధన. నీ పాట విని చాలా రోజులైంది రాధా, నువ్వు పాడాలి, తప్పదు. నువ్వు సితార్ మీటగలవా బావా? అది నా చేత కాదిప్పుడు. నా సితారు దుమ్ము కొట్టుకు పడుంది. అదిప్పుడు దులపబోతే గతానుభవాల స్మృతులపై ఏర్పడిన విస్మృతి ధూళిని దులిపినట్లే అవుతుంది. ఆ షరతు సడలించి నువ్వు పాడు. అయితే పాడము నా చేత కాదు. కాదు, సితార్ని శృతి చేస్తా, నువ్వు పాడు బాలా. ఉదయబాను మాటకు లొంగిపోయి ఒప్పుకోవలసొచ్చింది విరిబాలకు. ఉదయబాను సితారు వాదనంతో విరిబాల కర్ణపేయంగా పాడింది. ఆమె రంగస్థలం మీద నుండి దిగి వెళ్లేసరికి కృష్ణప్రియ రూపను బలవంతం చేస్తోంది ఒక పాట పాడమని. అబ్బో, రాదంటే వదలను. మొన్న మీ ఇంట్లో వీణ చూసొచ్చాను, మస్కా కొట్టకు అంటోంది గమ్మత్తుగా. అయితే తప్పదంటారా? తప్పదు తప్పదు. గోకుల్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముందు వరుసలో కూర్చున్న కళ్యాణ్ రూప గానంలోని సొంపుతో తన్మయుడవుతున్నాడు. ఏదో గీతిక విషాదరాగంలో ఆలపిస్తోందామె. కంఠంలోని విషాద భావ ప్రకటనకు అనుగుణంగా మారిన ఆమె ముఖ కవళికలు చూస్తుంటే రంగస్థలం మీద దుఃఖపూరితమైన పాత్ర ఆమె చక్కగా పోషించగలదని నిరూపిస్తోంది. ఉదయం నుండి గోకుల్తో సంరంభంలో క్షణం తీరికలేక సంస్కారం నోచుకోక రేగిన ముంగురులు, అలసటతో వాడిన ముఖము ఆమె విషాద సౌందర్యానికి మెరుగులు దిద్దుతున్నాయి విద్యుద్దీపాల కాంతిలో. ఆమె సౌందర్యంలోని ఆకర్షణ ఒక వంక, ఆమె కంఠంలోని శ్రావ్యత మరొక వంక కదిలించగా కళ్యాణ్లో అపూర్వమైన చైతన్యమేదో కదిలింది. ఏదో ప్రేరణ అతన్ని ఆవేశపరిచింది. దేనికోసమో ఉత్తేజపరిచింది. దిగ్గున లేచాడు. గోకుల్ను కృష్ణప్రియకిచ్చి ఉదయభాను వదిలి వెళ్లిన సీతార ముందు కూర్చున్నాడు. ప్లీజ్, మరొక పాట పాడగలరా? సీతార తీగలు సవరిస్తూనే అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది రూప అతడికేసి. పాడండి. అతడి అర్థింపు ఆసక్తి కాదననివ్వలేదు రూపను. కంఠం సవరించి అందుకొంది మరో పాట, తిరిగి విషాద రాగంలోనే. రూపముఖంలో తొంగి చూస్తోన్న విషాద భావము, కంఠంలో ప్రవహిస్తోన్న విషాద రాగము, విషాదభరితమైన కళ్యాణ్ హృదయ విపంచిని మీటగా అతడు రసావేశంతో రూపకంఠాన్ని అనుసరిస్తున్నాడు సితార్ మీద. కొన్ని నిమిషాల క్రితం సితార్ మీటడం తన వల్ల కాదన్న బావ రూపపాటకు శృతివేయడం చూసిన విరిబాల స్త్రీ హృదయం సహించలేకపోయింది. చరచరా వెళ్లిపోయింది ఇంట్లోకి. ముగ్ధులై వింటున్న శ్రోతలు రూప విశాల వినీలోచనాలలో కదిలివచ్చిన కన్నీరు చూసి ఓహ్, ఏమా రసోద్వేగం, భావ సమైక్యం అని మెచ్చుకుంటుండగానే వారిలో కలకలం రేగింది. రూప కూర్చున్న చోటే ఒరిగిపోవడంతో. ఏమైంది, ఏం జరిగింది అంటూ రూప చుట్టూ గుమిగూడారు. స్పృహ లేకుండా పడున్న రూప ముఖంపై నీళ్లు తెప్పించి చల్లి చేతురుమాల్తో మృదువుగా ఒత్తాడు కళ్యాణ్. కళ్ళు తెరిచిన రూప తన చుట్టూ మూగిన జనాన్ని, తన తల దగ్గరే కూర్చున్న కళ్యాణ్ను చూసి దిగ్గును లేచి కూర్చుంది సిగ్గుతో. ఏం జరిగింది అంది ప్రొట్టుపడుతూ. అది మీరే చెప్పాలి అన్నారెవరో. ఏం జరిగింది, ఏం జరిగింది గొణిగింది. ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇక అక్కడ కూర్చోవడం సిగ్గుగా తోచి కృష్ణప్రియ సాయంతో ఇంట్లోకి వెళ్ళింది రూప. గోకుల్ జన్మదినోత్సవ సందర్భంలో ఆహుతులనుద్దేశించి తాను చెప్పదలిచిన 2 మాటలు చెప్పాడు కళ్యాణ్. గోకుల్ నాకు దొరికిన బిడ్డ అని మీ అందరికీ తెలుసు. పోయిన కృష్ణాష్టమి రోజు రైల్లో లభ్యమయ్యాడతడు. అందుకనే అతడికి గోకుల్ కృష్ణ పేరుంచాను. ఒక విధంగా కృష్ణుడి జీవితాన్ని పోలున్న గోకుల్ అంతటి కీర్తి పురుషుడుగా, పరిపూర్ణ చరిత్రుడుగా అయ్యేటట్లు పెద్దలందరూ ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరు లేచి కళ్యాణ్ చేతుల్లో గోకుల్నెత్తుకుని అతడిపై ముద్దులు, ఆశీర్వాదాలు కురిపించి సెలవు తీసుకోవడంతో నాటి గోకుల్ జన్మదినోత్సవం ముగిసింది. కళ్యాణ్ లోనుకొచ్చాడు. నీది నిజమైన రసావేశం అనుకోను రూపా. చలాకీగా, ఉత్సాహంగా ఉండ ప్రయత్నిస్తూనే ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడుతుంటావు. నేను కనిపెట్టాను అంటోంది కృష్ణప్రియ. ఏం లేదు, ఏం లేదు, ఏముంది పోగొట్టుకోవడానికి? తొట్రుపాటుతో లేచి నిల్చుంది రూప. గోకులెక్కడా? వెనక నుండి అన్నాడు కళ్యాణ్. ఇక్కడున్నాడు.
కళ్యాణ్ చేతుల నుండి గోకుల్నెత్తుకుని ముద్దులు కురిపించి అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఇక వస్తాను బాబూ అంది తిరిగిచ్చేస్తూ. రూపాదేవి ఆగండి, కారులో మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. గోకుల్ను కృష్ణప్రియకు అందించి కదిలాడు కళ్యాణ్. ఎందుకు, ఏమీ వద్దు, నేను వెళ్ళగలను నవ్వుతూ అంది కృష్ణప్రియ. కాదు, కళ్యాణ్ నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టొస్తాడు. చాలా రాత్రి అయింది. నువ్వు కళ్యాణ్ని క్షమించాలి. అతడు చేసింది తప్పే, దయతో మనసులో పెట్టుకోవద్దు. ఇంటికొస్తూ పోతూ ఉండు రూపా. ఇంతటి అపరాధాన్ని క్షమించందే రాగలిగానా ఇక్కడికి? బలవంతంగా నవ్వింది రూప. కళ్యాణ్ ముఖంలోకి చూడబోయి చటుక్కున తల వంచుకుంది. తన ముఖం మీద పరుచుకున్న అతడి చూపుల్ని ఎదుర్కోలేక వస్తానండి అని కృష్ణప్రియ దగ్గర సెలవు తీసుకుని కదిలింది. రూప వెనకే కదిలిన తమ్ముడిని చూసి నవ్వుకుంది కృష్ణప్రియ. రూపంటే కోరగా ఉండే కళ్యాణ్ చూపు ఓరగా మారడం గుర్తించి తన అంతరంగంలో అభిలషిస్తోన్నదేదో అనుకూలించబోతున్నట్లనిపించింది. కళ్యాణ్ కారు ఇంటి గేట్లో ప్రవేశించింది. గుర్కా సలాం కొట్టి అమ్మగారు లేరు, రూపవతి గారి ఇంటికి వెళుతున్నామని చెప్పారు, తాళంచి విచ్చిపోయారు అని చెప్పి కళ్యాణ్కు తాళంచి విచ్చాడు. కళ్యాణ్ కాసేపు మౌనంగా కూర్చున్నాడు తన గదిలో. అతడి ముందున్న టేబుల్ ఖాళీగా ఉంది. ఒకప్పుడు విరిబాల ఫోటో ఉండేది దానిమీద. విరిబాలొచ్చినప్పుడు ఆ ఫోటో తీసేసింది. ఆ స్థానంలో రూప చిత్రపటాన్ని అలంకరింపజేయాలని ఎన్నోసార్లు అనుకున్నాడు. చూసినవారు నవ్విపోతారన్న భయంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇంట్లో అక్కలేదు. తనింటికొస్తే క్షణం విడిచి ఉండని గోకుల్ లేడు. ఏం తోచలేదు. గోకుల్ జన్మదినోత్సవం నాటి రూప విషాద సుందరమూర్తి మనసులో పదే పదే మెదులుతుండగా రంగులు కలిపి చిత్రఫలకంపై ఆమె రూపాన్ని చిత్రించసాగాడు. కృష్ణప్రియ గోకుల్ చేయి పట్టుకుని మెల్లగా నడిపిస్తూ వచ్చింది గదిలోకి. కళ్యాణ్ తత్రపాటుతో ఫలకంపై తెర వేసేలోగానే అక్కకు చిక్కిపోయాడు. కొంటిగా నవ్వి అంది కృష్ణప్రియ. దాచుకో దాచుకోవోయ్ వెర్రి కృష్ణ. పువ్వు పూర్ణ సౌందర్యంతో పైకి దర్శనమిస్తుండగా తావి దాచాలని ప్రయత్నించినట్లుంది పాపం. నీ సంగతి నాకేమీ తెలియనట్లు సిగ్గుతో ముఖం చాటు చేసి నవ్వాడు కళ్యాణ్. బాబుకు నిద్రపొద్దయింది. అన్నం పెట్టుకొచ్చి నిద్ర పోగొట్టొస్తాను, నీతో కొంచెం మాట్లాడాలి. గోకుల్ను తీసుకుని వెళ్ళిపోయింది. తాను సర్వాంగ సుందరంగా పూర్తి చేసిన రూప చిత్రం కేసి చూస్తూ కూర్చున్నాడు కళ్యాణ్. ఇప్పటికీ చాలా రోజులైంది ఆమెను చూసి తాను. గోకుల్ పుట్టినరోజు తర్వాత ఒక్కసారి మాత్రం వచ్చింది, మళ్ళీ రాలేదింటికి. రూపా, నా మనోమీనానికి గాలం వేసి ఒడ్డు మీద కూర్చున్నావు. వీడు గిలగిలా కొట్టుకుంటోంది, నీకేం తెలుసు? కవ్వించడం వరకు నీవంతే అయింది. ఆ రోజు ఏం చేసింది? రూపను దిగబెట్టడానికి వెళ్ళాడు కారులో. ఇంట్లోకి రండి అంది తలుపు తాళం తీస్తూ. ఎందుకులేండి, చాలా రాత్రి అయింది అన్నాడు తను. రాత్రికి మీరు నా గృహం పావనం చేయడానికి సంబంధమేమిటో? క్రీగంట చూసి కొంటిగా నవ్వింది తనను కవ్విస్తూ. ఆ పాట పాడిన విషాదమూర్తికి ఈ రూపకు పోలికే లేదు. ఎంత చిలిపితనం, ఎంత ఉత్సాహం! ప్రేమతో కూడిన కసి బయలుదేరింది తనలో. ఆమెను తన కౌగిట్లోకి తీసుకుని కసిగా నలిపేసి సంబంధమిది అని చెప్పాలనిపించింది. అంతలోనే రూప నిష్ఠూరంగా అంది. సిగ్గులేని దాన్ని మరిచిపోవడం మన్నించండి, నాకు తేలికైంది. మీరెలా మరిచిపోగలరు? నా మీద ఎంత అసహ్యం లేకపోతే అంత అవమానం చేయగలుగుతారు. క్షమించండి రూపాదేవి, నేను మీ పట్ల చేసింది ఘోరమైన నేరం. నన్ను ఆవహించిన దెయ్యం వదిలిపోయిందని అనుకుంటున్నాను. అక్క నా సంగతి మీకు చెప్పే ఉంటుంది. మనిషి కొన్ని బలహీనతలకు లొంగిపోతుంటాడు కదూ. మీరేం చేశారని మీ మీద నాకు అసహ్యం? మీరు మనసులో అలాంటివేమీ పెట్టుకోవద్దు పలికాడు ప్రార్థనాపూర్వకంగా. తర్వాత ఒకసారి మాత్రం వచ్చి తన మనసును సంపూర్తిగా దోచి వెళ్ళింది. గోకులకు అన్నం పెట్టుకుని కృష్ణప్రియ వచ్చింది. పెరుమాళ్ళు దగ్గర దీపారాధన చేసొస్తాను, బాబును నిద్రపుచ్చు అని చెప్పి వెళ్ళింది. ఈ మధ్య రాత్రి వేళల్లో కళ్యాణ్ దగ్గరే పడుకుంటున్నాడు గోకుల్. గోకుల్కి మంచం మీద పక్క వేశాడు కళ్యాణ్. గోకుల్ మంచమెక్కి కూర్చున్నాడు. అతడికి నిద్రొచ్చినట్టు లేదు. మలే నాన్న, మేమిల్లాం ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పాడు కళ్యాణ్ ఒళ్ళో చేరి. ఎక్కడికమ్మా? ఆమింటికి. ఆమె ఎవరు? కళ్యాణ్కు తెలుసు. చెప్పడానికి గోకుల్కున్న భాషా పరిజ్ఞానం చాలదని. అదే ఆమె. అదే ఎవరామె అని అడుగుతున్నాను. నేను చెప్పలేని ప్రశ్న చూసి అడుగుతున్నావా అన్నట్లు కళ్యాణ్ బొగ్గ కొరికి కిలకిలా నవ్వాడు గోకుల్. రూప ఇంటికి వెళ్ళారా నాన్న అన్నాడు. లోపింటికెళ్ళాం. చటుక్కున అందుకొన్నాడు. నాకు పొల్లు పెప్పల్మెంతులు పెట్టి రోజు మా ఇంటికి వస్తావా బాబు అంది. నువ్వేమన్నావు? ఆహా, లానన్నాను. ఎందుకు? మా నాన్నొత్తే మా నాన్నతో వస్తానన్నాను. ఆహా.
కృష్ణప్రియ దేవుడి ముందు పెట్టిన అరటిపండు ముక్కలు చేసి ప్రసాదంగా ఇచ్చింది కళ్యాణ్కు గోకులకు. నిద్ర రాలేదా నాన్నా? కళ్యాణ్ నవ్వుతూ కబులు చెబుతున్నాడు అన్నాడు. చేయి కడుక్కుని తడి తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది కృష్ణప్రియ స్థిమితంగా. ఎన్నాళ్ళిట్లా గడుపుకు పోవాలనుకుంటున్నావు కృష్ణ? అంది వాతావరణం బరువుగా మార్చేస్తూ. మాట్లాడలేదు కళ్యాణ్. ఊళ్ళోని గోకులు క్రాఫ్ సర్దుతూ కూర్చున్నాడు. 100 మంది అనాథల్ని చేరదీసి నీ బిడ్డలుగా పెంచిన 1000 మంది రూపవతులను చాటుగా ఆరాధిస్తూ కూర్చున్నా నీ జీవితానికి అందం లేదు. ఇల్లు ఇల్లాలు ఏర్పడాలి, పిల్లా పాప కలగాలి, ఇల్లు కలకళ్లాడాలి. నేను ఎన్నాళ్ళనుంటాను నీ దగ్గర? గోకుల్ కోసం వచ్చున్నాను. ఇప్పుడు నేను లేకున్నా వాడికి పర్వాలేదు, కొంచెం ఎదిగాడు. ఈవాళో రేపో వెళ్ళిపోవాలనుకుంటున్నాను నా ఊరికి. వంట మనుషులతో పని మనుషులతో నీ జీవితం గడిచిపోవచ్చు. ఏమైనా ఆడది లేని ఇల్లు ఎలా ఉంటుంది కృష్ణ? గోకులుండగా నాకు పిల్లనిచ్చేవాడు ఎవడక్కా? తేలిగ్గా నవ్వ ప్రయత్నించాడు. పెళ్ళంటేనే ఎగిరిపడే తమ్ముడు తను మాట్లాడ్డానికి మాత్రం సందిచ్చినందుకు సంతోషించింది కృష్ణప్రియ. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే పిల్లని ఎవరెవరు? మామయ్య రాధను నాకివ్వకపోవడం అబద్ధమన్నమాట పరిహసించాడు. ఇప్పుడు ఆ విషయాలు గుర్తు తెచ్చుకోవడం దేనికి? ఇప్పటి మాట చెబుతున్నాను. నువ్వు వివాహానికి అంగీకరించు. నేనొక ఇంటివాణ్ణి చేసే బాధ్యత నాది. గోకులకు నిద్రకళ్ళు పడ్డం చూసి అతన్ని పడుకోబెట్టి జోకొడుతోన్న కళ్యాణ్ జవాబు చెప్పలేదు. ఏం కృష్ణ? అంగీకరించడం తేలికే, కాని గోకులకు సవతి తల్లిని తెచ్చిపెట్టినట్లు ఎవతనో తెచ్చి ఇంట్లో ఎలా ప్రవేశపెట్టను? సవతి తల్లులు కూడా కన్నతల్లులా చూసుకునేవారు ఎందరూ లేరు. బిడ్డల గీతను బట్టి ఉంటుందది. కాసేపు మెదలకుండా ఉండి తిరిగి అంది. వాత్సల్య దృష్టి తమ్ముడిపై ప్రసరింపజేస్తూ, బలవంతంగా కోరికలను అణుచుకోవడం ఆత్మహింస చేయడమే అవుతుంది. అది ఆత్మహత్య దోషానికి తీసిపోదు. రూపం మీద నీ మనసు పడిందని తెలుసు. వ్యర్థమైన నిగ్రహాలకు పోయి హృదయాన్నెందుకు నిలిపేసుకుంటావు కృష్ణ? రూపాన్ని ఇల్లాలు కావాలని నేను మనసారా కోరుతున్నాను. రూపాన్ని ఇల్లాలైతే గోకులకు సవతి తల్లిని తెచ్చిపెట్టినట్లు కూడా కాదు. వాడి మీద ఆమెకి ఎనలేని ప్రేమాభిమానాలు. గోకులను ప్రేమగా చూసుకుంటుంది అనడంలో సందేహం లేదు. నీ సంగతి చెప్పు స్పష్టంగా. హృదయపూర్వకంగా నీ అంగీకారం తెలిపితే నాకు రూపను అడగడానికి వీలు ఉంటుంది. ఏదో స్వార్థ ప్రలోభానికి లోబడిపోతూ గోకులకేదో అరిష్టాన్ని సృష్టిస్తున్నానేమో అన్న సంకోచం కలతపెట్టింది కళ్యాణ్ను. ఏమో కృష్ణక్క, పెళ్ళంటే ఎందుకో భయంగా ఉంది. స్థానము పాత్ర మార్పు చెందినప్పుడు మనిషిలోనూ మార్పు వస్తుంటుంది. రూపకు గోకుల మీద ఇప్పుడున్న ప్రేమ నా భారీగా ఉండకపోవచ్చు. ఇంతో అంతో ఉన్నా తన కడుపు ఫలిస్తే పూర్తిగా మాసిపోవచ్చు. గోకులకు నా దగ్గర స్థానం లేకుండానే చెయ్యొచ్చు. నేను చూస్తూ గోకులకు కష్టాలు తెచ్చిపెట్టినట్లవుతుంది. అర్థంలేని అనుమానంతో దుస్సంకలతో జీవితాన్ని వ్యర్థపరుచుకోవద్దు కృష్ణ. ప్రేమపూర్వకమైన కంఠస్వరంతో అంది కృష్ణప్రియ. అసలు రూప అటువంటిది కాదు. ఒకవేళ గోకుల్ దురదృష్టం కొద్దీ ఆమె అభిమానాన్ని కోల్పోతే నేను లేనా? నేను తీసుకెళ్లి రాజాలా పెంచుతాను. ఇంకెందుకు నీకు విచారం? ఎలాగైనా గోకుల్ను కొట్టేయాలని నీ ఎత్తు నవ్వాడు. అందుకేనా నేను గోకుల్ను పెంచుతోంది? గోకుల్ నాకు కాకుండా పోయే పరిస్థితుల్లో నాకు వివాహం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు. అలా జరగదని అంటున్నానుగా. రూప సార్థక నామధేయురాలు, విద్యావతి, సంస్కారవతి. ఆమె వల్ల గోకుల్ అదృష్టం వక్రించదనే చెబుతున్నాను. ఆమెను తొలిసారి చూడ్డంతోటే పరాయిదాన్లా ఉంచరాదన్న ఊహ కలిగింది నాలో. మన కుటుంబంతో ఆమెకు స్నేహపరిచయాలు పెంచి మన కుటుంబంలో కలుపుకోవాలన్న ఎత్తుతోటే ఆమె ఇంటికి రాకపోకలు సాగించాను. గోకుల్ పుట్టినరోజు పండగకు ఆహ్వానించడానికి వెళ్లాను తొలిసారిగా. తోటలో నువ్వు చేసిన ప్రాయశ్చిత్తం వివరించింది. చైరాన్ తప్పు నేనేం చేశానని డాక్టరు నన్నంత క్రూరంగా శిక్షించి బాధించారు అంది కన్నీళ్లు పెట్టుకుని. నా గుండె చెదిరిందనుకో రూప చెప్పిన విషయం వినేసరికి. గోకుల్ ప్రపంచంలో పడి వెర్రి మానవుడు అనిపించుకునేటట్లుందే అనుకున్నాను. నువ్వీ మాత్రం మార్పు చెందడం శుభపరిణామంగా భావిస్తున్నాను. కృష్ణ, ఇందులో రూప చలవ ఎంతో ఉంది. ఈవాళ ఆమె తల్లిదండ్రుల గురించి ఇంటి విషయాలు తెలుసుకున్నాను. మన ఊరి సుభద్రమ్మగారి కూతురు రత్నను రూప అన్నకిచ్చారట. సుభద్రమ్మగారికి మనకి దూరపు చుట్టక ఉంది. తనకేమో వివాహేచ్ఛ లేదంటుంది రూప. తల్లిదండ్రులేమో పెళ్లి చేసుకోమని ఒకటే పోరుతారట. అక్కడుంటే ఈ బాధ అని ఉద్యోగం నెపంతో ఇక్కడుందట. తల్లి తన దగ్గరుంటే రోజూ పెళ్లి ప్రసక్తి తెస్తోందని ఆమెను బలవంతంగా పంపేసిందట. ఆమె మాటల వల్ల ఉన్నత వంశస్థులని కలవారని తెలుస్తోంది. అన్ని విధాలా బాగుంటుంది రూపను చేసుకోవడం. ఇక నీ సంగతి చెప్పు. తనకి వివాహేచ్ఛ లేదని చెప్పినప్పుడు మరి నీ ప్రయత్నాలేమిటి? రాజకుమారుడి దర్శనమయ్యే వరకే రాకుమారి ప్రతిజ్ఞ. ఆమె వస్తే మరి సుకుడిలా కూర్చోకుండా కొంచెం చనువుగా కొక్కున నవ్వింది.
కళ్యాణ్ కూడా శృతి కలుపుతూ కొంచెం చనువుగా అన్నాడు సాగదీస్తూ. అది ఇంక నువ్వు చూసుకోవాల్సిన విషయం అంటూ లేచింది. పద భోజనానికి. నిద్రిస్తున్న గోకుల్ మీదకి రగ్గులాగి లేచాడు కళ్యాణ్. హాస్పిటల్ నుండొచ్చి ఇంకా కారు దిగనేలేదు కళ్యాణ్. ఎప్పుడో వచ్చిన రూప ఇంట్లో నుండొచ్చింది. గుడ్ నైట్ డాక్టర్ అంటూ. రేపు నా పుట్టినరోజు, తప్పకుండా రావాలి మీరు. వంటావిడ రోగం వచ్చి ఇంట్లో పడింది కనుక స్వయంపాకమే. నాచే పెట్టబడు పిండి వంటకంబులు ఆరయించి భుక్తాయాసం వెంటబెట్టుకుని పోవచ్చు, ఉదయమే రావాలి. గలగలా నవ్వేస్తూ కదిలింది. తన ఎదుట ఏదో మెరుపు మెరిసి మాయమైనట్లుంది రూప కనుమరుగు కాగానే. పోతూ దారిలో మెరుపు తొనకలేమైనా పారేసి పోతుందేమో అన్నట్లు ఆమె పోయిన వైపు అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఓహోహో, ఏమా లావణ్యం, ఏమా చిలిపి సింగారం. నిలువెల్లా కవ్వింపు బంగారమే పెట్టుకుని తనకు వివాహించి లేదంటే ఎంత అన్యాయం మగాడికి. అలాంటిది ఏ ఎడారిలోనో కోపురం పెట్టుకుంటే బాగుణ్ణు. కృష్ణ, రేపు చూసుకోవాలి చూడు. అతడు ఇంట్లోకి రాగానే చిరునవ్వుతో హెచ్చరించింది కృష్ణప్రియ. చిరుహాసం చేసి గదిలోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్. వర్ష ఋతువు అంత్యదినాలు. బరువైన హృదయంతో దాత్రి నుండి వీడుకోలు తీసుకుంటున్నాడు వరుణుడు. అభ్యంగన స్నానం చేసిన రూప వరండా మెట్ల మీద కూర్చునుంది, లేత ఎండకు తలారబెట్టుకుంటూ. గేట్లో ప్రవేశించి ప్రహారీ పక్కగా ఆగిన కారులో నుండి గోకుల్తో దిగాడు కళ్యాణ్. లాల్చీ పంచికట్టు అతడి బలిష్ట సుందర విగ్రహానికి చక్కని హుందా ఇస్తున్నాయి. ఎల్లప్పుడూ ధరించే కళ్ళజోడు అతని ముఖానికి ఎంతో బాగుంటుంది. భుజం మీద వేసుకున్న జరీ అంచు ఉత్తరీయం పెద్దరికానికి చిహ్నంగా రెపరెపలాడుతుండగా గోకుల్ను భుజం మీదకెత్తుకుని రాజసం ఒలుకుతున్నట్లు టీవీగా నడిచొస్తున్నాడు. ఆగి ఆగి ఇంటి ముందు చక్కగా పెంచిన తోట పరికిస్తూ దారి పక్కన గులాబీ కొమ్మపై అరవిచ్చిన పువ్వు కోయబోయాడు గోకుల్ బాల్య చాపల్యంతో. కళ్యాణ్ చటుక్కున చెయ్యి పట్టి వారించాడు, కోయకూడదు నాన్న అంటూ. రూప ఎదురుగా వచ్చి గోకుల్ను ఎత్తుకుంది. చెట్టు మీద పువ్వులు కోయకూడదు బాబూ, చెట్టు మీద ఉంటేనే అందంగా ఉంటాయి, చూసి ఆనందించాలి, కొయ్యకూడదు. కోస్తే ఏముంది, క్షణంలో వాడిపోతాయి. ఏదో ధర్మసూక్ష్మాన్ని, జీవిత సత్యాన్ని స్ఫురింపజేసే ఆమె మాటలు ఆ పసిహృదయం ఏం గ్రహించగలదు? ఆ అరవిచ్చిన గులాబీ పువ్వు సౌందర్యంతో పోటీ పడగలదనిపించే రూపం ముఖ సౌందర్యం వంక రెప్పవేయకుండా చూస్తూ, పిన్నల నుండి పెద్దల దాకా ఒకటే బుద్ధి. చెట్టు మీద పువ్వు చటుక్కున కోసి వాసన చూస్తేనే గాని మనసుకు సంతృప్తి లేదు. కోసిన చేతిలో తన రేకల్ని విడగొట్టుకుని సోయిగాన్ని కోల్పోయి చూడరాకుండా నలిగిపోతుందని తెలుసు, అయినా పువ్వు కొయ్యాలనే అనిపిస్తుంది మనిషికి అన్నాడు. ఎలాగూ ప్రకృతి ధర్మంలో తమ అందాలు కోల్పోయి లయించిపోతాయని మనిషి వాటిని కరుణించడు. క్షణకాలమైనా వాటి సౌందర్యాన్ని, సుగంధాన్ని అనుభవించాలనుకుంటాడు. అతడిది తప్పులేదు. బ్రతికాం అనుకున్నాడు కళ్యాణ్. మీ అక్కగారు రాలేదా అంటూ ఇంట్లోకి దారి తీసింది రూప. గోకుల్ను కిందకు దించి చెయ్యి పట్టి నడిపిస్తూ, ఈవాళ ఏకాదశి కదూ, పూజలు ఉపవాసమును, ఏమీ అనుకోవద్దంది. గదులు గదులుగా ఉన్న ఆ పెద్దింటిని చూసి ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. ఉండేది మీరొక్కరే కదూ, ఎంతిల్లెందుకు అన్నాడు హాల్లో ప్రవేశించాక. కావలసినంత పెట్టుకుని తక్కింది కూలగొట్టేమంటారా? తమాషాగా నవ్వింది. అది కాదు, ఎంతిల్లు అద్దెకి తీసుకున్నారెందుకు అని. అద్దెకు కాదండోయ్. అయితే నా జీతమంతా తగలేసినా ఇంతిల్లు రాదు. ఇది మా వదినిల్లు. ఆవిడ తల్లికొక్కతే సంతానం. తల్లి ఆస్తంతా ఆమెదే. ఓహో. కాలేజీలో తీయించుకున్న గ్రూపు ఫోటో ఒకటి గోడన వేలాడుతోంది. కళ్యాణ్ పరిశీలనగా చూసి, మీకు కుడిపక్కనున్న ఆమె పేరు రత్న కదూ అని అడిగాడు ఆశ్చర్య కుతూహలంతో. రత్నే, మీరెరుగుదురా? రైల్లో పరిచయం అంతే. ఆమెది ఏ ఊరో మీకు తెలుసా? తెలీదు, కానీ ఇక్కడికి సమీపంలోనే ఏదో పల్లెటూరు అనుకుంటాను. తండ్రి లేడని, తల్లికొక్కతే సంతానమని, బాగా స్థితిపరులని తెలుసు. ఇంటర్ నుండి ఎంఏ వరకు నా క్లాస్మేట్. యూనివర్సిటీకి 2వదిగా పాస్ అయింది. తర్వాత ప్రేమించిన లెక్చరర్తో వివాహమై అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆమె అత్తవారి ఊరేనా మీకు తెలుసా? తెలీదు. మీకెందుకు ఆమె సంగతి? ఊరికినే. ఒక్క నిట్టూర్పు విడిచాడు కళ్యాణ్. ఒక విధంగా సంతృప్తి చెందాడు. గోకుల్ తల్లిదండ్రుల రహస్యం ఇలాగే తెలియకుండా దాగిపోవడమే నయం అనుకుని. భోజనానంతరం తాంబూలో చర్వణం చేస్తూ కూర్చున్నాడు కళ్యాణ్. రూప పడక గది నుండి ఏదో ఫోటో తీసుకొచ్చాడు గోకుల్. కళ్యాణ్కిస్తూ, అమ్మ జ్యోతి పెట్టమంతే పెట్టాను దీనికి అని చెప్పాడు. అమ్మా, అమ్మేవర్రా? గోకుల్ ద్వారం కేసి వేలు చూపించాడు. వంటింట్లో పని ముగించుకునొస్తున్న రూపను చూసి,
ఎవరు చెప్పారు ఆమెను అమ్మా అనాలని? తిరిగి రూపవంకే చూశాడు. ఆ చర్యలో ఏదో అర్థం స్ఫురించగా క్రీగంట వీక్షించాడు రూపను. సిగ్గుతో అరుణిమ దాల్చవలసిన ఆమె ముఖం నల్లబడింది. టేబుల్ మీదుంటే కుల్చేకి తెచ్చా, చేతులు తిప్పుతూ చెప్పాడు ఏదో ఘనకార్యం చేసినట్లు. ఫోటో కింద రాసింది కృష్ణని. కళ్యాణ్ ఆశ్చర్య సంభ్రమాలతో అన్నాడు. ఇతడు ప్రముఖ చిత్రకారుడు కిషన్ కదూ? తల ఊపింది రూప. మీకు తెలుసా? తెలియపోవడమేమిటి? ఏదో చిత్రకళా ప్రదర్శనంలో ఇతడితో పరిచయమైంది. పాపం పాముకాటుతో చనిపోయాడని ఆ మధ్య పత్రికలో చదివాను. ఇతడు మీకు బాగా తెలిసినట్లుంది. మా ఊరివాడు, మా బంధువు. సెలవుల్లో సరదాగా ఇతడి దగ్గర చిత్రాలు గీసుకునేందుకు వెళ్లేదాన్ని. 2 ఏళ్లవుతోంది తను చనిపోయి, విచారంగా చెప్పింది. ఇతడికి నమస్కారం పెట్టించారా గోకుల్ చేత? ఎందుకు? అంతటి కీర్తి పురుషుడు కావాలని బాబూ. ఏదో ఒకటి చెప్పక తప్పదన్నట్లు చెప్పింది ఫోటో అందుకుంటూ. ఫోటోకు పూజ చేస్తున్నారనడానికి గుర్తుగా కుంకుమ చారికలున్నాయి. సందేహ ఆందోళనకు లోనైంది కళ్యాణ్ హృదయం. అతడి ఫోటో పెట్టుకుని పూజించేటంత సాన్నిహిత్యం ఏర్పడిందా అతడితో రూపకు? ఫోటో లోపల పెట్టేసొచ్చింది రూప చిరునవ్వు ముఖంతో. అభ్యంగనం వల్ల ద్విగుణీకృతమైన ఆమె సౌందర్యం కళ్యాణ్ ఆలోచనను పారదోలింది. కళ్యాణ్ సోఫా వెనక నిలబడి అతడి వీపు మీద వాలున్న గోకుల్తో ఆట ప్రారంభించింది రూప. వంగి గోకుల్ను ముద్దాడుతున్నప్పుడల్లా రూప చెంప కళ్యాణ్ శిరస్సును తాకుతోంది. సోగ వెంట్రుకలు అతడి భుజాల మీద జీరాడుతున్నాయి. ఆమె ఆడుతోంది గోకుల్తోనో తనతోనో తేల్చుకోలేకపోతున్నాడు కళ్యాణ్. రూపకు బహుమతిగా ఇవ్వడానికి తెచ్చిన పుష్యరాగం పొదిగిన ఉంగరం గోకుల్ చేతికిచ్చి అమ్మకీ నాన్న అన్నాడు. బాబు చేతి నుండిస్తే అతడిచ్చినట్లే, మీరిచ్చినట్లు కాదు నవ్వుతూ అంది. అయితే చెయ్యలేవు. గోకుల్ నుండి ఉంగరం తీసుకుని ఆమె చేతిని చనువుగా అందుకున్నాడు. రూప ముఖపద్మం చుట్టూ చూపుల భ్రమరాలను భ్రమింపజేస్తూ. కోమలంగా ఉన్న ఆమె చేతివేలికి ఉంగరం తొడుగుతూ కళ్ళలోకి ఓరగా చూసి సొగసుగా నవ్వాడు. వల్పుబాసలేమైనా చైనా రూపా? చిలిపిగా మృదువుగా అన్నాడు. రూపముఖం వెలవెలబోవడం అతడు గుర్తించనేలేదు. ఆమె ముఖాన్ని 2 చేతులు అందుకొని ఆమె పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ పకపకా నవ్వాడు. బెదిరిపోయిన లేడిలా కళ్యాణ్ చేతిలో నొక్కబడుతోన్న తన చేతిని విడిపించుకుని ముఖం చేతుల్లో దాచుకుని పరిగెత్తిపోయి పడక గదిలో పడి తలుపులు బిగించుకుంది. రూపా రూపా కంగారుగా తలుపు తట్టాడు కళ్యాణ్. వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు వినిపించి నిశ్చేష్టుడయ్యాడు. రూపా తలుపు తీ. తలుపు తెరవబడలేదు. ఏడుస్తున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. కళ్యాణ్ కిటికీ దగ్గరికి వెళ్లి లోనికి తొంగి చూశాడు. మంచం మీద బోర్లా పడి కుమిలి కుమిలి ఏడుస్తోంది రూప. ఏం చెయ్యాలో తోచలేదతనికి. నా మాట వినండి. మీరు ఇవ్వని చనువు ఏమైనా నేను తీసుకునుంటే క్షమించండి. వస్తానికా? మందస్వర అన్నాడు. గోకుల్నెత్తుకుని బయటపడ్డాడు. కృష్ణప్రియ వరండాలోకి ఎదురొచ్చింది. ఏమంటోంది నీ రాజకుమారి? మెప్పించే పని ఏమైనా చేశావా లేదా? నమ్మకూడనాడది. దాని మాటకెత్తకు నా దగ్గర. చరచరా తన గదిలోకి వెళ్లిపోయి విసురుగా తలుపు వేసుకున్నాడు కళ్యాణ్. ఆశ్చర్యపోయింది కృష్ణప్రియ తమ్ముడి ప్రవర్తనకు. ఏం జరిగింది కృష్ణ? ఏదీ చెప్పకుండా తలుపులు బిగించుకుని కూర్చుంటే ఏమనుకోవాలి నేను? తలుపు తట్టి తట్టి విసిగిపోయింది. సాయంత్రం 4 హాస్పిటల్కు వెళ్లడానికి బయటకొచ్చిన తమ్ముడిని చూసి ఒక్క నిట్టూర్పు విడిచింది కృష్ణప్రియ. తాగినవాడి కళ్లల్లా అతడి కళ్ళు అరుణిమ దాల్చున్నాయి. కళ్యాణ్ కొట్టిన బంతి రివ్వునొస్తోంది. బ్యాటెత్తి పరిగెత్తాడు గోకుల్. బంతి అతడి పైనుండి వెళ్లిపోయింది. అతడు బోర్లా పడ్డాడు. బ్యాట్ అంత దూరం వెళ్లి పడింది. వరండాలో నిల్చుని తండ్రి కొడుకుల ఆట ముచ్చటగా చూస్తోన్న కృష్ణప్రియ చెబితే ఎందుకు వింటావ్? శాస్తి జరగద్దు అంటూ పరిగెత్తింది. ఎప్పుడో వచ్చి వారి ఆట చూస్తున్న రూప కూడా బాబు దగ్గరికి పరిగెత్తింది. కాని వారికంటే ముందే బాబు దగ్గర వాలిన కళ్యాణ్ అతన్ని ఎత్తుకుని కంగారు కంగారుగా అతడి ఒళ్లంతా నిమరసాగాడు. దెబ్బలు తగిలాయే నాన్న, ఏది ఎక్కడా అంటూ. మోకాలి చిప్ప గెడ్డము రాచుకుపోయి రక్తం చెమర్చుతోంది. కళ్యాణ్ కంఠం కౌగులించుకుని గుక్కపట్టి ఏడుస్తున్నాడు గోకుల్. వేలెళ్ళేడు, వీడికొక బ్యాట్ కావాలట. చూడు రూపా, మొన్న తండ్రి బ్యాట్ తీసుకుని ఆటకు వెళుతుంటే చూశాడు. నాకు కావాలంటూ మారం చేసి తెప్పించుకున్నాడు. ఈ తండ్రికి వీడి చేష్టలన్నీ మురిపాలే కదూ. కృష్ణప్రియ ప్రేమపూర్వకమైన సాధింపులు చెవిని పడుతుండగా గోకుల్ని తీసుకుని లోనికి వెళుతూ రూపకేసి కోరగా చూశాడు కళ్యాణ్. వచ్చావు ఎందుకు? మాయిలాడివి. ఎక్కడ నేర్చావో కవ్వింపులు, ఆపై విదిలింపులు. రూపను హాల్లో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది కృష్ణప్రియ. తాగాక ఒక్కపొడిచ్చి ఆమె భుజం మీద చేయి వేసి, నా మీద ఏ కొంచెం స్నేహాభిమానాలున్నా మొన్న ఏం జరిగిందో చెప్పాలి అంది కృష్ణప్రియ.
ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. రూపముఖం వివరణమైంది. డాక్టర్ని అడగచ్చుగా అంది ముఖం కిందకి దించుకుని. మందస్వరంతో అంది కృష్ణప్రియ. చిన్ననాడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న దురదృష్టవంతులు నేను, కళ్యాణు. మేనమామ ఆదరించాడు కనుక ఈనాడు ఈ విధంగా మనుషులుగా నిలవగలిగాం. దురదృష్టం కొద్దీ ఆయన దయాభిమానాలకు కూడా దూరమయ్యాం. చక్కగా సాగిన ప్రతి లత పుష్పించదు. కొన్ని లతలు పుష్పించినా సంతానవతులు కాలేవు. కాని తన జాతిని నిలబెట్టుకోగల ఏ ఆధారమో ఉండి తీరుతుంది. నా జీవనం, పెన్నిది, నా దైవం నన్ను విడిచిపోయారు. నా జీవనలత పుష్పించకముందే నాకు కళ్యాణ్ తప్ప ఆధారం ఎవరూ లేరు. అతడి శాంతి సౌభాగ్యాలే కాంక్షిస్తూ జీవిస్తున్నాను. అతడి జీవితంలో ఏర్పడిన విచిత్రం చూడు రూపా. తల్లిదండ్రుల మమకారానికి దూరమై వదిలివేయబడిన బిడ్డకు తను తండ్రి అయ్యి ఆ బిడ్డను తల్లిగా ఆదరించగల స్త్రీని తప్ప అతడు వివాహమాడే స్థితిలో లేడు. ఏ వయసుకు ఏది అవసరమో అది లభ్యమైతేనే ఆ జీవితానికి సంతృప్తి, సార్థకాలు. తావిలేని పువ్వులా ఎల్లాలేని అతడి జీవితం నిరర్ధకం. రూపా, నీ చేతులు పట్టి ప్రార్థిస్తున్నాను. కళ్యాణ్కు భారీగా, గోకుల్కు తల్లిగా ఈ ఇంట్లో ప్రవేశించాలి. నువ్వు ఈ ఇంటికి వెలుగు తీసుకురావాలి. నువ్వు తప్ప ఈ స్థానానికి ఎవరూ అర్హులు కాలేరు. నా మాట కాదనుకు రూపా. అణుచుకోలేని ఆవేశంతో రూప చేతులు తన చేతుల్లోకి తీసుకుని అశ్రుపూర్ణ నేత్రాలతో ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. క్షమించు కృష్ణక్క. ఆమె చేతుల నుండి తన చేతులు విడిపించుకుని నిస్సహాయంగా రోదిస్తూ వడివడిగా వెళ్ళిపోయింది రూప, ముఖం కొంగులో దాచుకుని. రూప సంబోధనకు రెక్కలు తెగిన విహంగల్లా కుప్పకూలిపోయిన కృష్ణప్రియ కృష్ణక్క అన్న తమ్ముడు ఉరిమిలాంటి పిలుపుతో అదిరిపోయింది. గోకుల్ దెబ్బలకు అయోడిని రాస్తూనే వచ్చిన కళ్యాణ్ ఆడదాన్ని కాళ్ళు పట్టుకుని పెళ్లాడవలసిన దిక్కుమాల గతి నాకేం పట్టింది అంటూ గద్దించాడు. నెరజాణ, మనసులో సోదరభావం ఉంటే మనిషి భామావేషాలెందుకు వెయ్యాలో? వెటకారంగా నవ్వుతున్న తమ్ముడిని చూసిన కృష్ణప్రియ మనసు చివుకుమంది. రూప వేషాలు వేసే రకం కాదు. ఆమెది మంచి మనసు. అసలు సంగతేమిటో బయటపడందే నా ఆశ, ప్రయత్నం వదులుకోను. ఇది మాత్రం నిశ్చయం అంది గంభీరంగా. నా ఇల్లాలుగా కాదు, అసలది నా ఇంట్లో అడుగు పెట్టేది చూస్తాను. భీకరంగా గర్జించి బూట్లు ధనధన చప్పుడు చేస్తూ వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఒక మిత్రుని పెళ్లి శుభలేఖ అందుకొని 2 రోజుల క్రితం పెళ్లికి వెళ్లిన కళ్యాణ్ తిరిగొచ్చాడు 10 గంటల రాత్రి వేళ. తన గదిలో కూర్చున్న కృష్ణప్రియ లేచొచ్చింది తమ్ముడొచ్చిన అలికిడి విని. పెళ్లి బాగా జరిగింది. గోకుల్ పడుకున్నాడాక? నా దగ్గరే పడుకున్నాడు. కాలు కడుక్కో, పద వడ్డిస్తాను. కళ్యాణ్ భోజనం చేసి తన పక్క సర్ది గోకుల్ను తెచ్చుకోవడానికి వెళ్ళాడు కృష్ణప్రియ గదిలోకి. గోకుల్ నిడితే నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అన్నాడు. పక్క మీద ఒక్కతే కూర్చుని వెలవెలబోతున్న అక్కను చూసి గోకులేడి కృష్ణక్క అని అడిగాడు ఆదురుద్దాగా. తను చెప్పబోయే సంగతి తమ్ముళ్ళో కలిగించే క్రోధార్భాటాల్ని ఊహించిన కృష్ణప్రియ తన భయాన్ని చిరునవ్వులోకి మార్చేస్తూ, నీ గోకుల్ని ఏ రాక్షసుడు ఎత్తుకుపోలేదులే, ఎందుకంత కంగారు పడతావు అంది. ముఖంలో చిరాకు ప్రదర్శిస్తూ అన్నాడు. మరి గోకుల్? సాయంకాలం రూప తీసుకువెళ్ళింది వాణ్ణి నెమ్మదిగా చెప్పింది. కళ్యాణ్ ముఖంలో ఆదురుద్ద తొలగిపోయి గాంభీర్యం అలుముకుంది. ఎవరనుమతితో గోకుల్ని తీసుకుపోయిందా ఆమె తనింటికి? అనుమతిచ్చేవారు దగ్గర లేరు కదా. అతని కోపాన్ని చిరునవ్వుతో తేల్చివేయబోయింది. కాసేపు ఉంచుకుని పని మనిషితో పంపిస్తానని తీసుకుపోయింది. చీకటి పడుతూనే నేను దాసును పంపించాను బాబుని తెమ్మని. అన్నం తిని అక్కడే పడుకుంటాడని, ఉదయం తెచ్చి దిగబడతానని చెప్పి పంపింది రూప. ఎలాగూ నువ్వు లేవు కదా, ఉండని అనుకున్నాను. ఒక్క క్షణం నా బాబు దానింట్లో ఉండడానికి వీల్లేదు. విసురుగా వెళ్ళాడు. బయట గదిలో ముసుగు తన్ని పడుకున్న నౌకర్ని లేపి, దాసు, రూపాదేవి ఇంటికి వెళ్ళి గోకుల్ని తీసుకురా, వెళ్ళు అంటూ ఆజ్ఞాపించాడు. ఇంత రాత్రివేళ ఎందుకండి, ఉండయండి, రేపు ఉదయం తీసుకొస్తాను. నిద్రమత్తులో సణిగాడు దాసు. వెధవా, ఎదురు చెప్పడం ఎప్పటినుంచి నేర్చావు? యజమాని గద్దింపుతో నిద్రమబ్బు విడిపోగా లేచి పరిగెత్తి వెళ్ళాడు దాసు. కళ్యాణ్ వెళ్లి మంచం మీద ముళ్ల మీద కూర్చున్నట్లుగా కూర్చున్నాడు గోకుల్ కోసం ఎదురు చూస్తూ. క్షణక్షణం ఆలస్యమవుతున్న కొద్దీ వాచికేసి చూసుకుంటున్నాడు విసుగ్గా. అరగంట తర్వాత వచ్చాడు దాసు ఒక్కడే. యజమాని తీక్షణ స్వభావం ఎరుగున్నాడు కనుక సంకోచిస్తూ భయపడుతూ చెప్పాడు. చిన్నబాబు గారు నిద్రపోతున్నారండి. నిద్రపోతున్న వాణ్ణి లేపి ఎలా పంపించమన్నారండి అమ్మగారు. ఉదయం తామే స్వయంగా. వెధవ సనుగుడు చాలించి వెళ్ళు. చెప్పిన పని చేతగాక ఏంటో చెబుతున్నాడు. గట్టిగా కసురుకున్నాడు. నేనేం చేయనండి, ఆమె గారు పంపించినప్పుడు గొణుగుతూ వెళ్ళిపోయాడు పడుకోవడానికి దాసు. పక్కన బాబులేందే నిద్ర పట్టేటట్లు లేదు కళ్యాణ్కు. బాబు మీద చేయి వేసుకుని పడుకునే అలవాటు అతడికి. గోకుల్ లేకపోవడంతో పక్కన దేనినో వెతుకుతున్నట్లుగా ఉంది.
అసలు 2 రోజులుగా గోకులకు దూరంగా ఉండి ఇంటికొస్తే అతన్ని చూసుకోకుండా రూపకల్పించిన ఈ అవాంతరం కళ్యాణ్కు దుస్సాహసంగా ఉంది. గోకుల్ వియోగం దుర్భరమవుతున్న కొద్దీ అతడికి రూపపై ఉండే క్రోధాద్వేషాలు రెట్టింపవుతున్నాయి. పక్క మీద మేను నిలవక లేచి గదిలో పచార్లు చేసాగాడు. కాసేపటికి పచార్లు కూడా ఆపి డ్రెస్ వేసుకుని బయటకొచ్చాడు. తమ్ముడి అవస్థంతా కనిపెడుతూనే ఉన్న కృష్ణప్రియ గదిలో నుండి బయటకొచ్చింది. ఎక్కడి కృష్ణ? అక్కడికే. బాబులేందే నిద్ర పట్టేటట్లు లేదు ఈ రాత్రి. టైం ఎంతయిందో తెలుసా? 12. ఏంటి అపరాత్రి ప్రయాణం? ఆమె మర్యాదస్తుల ఇంటి పిల్ల. ఆప్తులెవరూ దగ్గర లేకుండా ఒంటరిగా ఉన్న ఆడపిల్లింటికి ఇంత రాత్రివేళ నువ్వు వెళ్లడం బుద్ధిమంతుల లక్షణంగా ఉందా? ఏం మునిగిపోయిందని నిద్రపోయిన వాణ్ణి లేపుకురావడం ఈ రాత్రి? అక్కగారి మాటలు వినే స్థితిలో లేడు కళ్యాణ్. గ్యారేజీలోంచి కారు తీశాడు. నీ తిక్కనిది, నా మాట ఎందుకు వింటావు? చల్లగా చలిగా ఉంది. బనీను వేసుకుని మఫ్లర్ చుట్టుకో చెవులకు. ఇంట్లోకి వెళ్లి తీసుకువచ్చేసరికి కళ్యాణ్ కారు గేటు దాటింది. అయ్యో భగవంతుడా! వెర్రి కోపంతో వెళ్లి ఈ రాత్రి రూపను ఏం నొప్పించొస్తాడో కదా వీడు అనుకొని నిట్టూర్చింది. హేమంత ఋతువు, గజగజలాడించే చలి. చల్లగా మంచు కురుస్తోంది. కదిలితే కొరుకు తినేటట్లున్న ఆ చలిబాధ కళ్యాణ్కు తెలిసినట్లు లేదు. కారు రూప ఇంటి ముందు ఆపి వెళ్లి తలుపు తట్టాడు. నిద్రకళ్లతో తలుపు తీసింది రూప. మీరా? బాబును తీసుకుపోవడానికొచ్చాను. ద్వారంలో నిల్చున్న రూపను రాసుకుంటూ లోనికి వెళ్ళాడు కళ్యాణ్. గాఢ నిద్రలో ఉన్నాడు బాబు. నిద్రాభంగం చేసి తీసుకువెళ్లమేమిటి ఇంత రాత్రి ఈ చలిలో? ఆహా, తీసుకువెళ్లడానికే వచ్చాను. అసలు మీరు ఎవరి అనుజ్ఞంతో బాబును తెచ్చుకున్నారు? కళ్యాణ్ పురుష కట్టుదోరణికి తలవాల్చి నిల్చుంది రూప. వెచ్చగా దోమతెరలో పట్టెమంచం మీద పడుకునున్నాడు గోకుల్. అతడికి కప్పిన సాలువా తొలగించి నెమ్మదిగా భుజం మీదకెత్తుకున్నాడు. గోకుల్ చెవులకు చుట్టిన మఫ్లర్ ఊడి కింద పడింది. అందుకోకుండానే వెళ్ళిపోయాడు కళ్యాణ్. వెనక నిలువున మనిషి విరుచుకుపడిన శబ్దం వినిపించినా అతడు ఆగలేదు. అమ్మగారు పంపించారండి నన్ను. ఎందుకు? బాబును తీసుకురమ్మన్నారండి. ఇవాళ సెలవట, ఇంట్లోనే ఉంటారట. ఒక్కదానికి ఏం తోచడం లేదని బాబును తీసుకురమ్మన్నారండి. సాయంత్రం అమ్మగారే తెచ్చి దిగబడతారట బాబును. డాక్టర్ గారు పంపించనున్నారు బాబును అని చెప్పు. సాయంత్రం తీసుకొస్తారట. ఏంటో ఆ అమ్మగారికి వాళ్ళ మాలిన ప్రేమ పిల్లలంటే. మీ బాబుగారి మీద ఇంకా ముక్కువ అమ్మగారికి. అయితే కొరకొరా చూశాడు. పంపించనని చెప్పు. పొద్దుపోకపోతే పిల్లలతో ఆడుకోవాలనుకుంటే బజార్లో ప్లాస్టిక్ బొమ్మల బోల్డని దొరుకుతాయి. ఎన్ని కావలిస్తే అన్నీ తెచ్చుకుని చుట్టూ పెట్టుకుని ఆడుకోమను. పిల్లలంటే వాళ్ళ మాలిన ప్రేమ ఉంది. మంది పిల్లలకి ఎగబడే బదులు మెడలో 3 ముళ్ళు వేయించుకుంటే ముందుకల్లా ముత్యాల్లాంటి బిడ్డనెత్తుకోవచ్చునే. కృష్ణ! కోపంగా అరిచింది కృష్ణప్రియ. ఇష్టముంటే పంపించు, లేకుంటే లేదు. వచ్చిన మనిషితో ఏంటా విక్రింపులు, ఎక్సెకాలు? మంచి మర్యాద మంటగలిసిపోతున్నాయి. గోకులు వ్యామోహంలో పడి ఆ సంస్కారము సహృదయత ఏమైపోయాయో తెలియడం లేదు. మోటు తెలావు. నా ఇష్టం. గోకుల్ నావాడు. గోకుల్ నీ వాడు కాదని ఎవరన్నారు? ఊరికే రోడ్డు మీద పడిన వస్తువుపై బాటసార్లందరికీ హక్కుంటుంది. ఒకరి చేతిలో పడ్డాక వారికి హక్కుంటుంది. అది నాకు కావలసింది. ఏంటో వెర్రి మతంలో పడిపోయావు కృష్ణ. చూస్తూ భరించలేను. ఒక ఇంటివాడివి కాగల గీత లేనట్లుంది. అదే లేకపోయాక నా ప్రయత్నాలేం ఫలిస్తాయి? నీ ఇష్టం. గోకుల్ గోకుల్ అంటూ గోకుల్ను నెత్తిన పెట్టుకుని ఊరేగు. నేను ఈ 2-3 రోజుల్లో నా ఊరికి వెళ్ళిపోతున్నాను. తమ్ముణ్ణి బెదిరింపజూసిన అక్కగారే బెదిరిపోవలసొచ్చింది. అతడి సమాధానం విని, నీ ఊరికి నువ్వు వెళ్ళిపో. నేను దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. గోకుల్ని తీసుకుని అందుకేర్పాట్లు ప్రారంభించాను కూడా. చీకటి పడింది తెలీదా కృష్ణ? లైట్ వేసుకోకుండా గదిలో ఏం చేస్తున్నావు? ఆశ్చర్యపోతూ కళ్యాణ్ గదిలోకొచ్చింది కృష్ణప్రియ. గోకుల్, నా గోకుల్! కంపిత గాత్రంతో పలవరిస్తూ సన్నగా రోదిస్తోన్న ధ్వని విని అదిరిపోయిన కృష్ణప్రియ ఏమొచ్చిందయ్యా అంటూ లైట్ వేసింది. గోకుల్ను వక్షస్థలంపై పడుకోబెట్టుకుని అబలలా రోదిస్తోన్న కళ్యాణ్ కన్నీళ్లు చెంపల మీద కాలువలు కట్టాయి. ఏంటిది కృష్ణ? ఏమైందయ్యా? హడలెత్తిపోతూ అతన్ని తట్టింది. గోకుల్ అంటూ బౌరుమన్నాడే గాని మాట పెగల్లేదు కళ్యాణ్కు. అతడున్న దయనీయ స్థితికి కారణం తెలియక కృష్ణప్రియకు మతిపోయినట్లనిపించింది. గోకుల్కేమైందిరా? హడలెత్తించి చంపక చప్పును చెప్పరా? గోకుల్ను గుండెలకింకా ఇంకా గట్టిగా అదుముకుని ఏడుస్తూనే ఉన్నాడు. అయోమయంలో పడిపోయిన కృష్ణప్రియకు గదిలో చెల్లాచెదురుగా పడున్న కాగితాలేవో కనిపించాయి. అన్నీ ఏరి వరుసగా పెట్టి టేబుల్ మీదున్న గుండుసూది గుచ్చి చదవడానికి ఉపక్రమించింది ఆత్రంగా. తమ్ముడి దైన్యావస్థకు కారణం అందులోనే ఉందన్న నమ్మకంతో. శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు, మీకు రాస్తున్నది లేఖ అయినా తెలియజేసేది ఒక విధివంచిత భగ్న ప్రణయగాథ.
సంగభీతిచే కన్నబిడ్డకు దూరమై దుర్భర కఠోర శోకంతో కుమిలి కృశించిపోతున్న ఒక మాతృమూర్తి కరుణ బాష్పగాథ. తొలి పర్వంలోని స్త్రీకి భర్త చనిపోతే సంఘం కొండంత సానుభూతి ప్రకటిస్తుంది. అయ్యో చిన్నది పాపం అంటారు. అటువంటి సానుభూతికి నోచుకోవడానికి నేను వివాహిత స్త్రీని కాను. ప్రేమకు పెళ్లి ప్రమాణం కాదని భావించిన నేను వివాహం కాకముందే వలచి వలపించుకున్న పురుషుడికి ఆత్మార్పణంతో పాటు దేహార్పణం కూడా చేసుకున్నాను. కలిసి జీవించడానికి వివాహబంధం పడేలోగా అతడిని విధి క్రూర సర్పమై కాటువేసి నా నుండి విడదీసింది. 3 ముళ్ల బంధం పడకుండానే శీలభంగం పొందాను కనుక పతితను. ఆ వెదవకుండే సానుభూతి గౌరవాలు ఈ మనహీనకెక్కడా? ఓహ్ ఏమి చిత్రాలి సంఘధర్మాలు! ఆ వెదవకుండే శోక సంక్షోభాలు ఈ పతిత అనుభవించదా? అయితే సానుభూతి మాత్రం ఒకరికే. నువ్వు చేసింది పాపం, శిక్ష అనుభవించవలసిందే అన్నట్లు విధి కఠోర శాపంలా జరిగినగాదా మాసిపోయినా మచ్చగా నా కళంకిత జీవితానికి ప్రత్యక్ష నిదర్శనంగా నెలతప్పింది. అబ్బా విధి వింత చేష్టల్లో ఎంత క్రౌర్యం! నన్ను పట్నం పంపించి కాలేజీ చదువులు చదివించడానికి అమ్మా నాన్నలకి ఎంతమాత్రం ఇష్టం లేదు. వారికి నేను అన్నయ్యే సంతానం. ఆడపిల్లనని నేనంటే ప్రేమ అధికం అమ్మా నాన్నలకు అన్నయ్యకు. ఎంత ధన సంపదున్నా మగవాడికి విద్యా సంపద కూడా ఉండాలి కదా. అన్నయ్యను బస్తీ పంపించి చదివించక తప్పదు. ఎంత విడిచి ఉండలేకున్నా కొడుకును పంపించి బిడ్డను కూడా పంపించి ఒంటరిగా ఉండిపోవడానికి ఇష్టపడలేదు అమ్మా నాన్న. ఆడపిల్లకేమిటి చదువులు, ముచ్చటగా 3 ముళ్ళు వేయించి ముద్దు ముచ్చట్లు చూసుకుంటాం అన్నారు. నేను మంకు పట్టుపట్టి కూర్చోవడం వల్ల, తను నన్ను విడిచి ఉండలేకపోవడం వల్ల తనతో పాటు ఉంచి చదివించడానికి బలవంతాన్ని ఒప్పించాడు అమ్మా నాన్నలను అన్నయ్య. అన్నయ్య ఎంఏ పాస్ అయ్యాడు. ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి కానున్న నా చదువు కోసం లెక్చరర్గా ఉద్యోగం వేయించుకున్నాడు మా కాలేజీలోనే. ఉద్యోగం తాత్కాలికమే. తర్వాత వదిలేసి స్వగ్రామం చేరి ఇంటి వ్యవహారాలు చూసుకోవాలని అన్నయ్య ఆకాంక్ష. నాన్నకు వృద్ధాప్యం పైపైన పడుతోంది మరి. సెలవుల్లో ఇంటికొచ్చాం నేను అన్నయ్య. వచ్చిన 2వ రోజో 3వ రోజో అనుకుంటా. ఉదయం నాన్నతో అన్నయ్యతో కలిసి కాఫీ తీసుకుని నాన్న దినపత్రిక తిరిగేస్తుంటే ఊరుకునే కూర్చున్నాను వరండాలో. అన్నయ్య పొలం కేసి వెళ్ళాడు. నమస్కారమండి. నాన్న తలెత్తి చూసి పత్రిక మడుస్తూ, రావోయ్ కిషన్, బాగున్నావా? చాలా రోజుల తర్వాత నీ ఊరు గుర్తొచ్చిందా అని ప్రశ్నించాడు చిరునవ్వుతో. చామన ఛాయ్ కలిగి బక్కపాల్చగా ఉన్న సౌందర్యవంతుడు అనిపించుకునే ఆ యువకుడు చిరుహాసం చేసి, ఇహ ఇక్కడే ఉండిపోలనొచ్చాను మావయ్య అన్నాడు. దేశదిమ్మరిగాని ఉండిపోతావనుకున్నాను. ఇంటి పట్టున ఉండదలిచావన్నమాట. సంతోషం నాయనా. అతడు కూర్చోవడానికి నా కుర్చీ ఖాళీ చేసి ఇంట్లోకొచ్చి కిటికీ దగ్గర నిల్చున్నాను, వారి సంభాషణ వింటూ. అతడు మా బంధువు, మా ఊరివాడు కావడమే గాని అతన్ని ఇంతవరకు నేను చూడలేదు. కిషన్ అంటే తెలిసింది. మా ఇంటి ముందు కొన్ని సంవత్సరాలుగా దీపం పెట్టే దిక్కులేక కళలు తప్పి ఉన్న మేడవారి అబ్బాయి అని. కిషన్ చిత్రకారుడని, దేశాలు తిరుగుతూ బొమ్మలు గీస్తుంటాడని వినడమే గాని అతనిని ప్రత్యక్షంగా చూడడం అదే ప్రథమం. వాళ్లకు మాకు దూరపు చుట్టరక మీద ఉందని విన్నాను. కిషన్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి అతడు ఇంటర్లో ఉండగా పోయాడు. తండ్రుండగా కూడా అతడు ఇంటికి వచ్చేవాడు కాదు. విశ్వవిద్యాలయం పట్టభద్రుడైన ఉద్యోగం సద్యోగం లేక దేశదిమ్మరయ్యి డబ్బు కావలసినప్పుడల్లా వచ్చి బంగారం పండేటువంటి పొలాలు ఒక్కొక్కటి అమ్మేస్తూ డబ్బు తీసుకుని వెళ్లేవాడు. అతడి పొలాలన్నీ నాన్నే ఖరీదు చేశాడు. నేను హైదరాబాదులో ఉండేదాన్ని కనుక అతడు మా ఊరు వచ్చినప్పుడు చూసే అవకాశం కలగలేదు. 5-6 ఏళ్లలో లక్షలు చేసే ఆస్తి అతడు కరిగించి తిన్నాడంటే అతడెంత విలాస పురుషుడో జల్సారాయుడో అనుకోవచ్చు. కాని కిషన్ వేషభాషలు అతి నిరాడంబరంగా ఉన్నాయి. వ్యవసాయం పెట్టాలనుకున్నావా నాన్న అడిగాడు. ఎకరం పొలం కూడా మిగల్లేదే పేలవంగా నవ్వాడు. మరి ఇల్లు ఎవరైనా ఖరీదు చేస్తారేమో చూడండి మావయ్య. ఆ డబ్బు పెట్టి చిన్నపాటి పొలం ఒకటి కొనుక్కుని అందులో పర్ణశాల వంటి టెంట్ వేసుకుని కాలక్షేపం చేయాలనుకుంటున్నాను. నాకు ఈ ఊళ్ళో ఎవరితోటి పరిచయం లేదు. మీరే కొంచెం శ్రమ తీసుకోవాలి. ఇల్లు అవసరమైతే మీరే ప్రయత్నించండి. ఇతర ప్రయత్నాలు దేనికి? నాకు ఎంతమంది కొడుకులున్నారని ఇళ్ల మీద ఇళ్లు కొనిపెట్టను అన్న నాన్న సరదా మాటలు మెల్లగా వ్యవహారంలోకి దిగాయి. ఎంత మీద ఉన్నావు? పట్టణాల్లో అయితే 1,00,000 ఖరీదు చేసే మేడ. ఇక్కడ అంత డబ్బిచ్చి కొనేవారెవరు? 25,000 చివరి మాటగా కుదిరిచండి అని లేచాడు కిషన్. మరొక మాట, మీరు నా దగ్గర కొన్న ఊరంచిన పొలం తిరిగి విక్రయించ కోరుతున్నాను. అందులో నా ఆశ్రమ నిర్మాణానికి అనువుగా ఉంటుంది. దాని మీద మీరు కొంత లాభం కోరినా నేను కాదన్ను. భోజనం ఇక్కడే చేసి వెళ్ళబోయ్. ఎందుకులేండి వెళ్ళబోయాడు కిషన్. హల్లో దేశదిమ్మరి,
అప్పుడే వచ్చిన అన్నయ్య స్మితవదనంతో కరచాలనం చేశాడు కిషన్తో. అన్నయ్యకి ఎక్కడ పరిచయమో అనుకున్నాను. ఏంటి ఇంటి మీద మనసు పోయిందా బాబు? నాన్న ద్వారా కిష్ణొచ్చిన వ్యవహారం విషయం తెలుసుకుని అదేమిట్రా తిరిగి తిరిగి స్వగ్రామంలో కాలు నిలుస్తోందని సంతోషించకుండా సన్యాసావతారమేమిటి, లక్షణమైన ఇల్లమ్ముకుని ఆశ్రమ నిర్మాణాలేమిటి అన్నాడు చనువుగా మందలింపు ధోరణిలో. కిషన్ మౌనంగా ఊరుకున్నాడు. పెళ్లి పెటాకులు అనుకునేదేమైనా ఉందా లేదా? మనం అనుకునేది ఏముంది, విధిరాత ఎలా ఉందో నిర్లిప్తంగా నవ్వాడు. కిషన్ ఇల్లమ్మడం ఖాయమేనని తెలిసి నాన్నతో అన్నాడు అన్నయ్య. ఇంటి ముందర ఇల్లు పరాయవారికి పోనివ్వడం దేనికి? చెల్లాయి పెళ్లి సమస్య ఇప్పుడు ముందుంచుకోలేదు కనుక ఆ విషయాలు ఆలోచించనవసరం లేదు. కాని అది పెళ్ళయి అత్తవారింటికి పోతే విడిచి భరించగలమా? చెల్లాయిని బావగారిని ఇక్కడే ఉంచుకుని నా ఆస్తి సగం రాసిస్తాను. దాన్ని ఆ ఇంట్లో కాపురం పెట్టిద్దాం, మన కళ్ళ ముందుంటుంది. నాన్నకు అంతకంటే ఏం కావాలి? కిషన్ ఇల్లు ఖరీదు చేయడం, అతడు కోరిన భూమి తిరిగి అతడికి విక్రయించడం జరిగిపోయాయి. తిరిగి సెలవుల్లో వచ్చినప్పుడు అన్నయ్య తీసుకువెళ్ళాడు నన్ను కిషన్ ఆశ్రమం చూద్దాం రమ్మంటూ. ఊరంచున కొన్న పొలంలో కిషన్ ఆశ్రమ నిర్మాణమైంది. చుట్టూ చక్కని తోట, మధ్య చిన్న కుటీరం. గోముగా పచ్చగా పారిన వివిధ జాతుల లతలు, కన్నుల విందు చేసే వివిధ వర్ణాల జాతి పుష్పాలు, ఇంకా కాపు పట్టని రకరకాల ఫలవృక్షాలు చూసి పరవశిస్తూ కిషన్ కుటీరం సమీపించాం. అంతవరకు కిషన్ ఒడిలో లాలించబడుతోన్న పెంపుడు జింక ఒక్క గంతు వేసి నా దగ్గరకొచ్చింది. దాని సోగ కన్నులు చూస్తుంటే ముచ్చట వేసింది. ఆ మురిపంలో అది నా పైట చెరుగు నమళ్లం కూడా గమనించకుండా దాని మెడ చుట్టూ బాహువులు చుట్టి మోకాళ్ళ మీద కూర్చున్నాను. కిషన్ అది గమనించి, లేళ్లను చూస్తే లేమలు ఇట్టే పరవశమవుతారేమో, పారవస్యంలో పైట నమళ్లం కూడా కానకుండా ఉన్నారు అన్నాడు నవ్వుతూ నా వంక చూస్తూ. చొటుకున్న పైట లాక్కున్నాను దాని నోటి నుండి. కళాకారుడు అనిపించుకున్నావు అన్నయ్య ప్రశంసాపూర్వకంగా కిషన్ భుజం తట్టాడు. తోట చూస్తేనే చెప్పచ్చు తోటమాలి ఎలాంటివాడో. కళాకారులు చేసే ప్రతి పని కళాత్మకంగానే ఉంటుంది మరి. అన్నయ్యకు వంత పాడాను. చిరునవ్వు నవ్వాడు కిషన్. ఇది నా చెల్లెలు రూపవతి, ఎంఏ ఫైనల్లో ఉంది. నీ తోట చూద్దామని తీసుకొచ్చాను. రూపవతి. ఒక్కొక్క అక్షరాన్ని మృదువుగా నెమ్మదిగా ఉచ్చరిస్తోన్న ఆ కళాకారుడి చూపులు నాలోని కళలేవో వెతుకుతున్నాయి. అతడి చూపులను ఎదుర్కొనలేక నేలపై వాలాయి. కాలేజీలో సుందరులైన ఎందరు యువకులు చూపులు నేను నిర్వికారంగా నిర్భయంగా ఎదుర్కోలేదు. రెప్పలు వాలిపోవడం, గుండె దడదడా కొట్టుకోవడం వంటి వికారాలు ఎప్పుడూ కలగలేదే. ఏమిటి హృదయ స్పందన? పురుషుని వేక్షణానికి తట్టుకోలేక నేత్రాలు వాలిపోయే ఈ మధుర క్షణాలు ఎలాంటివి? అనిర్వచనీయమైన మధురానుభూతి, అస్పష్టమైన లజ్జాభావం హృదయంలో నిండిపోయి కనురెప్పల మీదకి పాకి కూర్చున్నాయి బరువుగా. మీరు వేసిన చిత్రాలు చూపెడతారా దయచేసి? బరువుగా కళ్ళెత్తి అతడి కేసి చూశాను. చెల్లాయ్, అతడెవరో పరాయివాడన్నట్లు మీరు గీరు అండి కొండి ఉపయోగిస్తున్నావేం? మనకున్న బంధుత్వం మరిచినట్లున్నావు. చక్కగా బావాని పిలు నవ్వుతూ అన్నాడు అన్నయ్య. చెల్లాయి సంగీతమంటే చెవి కోసుకుంటుంది. స్వయంగా తనందులో ప్రవీణ్రాలు. వీణానాదం మంచినీళ్లు తాగినట్లే. చిత్రలేఖనంలో ప్రవేశం లేకపోయినా అభిమానం తక్కువ లేదు కిషన్తో అన్నాడు. బొమ్మలు గీయడం కూడా నేర్పుతారా బావగారు? అన్నయ్య మాటలకు పరాయిభావం తొలగిపోయి ఏర్పడిన సన్నిహితత్వంతో తేలికపడిన హృదయంతో ఉత్సాహంగా అన్నాను. గారు తోకలా తగిలించకపోతే గౌరవం లోపిస్తుందేమో స్నిగ్ధహాసం చేశాడు కిషన్. రండి చిత్రాలు చూద్దురుగాని. కిషన్ దారితీయగా కుటీరంలో అడుగు పెట్టాం. 3 భాగాలుగా ఉన్న కుటీరంలో ఒకటి వంటగదిగా, ఒకటి పడక గదిగా, ఒకటి డ్రాయింగ్ రూమ్గా ఉపయోగించుకుంటున్నాడు కిషన్. కుర్చీలు గిరిచీలు లేవు. చిరుచాప పరిచి కూర్చోబెట్టాడు. నేను స్వేచ్ఛగా కూర్చోగలిగిన అన్నయ్యకు మాత్రం ఇబ్బంది అయింది. సూట్లో ఉన్నాడు. అన్నయ్య అవస్థ కనిపెట్టి పక్కున నవ్వాడు కిషన్. లేలే, ఈ పెట్టె మీద కూర్చో హాయిగా. తాను చిత్రాలు గీసే స్టాండ్ ముందు కుర్చీగా ఉపయోగించుకునే చెక్క పెట్టె మీద కూర్చోబెట్టాడు అన్నయ్యను. కిషన్ వేసిన చిత్రాలు వరుసగా చూపెట్టాడు. తన చిత్రలేఖనం ప్రారంభ దశలో ఉన్నప్పటివి, బహుమతులు అందుకున్నవి, తనకు విశ్వవిఖ్యాతి తెచ్చిపెట్టినవి అన్నింటినీ సందర్భాలు వివరిస్తూ చూపెట్టాడు. అన్నయ్య అసలే ఆర్భాటం మనిషి. చిత్రకళలోని మంచి చెడ్లు తనకు తెలియకపోయినా కిషన్ను ఆకాశానికి ఎత్తేశాడు అతడు వేసిన ఒక్కొక్క చిత్రాన్ని చూసి. ప్రస్తుతం ఏం చిత్రిస్తున్నారు? కుతూహలంతో ప్రశ్నించాను. చిత్రం నిన్ననే పూర్తయింది, ఇంకా మొదలు పెట్టలేదు. కుటీరంలో నుంచి బయటకొచ్చాం. ఎక్కడ్నుండో పౌరాలు పల్టీలు కొడుతూ వచ్చి వాలాయి గుంపులు గుంపులుగా. కిషన్ భుజాల మీద కొన్ని, చేతుల మీద కొన్ని, నేల మీద కొన్ని వాలాయి. పౌరాలంటే నాకు ఎక్కడలేని మక్కువ. మనసు పొంగిపోయింది, పట్టుకోబోయాను. ఒక్కటి చెక్కలేదు.
కిషన్ చిరునవ్వు నవ్వి తన చేతితో నిమురుతోన్న పావురాన్ని నా చేతిలో పెట్టాడు. జాగ్రత్త, ఎగిరిపోతోంది అంటూ. పావురాలు కూడా పెంచుతున్నారా? పావురం రెక్కలు ప్రియంగా నిమురుతూ అడిగాను. పనేముంది, ఇదే వీడి సంసారం. ప్రకృతి గృహంలో పశువులు పక్షులు తన సంతానంగా పెంచుతున్నాడు. కిషన్ కుటీరంలోకి వెళ్లి పక్షులకు ఆహారం పట్టుకొచ్చి చల్లాడు. పావురాలన్నీ నేలమీద వాలాయి. ఏదో సంకేతంతో పిలిచాడు కిషన్. ఎక్కడ్నుండో గబగబా వచ్చాయి 2 నెమళ్ళు. వాటికి గింజలు చల్లాడు. ఇక వెళతాన్రా అన్నయ్య అన్నాడు. రోజూ సాయంత్రం వేళ షైరుగా వస్తుండనిటు ఆహ్వానం అందించాడు కిషన్. షైరుగా కాదు, ఇక్కడ ఉన్ననాళ్ళు చిత్రలేఖనం నేర్చుకోవడానికి వస్తుంటాను మీ దగ్గరికి. నా మాటలకు అన్నయ్య హాస్యంగా అన్నాడు. గురుదక్షిణ ఇప్పుడే ఏర్పాటు చేసుకో, తర్వాత అన్నీ తంటాలు. బంధువులు మరీ నిర్మోహమాటస్తులు. ఆయన కోరింది అన్నాను ముసుముసుగా నవ్వుతూ. ఇస్తారా? మందహాసం చేస్తూ అడిగాడు కిషన్. 2 పాటలు పాడి వినిపించండి చాలు. ఇప్పుడా? ఆశ్చర్యపోయాను. పొద్దుకుంకింది, రేపు. ఆహా, రేపెప్పుడో పాడితే ఈ రమ్యతుండదు. చీకటి వెలుగుల సంధికాలంలో గోళకు చేరుకోబోతున్న పక్షిగణాల సవడుల మధ్య పచ్చని తోటలో సుమసౌరభ సమ్మిళితమైన మలయపౌనుని గిలిగింతలలో ఆకాశం అంచుల చేరబోతున్న కొంగల బోరులు చూస్తూ జవరాలి శ్రావ్యగీతం వినగల అదృష్టం ఎందరికీ కలిగిన అవకాశాన్ని జారవిడుచుకోమంటారా? పాడాలి, ఇప్పుడే పాడాలి. సరే అని పాడడం మొదలుపెట్టాను. ఏదో భావతన్మయతలో పాడుతున్న నేను కిషన్ నా పాటలో గొంతు కలిపి సన్నగా మధురంగా పాడడం గుర్తించనేలేదు. నా పాట అయిపోయినా అతడింకా ఆ పల్లవి ఆలపిస్తూనే ఉన్నాడు. మీరు పాడగలరు. ఏదో కొంచెం సంగీత జ్ఞానమేమీ లేదు, కానీ పాటంటే చెవి కోసుకుంటాను. నయం, ఇంతవరకు సురక్షితంగా ఉన్నాయి. అన్నయ్య అతడి చెవి మెలిపెట్టి వదిలాడు. కిషన్ నుండి సెలవు తీసుకుని బయలుదేరాం. మరునాటి సాయంకాలం నేనొక్కదాన్నే వెళ్లాను కిషన్ కుటీరానికి. అన్నయ్యకేవో పనులుండి రాలేకపోయాడు. సంతోషంగా ఆహ్వానించాడు కిషన్. కాసేపు అతడి పెంపుడు జింకతో పావురాలతో ఆట సాగించి తర్వాత అడిగాను. బొమ్మలు గీయడం నేర్పరు? కట్నం నిన్నే ముట్టిపోయిందిగా, నేర్పనంటే చెల్లుతుందా? నవ్వుతూ అన్నాడు. రండి అంటూ కుటీరంకేసి దారి తీశాడు. అనుసరించాను. స్టాండ్ ఫలకంపై నాడు అవతరించిన చిత్రం చూసి ఆశ్చర్య సంభ్రమాల్లో మునిగిపోయాను. లేడిపిల్ల మెడ కావులించుకుని అందంగా కూర్చున్న ఆ కోమలెవరు? పోలికలు నావే. నిన్న నేను జింకపిల్ల కంఠాన్ని కౌగిలించుకున్నప్పటి దృశ్యమే చిత్రించాడు కిషన్. చిత్రం కింద రాసిన అక్షరాలను నెమ్మదిగా చదువుకున్నాను. హరిణితో హరిణేక్షణ. ఏంటి, బొమ్మలు నేర్చుకోవడానికొచ్చి బొమ్మలను నిల్చుండిపోయారు? నేర్పండి. వయ్యారంగా కూర్చున్నాను, జడ ముందరికి వేసుకుని. పెన్సిలు, ఓ డ్రాయింగ్ పేపరు నా ముందు పడేసి చిత్రఫలకం పైన జింక బొమ్మను చూస్తూ దానికి స్కెచ్ వేయండి. మీకున్న పాండిత్యం తెలియాలి అన్నాడు. పావుగంట కష్టపడి జింకకు స్కెచ్ వేసి కిషన్ ముందుంచాను డ్రాయింగ్ పేపర్. చేతిలోకి తీసుకోకుండానే చూసి పకపక నవ్వేశాడు. జింక అనుకోవాలా, కుక్క అనుకోవాలా? గడిది కూడా అనుకోవచ్చు. అతడి పరిహాసానికి అలక ప్రదర్శించబోయి చేతగాక పక్కున నవ్వేశాను. రోజు కిషన్ దగ్గరికి వెళుతున్నాను. అన్నయ్య ఒక్కొక్క రోజు వచ్చేవాడు. పనులు ఏమైనా ఉంటే వచ్చేవాడు కాదు. అసలు నేను కిషన్ దగ్గరికి వెళుతున్నదెందుకు? బొమ్మలు గీయాలనా? నిజానికి ఆ ఉత్సుకత కన్నా కిషన్లోని ఏదో ఆకర్షణ నన్ను అతడికి దగ్గరగా కొనిపోతోంది. బొమ్మలు గీయడంలో నాకున్న పాండిత్యమంతా ఉపయోగించి కిషన్ను కడుపుబ్బా నవ్వించేదాన్ని. మనిషి అని మొదలుపెట్టిన బొమ్మ కోతిగానో శూర్పణఖగానో వచ్చేది. ఇక జంతువుల బొమ్మలు సరే వేసిన పిచ్చిగీతలన్నీ తెచ్చి అన్నయ్య ముందు పడేసేదాన్ని. దెయ్యంలా ఉండి గుడ్లో మెటకరిస్తూ చూస్తుండే బొమ్మలు, నవ్వు తెప్పిస్తూ రకరకాల భంగిమల్లో ఉండే బొమ్మలు చూసి అన్నయ్య కళ్ళనీళ్లు తిరిగేదాకా నవ్వేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు కిషన్ చుట్టూ పరిభ్రమించే నా మానసంలో కిషన్ను ఆలంబనగా చేసుకుని అనురాగ వల్లరి రోజురోజుకు దృఢంగా పెనవేసుకుపోతోంది. అతడి పురుష సౌందర్యాన్ని రెట్టించే ఏదో అలౌకిక గాంభీర్యం నన్ను అతడి సమక్షంలోనూ పరోక్షంలోనూ పిచ్చిదాని చేసేది. అతడి నుండి మాత్రం నేను కోరిన చనువు, ఆకర్షణ పొందలేకపోయాను. కిషన్ బంధుప్రేమ ఎరుగున్నవాడు కాదు. అతడికి పశుపక్షి జాలంతో ఉండే ఆత్మీయతానుబంధం మనుషుల దగ్గర లేదేమో అనిపిస్తోంది. అతడి నిర్వికారమైన చూపులు, నిర్లిప్తమైన ధోరణి చూస్తుంటే ఏదో దృశ్యానుభవం కోసం పరధ్యానంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుండే అతన్ని చూసినప్పుడు మంత్రముగ్ధనయ్యేదాన్ని. ఆ కళా తపస్వి తేజస్సంతా అప్పుడు అతని ముఖంలో ద్యోత్యకమయ్యేది. కాలేజీ తెరిచారు, వెళ్ళాను. తిరిగి దసరా సెలవులకు వచ్చినప్పుడు కిషన్ను చలింపజేయడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను.
బొమ్మలు నేర్చుకోవాలన్న మిషతో 2 పూట్ల అతడి దగ్గర హాజరయ్యేదాన్ని. అతడి నిరాసక్త హృదయానికి చేరువై అతడిలో ఆశలు రేకెత్తించడానికి నా వయసు, సొగసు, వయ్యారాలన్నీ వలకబోశాను. అమ్మా నాన్నలకు నా ప్రవర్తన పట్ల రవ్వంతైనా సందేహం లేదు. చదువుకున్న పిల్ల, దాని మంచి చెడ్లు దానికి తెలుసు అన్న భరోసా మీద వారున్నారు. అన్నయ్య కలలో కూడా అటువంటి భావానికి తావిచ్చే మనిషి కాదు. ఆనాడు ఉదయం నుండి మబ్బులు ముసురుతూనే ఉన్నాయి ఆకాశంలో. కిషన్కు సమీపంలో వెళ్లి నిల్చున్నాను. గాలి అలలతో తేలిపోయే కిషన్ను తట్టి కవ్విస్తోంది నా పైట. గమనించినట్లే నిల్చున్నాను. నా చూపులు మరొక దశకు పయనించాయి. గాలి తాకిడికి నిలవకుండా ఊగిసలాడుతున్న పూల కొమ్మల చుట్టూ పరిభ్రమిస్తోంది ఓ తుమ్మెద. ఆరాధనలో ఉండే ఆనందం, అనుభూతి అనుభవంలో ఉంటాయంటావా? తనలో రేగుతున్న ఏదో సంఘర్షణలకు పరిష్కారం అడుగుతున్నట్లుగా ఉంది. చేరవచ్చిన తుమ్మెద రాయానికి అంది అందక కవ్విస్తున్న పూబాలకేసి చూపెట్టాను. అటు చూడు బావా, ఏ సౌఖ్యమూ లేందే పుష్పం పొందు కోసం అన్ని తిప్పలు పడుతుందా ఆ తుమ్మెద? అతని నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. ఊహ తెలిసినప్పట్నుండి సౌందర్యాన్ని ఆరాధించడమే గాని అనుభవించాలన్న ఆకాంక్షకెప్పుడూ లోబడలేదు. కాని నా 30 ఏళ్ల తపస్సంతా వ్యర్థమయ్యే రోజు దగ్గరకొచ్చినట్లుంది. విజయగర్వంతో లోలోన నవ్వుకున్నాను. కిషన్ ఆకాశం కేసి ఒకసారి చూసన్నాడు. ఇవాళ నీ పిచ్చి గీతలకు సెలవు. వర్షం వచ్చేటట్టుంది. అటు చూడు. పొద్దు గూగకు ముందే ఇల్లు చేరు. వెంట గొడుగైనా తెచ్చుకోలేదు కదా మరి? కావాలనే కాసేపు ఆలస్యం చేశాను. 1 చినుకులు పడుతుంటే బయలుదేరాను. వర్షం వస్తుంటే బయలుదేరడమేం రూపా, కాసేపు ఆగి వెళ్ళు అన్నాడే కాని నేను ఆగిపోవడం అతనికి ఇష్టం లేనట్లు గుర్తించాను అతని ముఖభంగిమలను బట్టి. ఏ ఆకర్షణ నుండో తప్పించుకోవడానికి అతడు సతమతమవుతున్నాడు. పెద్దగా ఏమీ కురవదులే. గబగబా నడిచి ఇల్లు చేరుకోగలను. తడిసిన చీర మారుస్తాను. నన్ను కంచె కూడా దాటనం లేదు. వర్షం నిమిషంలో తడిపేసింది. పైగా ఎదురుగాలి. ముఖానికి బాణాల్లా తాకుతున్నాయి చినుకులు. అడుగులు ముందుకు పడే వీలు కనిపించక వెనుతిరిగాను. చొచ్చొచ్చో చెప్పలేదు. ఇప్పుడేం గతి? తడిసిన చీరతో ఎంతసేపు ఉంటావు? కిషన్ నొచ్చుకుంటూనే నాకేసి నిశ్చలంగా చూస్తుండే చూపది. కంటికి చాటవుతున్న ముంగురులు పైకి తోసుకుంటూ నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను. ఒంటికి హత్తుకుపోయిన చీరలో స్పష్టంగా ఆగుపడుతున్న అవయవాల సొంపు నన్ను సిగ్గిలజేసింది. కిషన్ ఏ అవస్థలో ఉన్నాడో తెలుసుకునే ధైర్యం నాలో శూన్యమైంది. కళ్ళెత్తి అతడి కేసి చూడ్డానికే బిడియపడ్డాను. తడి చీరలో ఉన్న కొద్దీ చలివేయడం ప్రారంభించింది. పెదవులు వంకరలు తిరుగుతున్నాయి. అంతవరకు నిశ్చల ప్రతిమలా నా కేసి చూస్తోన్న కిషన్ తెలివి తెచ్చుకుని చలివేస్తోందా అని అడిగాడు జాలిగా. వెయ్యదు నవ్వాను. ఇస్త్రీ చేసిన 8 మూరల దోవతి ఒకటి గబగబా తెచ్చిచ్చాడు. చీర మరచుకో, నిప్పులు చేసిస్తాను, ఒళ్ళు కాచుకుందువు గాని, ఇందా తువ్వాలు తీసుకుని తల తుడుచుకో అంటూ తన భుజం మీద తువ్వాలందించి వెళ్ళాడు. దోవతి చీరలా కట్టుకుని తడిబట్టలు పిండి ఆరేశాను. దేవుడి ఫోటో ముందున్న కుంకుమబరిని అందుకుని నుదుట బొట్టు పెట్టుకున్నాను. రవికి లేని భుజాలు కొంగుతో ఆచ్ఛాదించుకుని తుండుతో జుట్టు తుడుచుకుంటూ వంటగదికేసి వెళ్లాను. కణకణలాడే నిప్పుల కుంపటి నా ముందుంచాడు కిషన్. చేతులు ముఖం వెచ్చగా కాచుకుంటూ కూర్చున్నాను. రేపటి పెరుగు కోసం తోడు పెట్టుకోవడానికి ఉంచుకున్న పాలు వేడి చేసి కాఫీ కాచిచ్చాడు స్టవ్ మీద. కాఫీ తాగి గ్లాస్ కిందుంచాను. ఒక్కపొడు అందించాడు. ఈ రుణం ఎలా తీర్చుకోను? నా కోసం చాలా శ్రమపడ్డా బావా అన్నాను. గుమ్మంలో నిలబడి బయట వ్యాపించిన గాఢాంధకారంలోకి చూస్తున్న కిషన్ దగ్గరగా వెళ్లి నిల్చుంటూ, నువ్వు ఈ రాత్రి ఇక్కడ చిక్కుబడినట్లే. ఆ ఉరుములు మెరుపులు చూస్తుంటే వర్షం వెలిసే సూచనలు లేవు. నన్ను కూర్చోబెట్టి మనిద్దరికీ వంట నువ్వే చెయ్యి, రుణం తీరుతుంది. నవ్వుతూ నా కేసి చూశాడు. అతడి చూపుల్లో ఆరాధనే కాని అనురాగం చూడని నేను ఆశ్చర్యపోయాను. ఆ కళ్లల్లో ఏదో ఆకాంక్ష, ఏదో తపన. కిషన్ కోరిక మన్నించి వంట చేశాను ఇద్దరికీ. అతనికి వడ్డించి ఆ సమీపంగానే నేను వడ్డించి కూర్చున్నాను. మిగిలిన వంట పదార్థం మూతపెట్టి తిన్నచోట శుద్ధిపెట్టి చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చాను. కిషన్ పడక గదిలో మంచం మీద పడుకునున్నాడు. రూపా, అక్కడ స్టూల్ మీద ఒకపొడి బరినుంది, అందుకో, నాకింతిచ్చి నువ్వు వేసుకో. బరిని అందుకొని ఒకపొడి అందివ్వబోయినున్న అడుగులు అతడికి 3 అడుగుల దూరంలోనే ఆగిపోయాయి. అతడి వాలకం చూసి అదిరిపడ్డాను. అతడిలో కలిగిన ఈ మార్పు మనసారా నేను వాంఛించిందే అయినా అదింత హఠాత్తుగా సంభవమవుతుందనుకోలేదు. నా గుండె దడదడా కొట్టుకోసాగింది. కిషన్ మెరుపుతీగలా లేచి నా చెయ్యందుకుని తన కేసి లాక్కున్నాడు. మరుక్షణమే అతని గాఢ పరిష్వంగంలో బంధింపబడ్డాను. ఆవేశంగా నన్ను గుండెలకు హత్తుకుంటూ అధరామృత పానం చేస్తున్న కిషన్ ప్రయత్నాన్ని కంగారుగా భయంగా వారించబోయాను. కిషన్ నా పెదవుల మీద వేలుంచి
మాట్లాడకు, అభ్యంతరం పెట్టకు. నన్నింత దూరం తెచ్చి నువ్వేం చెప్పినా నీటి చుక్కలు పడిన వేడి గ్లాసులు అవుతుంది నా పని అన్నాడు కౌగిలి ఇంకా బిగిస్తూ. పెళ్ళి పెద్దలు గొణుగుతూ అసహాయంగా కళ్ళు మూసుకున్నాను. పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు, మనసులు కలిశాయి. బస్, పెళ్లితో పనిలేదు. సాయంత్రం నువ్వు తోటలో చూసిన దృశ్యం గుర్తు తెచ్చుకో. ఏ తాళి కట్టి పువ్వును చేరబోయిందా తుమ్మెదా? స్వేచ్ఛలో ఉండే సుఖం ఈ మంత్రతంత్రాల్లో ఏది అన్నాడు. అదుపాజ్ఞం లేక స్వేచ్ఛగా పెరిగిన ఆ అమాయక పెద్ద మనిషి. ఆ వర్షరాత్రి కిషన్ తృష్ణకు నా కన్యత్వం అర్పించబడింది. ఒళ్ళు విరుచుకుంటూ మొత్తుగా కళ్ళు తెరిచి చూశాను. తొలి ఉషోదయాన్ని. నా పక్కన కిషన్ లేడు. వెతుకుతూ వెళ్లాను, దారి పక్కనున్న పచ్చిక మీద మెత్తగా అడుగులు వేస్తూ. రాత్రి కుంభవృష్టిగా కురిసిన వర్షం వల్ల పూల మొక్కలన్నీ నేల కొరిగాయి. ఆకులన్నీ మట్టి కొట్టుకునున్నాయి. నేలంతా పచ్చిపచ్చిగా ఉంది. దీర్ఘాలోచనలో మునిగి బావిగట్టు మీద కనిపించాడు కిషన్. కళావిహీనమై ఉన్న అతడి మ్లానవదనాన్ని చూసి ఆశ్చర్యపోయాను. కలవరపాటుతో పిలిచాను, బావా. రాత్రి చాలా తప్పుగా ప్రవర్తించాను కదూ? హీనస్వరంతో అన్నాడు. మగవాణ్ణి అనిపించుకున్నాను. రేపొద్దన్న నీకేదేనైతే ఎంత అవమానం నీకు, పెళ్లి కాకుండానే. బాధ వ్యక్తపరిచే అతడి మాటలను చిరునవ్వుతో తేల్చివేయబోయాను. అంత బాధెందుకు బావా? దగ్గరలో ముహూర్తం పెట్టించమని చెబుతాను మా వాళ్లతో. విచారమెందుకు? మీ వాళ్ళు అంగీకరిస్తారా రూపా? ఇల్లు లేదు, చారెడు భూమి లేదు, పైసా సంపాదన లేదు. నీ సుఖ సంసారం కోసం తాపత్రయపడే నీ తల్లిదండ్రులు నాకు కట్టబెడతారన్నది కలలోని వార్త కాదు. వెంటనే అమ్మా నాన్న ఒప్పుకోకపోవచ్చు. ఏమైనా అన్నయ్య ద్వారానే నా ముద్దు చెల్లుతుంది. ఎలాగూ ఆస్తి పంచిచ్చి నన్నిక్కడే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు అన్నయ్య. నీ బీదరికం సమస్య ఏమీ రాదు. ఒక కళాకారుడు, కీర్తిశాలి తన చెల్లెలికి భర్తగా లభించడం మహాభాగ్యమనుకుంటాడు అన్నయ్య. నాకు ఒక కళా సంపన్నుడు భర్తగా లభించడం నా జీవితానికి ఒక వరంగా భావిస్తున్నాను. కళా సంపద? పిచ్చిగా నవ్వాడు కిషన్. అది ఉన్నదేదో రాత్రే కొల్లగట్టబడింది. నా ఇన్నాళ్ల సాధన, తపస్సు రాత్రితో భ్రష్టములయ్యాయి. క్షణికావేశానికి లోబడి ఇన్నాళ్లుగా ఆర్జించిన సంపదనంతటినీ త్రుటికాలంలో కోల్పోయిన బికారిని. నేను ఒక సామాన్య వ్యక్తిని. అతడి కంఠం వణికింది. నేత్రాలు బాష్పపూరితాలయ్యాయి. శిఖరాగ్రం నుండి కిందకి తోయబడినట్లుగా, ఉత్కృష్ట జీవితం నుండి హీన జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా పరితపిస్తోన్న ఆ దీనమానవుణ్ణి చూసి నా హృదయం కదిలిపోయింది. ఊరికి వెలుపల కుటీరం నిర్మించుకుని నిర్మలంగా జీవిస్తోన్న కళాతపస్వి జీవితంలో మోహినీగ్రహంగా ప్రవేశించి అతడిని తపోభ్రష్టుణ్ణి కావించాను. అతని కళారాధన భగ్నపరిచాను. కళారాధకుడుగా అతడు చేసే ఆరాధన సౌందర్యపీఠాన్ని అధిష్ఠించిన దేవతగా అందుకోవడంలో ఉండే ఔన్నత్యం, ఉత్కృష్ట శాంతి సౌఖ్యాలు అతడు సంసారిగా, నేనతని సహధర్మచారిణిగా పొందగలనా? అతనిని ఉన్నత శిఖరం నుండి దిగజార్చి నా స్థానము హీనపరుచుకున్నాను చేజేతులా అని బాధపడ్డాను. పాపిని బావా, నిన్నీ స్థితికి ఈడ్చింది నేనే కదా అన్నాను సజల నేత్రినై. గతజల సేతుబంధనంతో ప్రయోజనమేమిటి? నిర్వేద భావంతో అన్నాడు. ఇక పెళ్లి సంగతేమో నువ్వే చూసుకో, త్వరగా తేలిపోతే మంచిది నిర్లిప్తంగా చెప్పాడు. అన్నయ్య వచ్చాడు నన్ను తీసుకుపోవడానికి. రూప రాత్రికడు చిక్కుబడిపోయిందా? వద్దామని చూశాను. నన్ను గేటు కూడా దాటడం లేదు. గాలి, వాన, ఉరుములు, మెరుపులు చూసి గేటు దాకా వచ్చిన వాణ్ణి వెనుతిరిగాను. రూపకు కూడా హడలే ఉరుములంటే. తలుపులు బిగించుకుని చెవిలో వేళ్లు దురిచి కూర్చునేది. మరి ఎలా ఉందో ఈ అడవిలో? అన్నయ్య మామూలు ధోరణిలో చెప్పుకుపోతున్నా నాకేదో దిగులుగా, భయంగా ఉంది. ఎంత విశ్వాసం! వయసొచ్చిన తన చెల్లెలు పరాయి మగాడితో ఒక రాత్రి గడిపిందంటే ఏమాత్రం సందేహించని మనిషిని నేను ఏమనుకోవాలి? ఎంత గొప్ప హృదయం! రూప 2 రోజులు నీ శిష్యరికానికి రాదోయ్. మా చిన్నమ్మ కూతురు వివాహం. నేను రూపా వెళుతున్నాం. మధ్యాహ్నమే ప్రయాణం అని నవ్వుతూ నా కేసి తిరిగాడు. మీ గురుగారి దగ్గర సెలవు తీసుకోరూపా. దిగులుగా చూశాను కిషన్ కేసి. శుష్కవదనంతో వీడ్కోలిచ్చాడు కిషన్. సీత పెళ్లికి నేను అన్నయ్య వెళ్ళాం. పెళ్లి వైభవంగా జరుగుతోంది. సీత తమ్ముడు పెళ్లి కొడుకుతో సరసాలాడుతూ పెళ్లి పందిరి నిండా నవ్వుల పువ్వులు నింపేస్తున్నాడు. చూస్తున్న అన్నయ్య మెల్లగా నా భుజం మీద చెయ్యి వేశాడు. అలా బావగారితో పరాచికాలాడి మురిసిపోగల అదృష్టం ఎప్పుడు కలిగిస్తుందో నా బంగారు చెల్లి అంటూ. అన్నయ్యకు నా మీద ఎంతటి ప్రేమాధిక్యం! అలాంటి అన్నయ్య నా కోరిక తీర్చడా? తప్పకుండా నా కోరిక చెల్లిస్తాడు. నా అన్నయ్య ఎంత మంచివాడు! నాలోని ప్రేమానందాలు పొంగి కన్నీటి రూపాను వెలువడ్డాయి. ఆశగా నా కేసి చూస్తూ అన్నయ్యతో, ఆ అదృష్టం నీ చేతిలోనే ఉందన్నయ్య అని చెప్పి
వరుడెవరో చప్పున చెప్పకుండా ఊరించి ఊరించి అన్నయ్యను ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యాలనిపించింది. కాని అంతమంది పెళ్లివారి ముందు ఎలా చెప్పగలను? పెళ్లిపీటల మీద పెళ్లికొడుకుతో పెళ్లికూతురు పరస్పరం క్రీగంట వీక్షించుకుంటూ చిరునవ్వులు విసురుకుంటుంటే తమాషాగా చూస్తున్న నేను అలా పెళ్లిపీటల మీద కిషన్ పక్కన నన్ను ఊహించుకుంటూ ఆనందసీమల్లో విహరించాను. భవిష్యత్తు ఊహల్లో సుందరంగా దర్శించడంలో ఎంత హాయి, ఎంత మాధుర్యం! వచ్చి 3 రోజులైంది. సాయంకాలం మా ప్రయాణం నిశ్చయించుకున్నాం. ఎక్కడ్నుండో ట్రాన్సిస్టర్ సంపాదించుకొచ్చాడు అన్నయ్య. ప్రతినిత్యం ఉదయం కాఫీతో రేడియో వార్తలు కలిపి సేవించడం అలవాటు అన్నయ్యకు. వార్తలు విననినాడు కాఫీ చప్పగా ఉంటుందతడికి. 2 రోజులుగా వార్తలు వినడం పడలేదేమో రేడియో ట్యూన్ చేసి ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు. అన్నయ్యకు కాఫీ అందించి కొంచెం కొంచెంగా కాఫీ సేవిస్తూ దగ్గరగా కుర్చీ జరుపుకుని వింటూ కూర్చున్నాను. ప్రసిద్ధ యువ చిత్రకారుడు శ్రీ కృష్ణన్ పాముకాటుతో దుర్మరణం చెందారని తెలపడానికి చింతిస్తున్నాం. ఆయన నిద్రపట్టని కారణంగా అర్ధరాత్రి వేళ తమ తోటలో తిరుగుతుండగా ఈ దుస్సంఘటన సంభవించింది. సకాలంలో చికిత్స అందక శ్రీ కృష్ణన్ మరణించాడు. అన్నయ్య కొయ్యబరిపోయాడు. తాగుతున్న కాఫీ కప్పు అలా చేతిలో ఉండిపోయింది. నా చేతిలోని కప్పు కిందపడి బద్దలైపోయింది. వేడి కాఫీ పాదాల మీద ఒలికి చురుక్కుమంది. శ్రీ కృష్ణన్ ప్రసారమైన తర్వాతి మాటలు నేను వినలేదు. కిషన్ బావా! గావు కేకవేసి ఒరిగిపోయాను. కళ్ళు తెరచి చూసేటప్పటికీ మంచం మీద చేర్చబడున్నాను. అన్నయ్య నా శిరస్సు ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు, ఆత్రంగా నా ముఖంలోకి చూస్తూ. నా ముఖం మీద తడింకా ఆరలేదు. పెళ్లివారంతా నా చుట్టూ గుమిగూడున్నారు. తెలివొచ్చిందా అంటూ. చెల్లాయ్, ఏమైందమ్మా? అన్నయ్య కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. నీరసంగా కళ్ళు మూసుకున్నాను. మూర్చెందుకొచ్చింది? ఆమెకు ఫిట్స్ వస్తుంటాయా? రేడియోలో వార్తలు వింటూ పడిపోయిందట. ప్రసిద్ధ చిత్రకారుడు కిషన్ చనిపోయాడని చెప్పారు. అతడేమైనా పరిచయం కాబోలు. కిషన్ బావా అంటూ మూర్చపోయింది. అతడు దగ్గర బంధువేమో. పెళ్లివారి రకరకాల వ్యాఖ్యానాలకు, సందేహాలకు, ప్రశ్నలకు అన్నయ్య ఇబ్బంది పడుతున్నట్లు అతని నుండి నిట్టూర్పులు వెలువడుతున్నాయి. ఆ మధ్యాహ్నమే బయలుదేరి మా ఊరు చేరుకున్నాం. ఎటువంటి సంకట పరిస్థితుల్లో బంధింపబడ్డాను నేను. ఎవరితో చెప్పుకోను నా బాధ. విధి వికటాటహాసానికి విచ్ఛిన్నమైపోయిన ఈ ప్రణయగాథ ఎవరికి వినిపించను. నా దుఃఖానికి లోకుల నుండి సానుభూతి పొందగల అర్హతైనా నాకు లేదే. దైవం ఎంత నిర్దయుడయ్యాడు. తలుపులు బిగించుకుని గదిలో నిశ్శబ్దంగా రోధించాను. కిషన్ తోటకు వెళ్లాలని బయలుదేరాను. సాయంకాలం వరండాలో కూర్చునున్నాడు నాన్న. ఎక్కడికమ్మా? అలా వెళ్ళొస్తాను నాన్న, షికారు. వెళ్ళు. కిషన్ తోట దిక్కుగా మాత్రం వెళ్లకు. ఆ పాము అక్కడక్కడే తిరుగుతుందట. ఎంత ప్రయత్నించినా చంపడానికి అలవి కావడం లేదట. దేవుడికి ఏ కొంచెం కరుణున్నా ఆ పాము చేత నన్ను కరిపించి నా కిషన్తో చేరుస్తాడు. ఆశోద్వేగంతో వెళ్ళాను. మాలిలేని తోట వెలవెలపోతున్నట్లనిపించింది. తోటలో అడుగు పెడుతుండగానే పెంపుడు జింకొచ్చి నా చీరపట్టి లాగసాగింది. ఒళ్లంతా నాకుతోంది. దాన్ని కౌగిలించుకుని వలవలా ఏడ్చాను. చెట్ల మీద ఆగిన పావురాలు గుంపులు గుంపులుగా వచ్చి వాలాయి, కోకోలాడుతూ. మా పోషకుడెక్కడా అని అడుగుతున్నట్లనిపించింది. ఆయన లేరమ్మా. మిమ్మల్ని దిక్కులేని వారిని చేసి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు. పక్షులతో, జింకలతో, మూగభాషతో నా బాధ చెప్పుకుని నిశ్శబ్దంగా రోధించాను. పక్షులకు గింజలు తెచ్చి చల్లుదామని కుటీరంకేసి సాగాను. దేవుడు లేని కోవెల్లా ఉన్న కిషన్ శూన్య కుటీరంలో అడుగు పెడుతూ ఉంటే ఎక్కడలేని దుఃఖం పొంగొచ్చింది. చిత్రఫలకం ముందు కిషన్ బొమ్మలు చిత్రిస్తూ కూర్చున్నట్లే మనసు భ్రమించింది. పక్షులకు ఆహారం అందించి వాటి రెక్కలు నిమురుతుంటే ఏదో ఊరట కలుగుతోంది మనసుకు. కిషన్ కుటీరంలో నివసిస్తూ, అతడు తిరిగిన చోట తిరుగుతూ, అతడి తోట పెంచుతూ, అతడి పెంపుడు జంతువుల్ని సాకుతూ, అతడికిష్టమైన పనులు చేస్తూ, అతడి భావ సాన్నిహిత్యం దృఢం చేసుకోవడంలో నా జీవితం గడపాలని కోరికగా ఉంది. కానీ ఈ స్థలంతో నా అనుబంధం, స్థల యజమానితో నా అనుబంధం గురించి లోకులకి ఏ విధంగా తెలియపరచగలను? నా గాథ, నా బాధ నాలోనే దాచుకుని కుమిలి కృశించిపోవడం కన్నా మార్గాంతరం ఏముంది నాకు? ఓ భగవాన్, నీదెంత కరుకుగుండే! ఈ పాత్రనింత కఠినంగా సృష్టించావెందుకయ్యా? బావిగట్టు మీద కిషన్ విషన్నవదనంతో కూర్చున్నట్లనిపించింది. బావా అంటూ పరిగెత్తాను. ఎత్తుగా ఉన్న రాయి తగిలి కింద పడ్డాను. ఎక్కడ నా కిషన్? ఆ రాత్రి తర్వాత కిషన్ ఎంత బాధపడ్డాడు. అతడు కళాదేవతకు చేసిన అపరాధానికి ఆమె ఆగ్రహించి ఆ పామును పంపించిందేమో. అతడి మృత్యువుకు నేనే కారణమేమో. కిషన్కు తోట పనిలో అప్పుడప్పుడు సాయం చేస్తోన్న రాముడొచ్చాడు.
అయ్య పోయాడు తల్లి అంటూ విలపించాడు. ఒకరు జోలికి పోయినవాడు కాదు, ఒకరిని నొప్పించినవాడు కాదు. ఋషిలాంటి అయ్యకు ఎంతటి చావు రాసిపెట్టాడు భగవంతుడు. నోట్లో గుడ్డ కుక్కున్నాడు. ఆ వేళ తోటకు నీళ్లు తడుపుతూ ఉండగా చీకటి పడిపోయింది. ఇక్కడే తిని పడుకో, అన్నం పెడతాగాని అన్నాడయ్యా. తిని పడుకున్నాను. అర్ధరాత్రి వేళ అయ్య మూలుగుతూ వచ్చాడు. ఏమైందంటూ లేచి కూర్చున్నాను. నిద్రపట్టక తోటలో తిరుగుతూ ఉంటే పురుగు ముట్టిందిరా అన్నాడు. లబో దిబోమంటూ లేచి ఊళ్ళోకి పరిగెత్తబోయాను. కంగారు పడకు, కరిచిన చోట ఘాటు పెట్టాను. చుట్టంటించువు, కాలుస్తాను అన్నారు. చుట్ట ముట్టించి గాయం మీద నేనే కాల్చాను. ఏం పాంబాబు అని అడిగాను. చీకట్లో గుర్తుపట్టలేదన్నారు. మాయనిద్ర ఒకటే తరుముకొచ్చింది. తెల్లారి మేల్కునేసరికి అయ్యగారు నొరగలు కక్కుతూ ఉన్నారు. ఊళ్ళోకి పరిగెత్తబోయాను. బ్రతకాలని లేదురా అన్నాడయ్యా. అయ్యమాట లక్ష్య పెట్టకుండా ఊళ్ళోకి పరిగెత్తి వైద్యుణ్ణి పిలుచుకొచ్చే వరకు అంతా అయిపోయింది. బ్రతకాలని లేదురా అన్న మాట నా హృదయానికి సోలంగా గుచ్చుకుంది. తనను మనసారా ప్రేమించి నమ్మిన రూపను ఈ విషమ పరిస్థితుల్లో నిలబెట్టి తను వెళ్ళిపోవడానికి మనసెలా అంగీకరించిందో నా హృదయం ఆక్రోశించింది. అయ్యగారి చావు కబురు తెలిసి ఎంత జనం అబ్బా! నిమిషాల మీద కార్లలో వచ్చి వాలారు పెద్ద పెద్ద బాబులు. ఆ కట్టికి ఎన్ని చేస్తే ఏం, ఆయన బ్రతికొండగా ఏకాకే కదా. చచ్చినాక అందరూ బంధువులే, పరిచేస్తులే, స్నేహితులే. పూలమాలలు అలంకరించి వైభవంగా ఊరేగింపు చేసి శ్మశానానికి కొనిపోయి దహనం చేశారు. గొప్ప మాట చెప్పాడు చిన్నవాడైనా. చీకటి పడకుండానే వెళ్ళిపోండి తల్లి, పాపిష్టి పాము నిన్న పొద్దున్న అదిగో ఆ కనిపిస్తున్న పొట్టలోకి జారుతూ కనిపించింది. రాముడి ఇంటికి వెళ్ళిపోయాడు. పొట్టదిక్కుగా పరిగెత్తాను. నన్ను నా దైవంతో చేర్చు నాగదేవత అంటూ కనిపించిన రంధ్రంలో అలా చేయి దూర్చాను. పాము కరవలేదు. ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది. పొట్టను కౌగిలించుకుని బావురుమని ఏడవసాగాను. ఎంత నిర్దయ నీకు! నా దైవాన్ని కాటువేసి నన్ను నరక జీవితం పాల పడేశావు. నా బాధ తీర్చవెందుకు? విలపిస్తూ ఎంతసేపు పడున్నానో తెలీదు. రూపా! అన్నయ్య కరుణ స్వరం విని గబగబా కన్నీళ్లు తుడుచుకున్నాను. అన్నయ్య దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. లేరూపా, విలపిస్తే పోయినవాడొస్తాడా? అన్నయ్య ఊరడింపు మాటలకు గట్లు తెంచుకుంది నా కన్నీరు. చ ఏడవకు రూపా, కన్నీరు తుడిచాడు. కిషన్తోటి నా గురుశిష్య సంబంధమే ఊహించాడో, అతడితో నా స్నేహబంధమే భావించాడో గాని నా దుఃఖం చూసి కదిలిపోయాడు. కాని అంతటి ఉత్తమ వ్యక్తిని మనం జీవితంలో చూడలేం. అన్నయ్య కంఠం గదగదమైంది. అక్కడ కూర్చుని మాట్లాడుతున్నట్లుగా, ఇక్కడ నిలబడి నవ్వుకుంటున్నట్లుగా ఇంకా కళ్ళు భ్రమపడుతూనే ఉన్నాయి. కిషన్ బావ మనల్ని వదిలిపోయాడంటే కలలా ఉందన్నయ్య. అనుకున్నది కాదు కదా. ఆడుతూ పాడుతూ ఉన్నవాడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. అంత్యదర్శనమైనా చేసుకోనోచని దురదృష్టవంతులం. అదృష్ట దురదృష్టాలు మన చేతిలోనివి కాదు కదా. ఏం చేస్తాం లే. చీకటి పడింది. చెయ్యి పట్టి లేపి నడిపించాడు. సెలవులైపోయాయి. నేను అన్నయ్య వెళ్ళిపోయాం. నా మనస్సు పూర్తిగా చదువులో నిమగ్నం చేసి నా బాధ మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. కొన్నాళ్లుగా ఒంట్లో చురుకుదనం లేకుండా పోయింది. ఒకనాడు బాగా జ్వరం వచ్చింది. లేవకుండా మంచం పట్టాను. డాక్టర్కు చూపించి మందిప్పించేందుకు ఎవరూ దగ్గర లేరు. అన్నయ్య లేడు. నాన్నకు సుస్థిగా ఉందని ఉత్తరం రావడం వల్ల చూసి రావడానికి వెళ్ళాడు. సాయంకాలం రత్నొచ్చింది. ఆ రోజు నేను కాలేజీకి రాని కారణం తెలుసుకోవడానికి. నా పరిస్థితి చూసి కంగారు పడింది. మీ అన్నయ్య లేడు? నాన్నకి సుస్థిగా ఉందని ఉత్తరం వచ్చింది. చూసి రావడానికి వెళ్ళాడు. రేపొస్తానని చెప్పాడు. రత్న ఆత్రంగా తన కారులో వెళ్ళింది డాక్టర్ని తీసుకురావడానికని. డాక్టరు రత్న గదిలో అడుగు పెట్టేసరికి వాంతి చేసుకుని ఆయాసపడుతున్నాను. రత్న నీళ్ళిచ్చింది. నోరు కడుక్కుని నీరసంగా పక్క మీద పడుకున్నాను. డాక్టరు పరీక్ష చేశాడు. బయటికి వెళుతూ రత్నను తీసుకుపోయాడు. నా గుండెదడ ప్రారంభమైంది. తిరిగొచ్చిన రత్నముఖంలో ఎంత కాఠిన్యం, ఎంత జుగుప్స! చి అంటూ దబాలన కూలబడింది కుర్చీలో. ఏం చెప్పారు డాక్టర్ గారు? కళ్ళు మూసుకుని ఉదాసీనంగా ప్రశ్నించాను. నాకు తెలుసు ఆయన ఏం చెప్పారో. నీ పాపపు పని బయటపెట్టారు. వికటంగా అరిచింది. అరవదు. అన్నయ్యను ప్రేమిస్తున్న నిప్పులాంటి మనిషి రత్న. రత్న నా క్లాస్మేట్, నా ప్రాణ స్నేహితురాలు. వాళ్లది సిటీకి సమీపంలోనే ఓ గ్రామం. తల్లికి ఒక్కగానొక్క బిడ్డ. తండ్రి లేడు. మంచి స్థితిపరులు. తల్లి పల్లెటూళ్ళలోనే ఉంటోంది. రత్న ఇక్కడే స్వంతింట్లో ఉంటూ చదువు సాగిస్తోంది. రత్నకు నా మీద ఎంతటి అభిమాన స్నేహ వాత్సల్యాలున్నా నేను చేసిన పనిని క్షమించదని నాకు తెలుసు. ఇంతటి పాప పని చేయడానికి నీకేం కర్మొచ్చిందే? ఆ మాత్రం నిగ్రహం లేకపోతే మీ వాళ్ళు పెళ్లి చేయలేకపోయారా? ఇంత నీచానికెందుకు పాల్పడ్డావు? రత్న ముందు నేరస్తురాలి వలె తలవాల్చడం తప్ప నా తప్పు సమర్థించుకోగల శక్తి నాకు లేదు.
ఇది బయటపడితే నీ కుటుంబానికి ఎంత తలవంపు. నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న మీ అన్నయ్య ఏమనుకుంటాడు? చిచ్చి, ఎందుకు బ్రతకాలి ఇలాంటి నీచ బ్రతుకు? చేత్కారం చేసి చరాలను వెళ్ళిపోయింది రత్న. అవును, ఎందుకు బ్రతకాలి? అందరికీ తలవంపులు తెచ్చే బ్రతుకు అనుకున్నాను. నా కిషన్ పోయినప్పుడే నాకు జీవితేచ్చిపోయింది. ఎవరికోసం బ్రతకాలి? ఇది అన్నయ్యకు తెలిస్తే ఎంత బాధపడతాడు? ఆ నిష్కళంక ప్రేమమూర్తి ముందు తలెత్తుకోగలనా? వృద్ధాప్యంలో అడుగుపెట్టిన తల్లిదండ్రులు కూతురి ప్రయోజకత్వం బయటపడితే వారి గుండెల్లో దావాగ్ని రగులుతుంది అనడంలో సందేహం లేదు. ఈ మచ్చతో వారి జీవితాలు నిలవడమే కష్టం. లేని సత్తువు తెచ్చుకున్నాను. పెరటి నూతి దగ్గరకు నడిచాను. నడుముకు కొంగు బిగించాను. రత్న పరుగునొచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. రూపా, గర్జించింది. ఇటువంటి పని ఏదో చేస్తావనే తిరిగొచ్చాను. అనుకున్నంత పని జరిగింది. నీరసంగా మూలిగి అసహాయంగా చూశాను రత్న ముఖంలోకి. ఏంటి సాహసం రూపా? అనునయంగా ఆవేశంగా అంది రత్న. తప్పు చేశావు. శిక్ష అనుభవించడం నీ వంతు. కాని అందుకు ఇతరుల్ని బలి చేయడానికి నీకేం హక్కుంది? నీ దారిని నువ్వు పోయినట్లా వృద్ధులైన నీ తల్లిదండ్రులకు అంత్యకాలంలో కడుపు శోకం పెట్టిందనివి కాదు. నీ మరణంతో మీ అన్నయ్యకి పిచ్చెక్కుతుంది అనడంలో సందేహం లేదు. నాకెంతకంటే మార్గాంతరం లేదు రత్న. బ్రతికుండి వారికి తలవంపులు తెచ్చే కన్నా నేను వారికి ప్రసాదించబోయే దుఃఖం ఎక్కువ బరువు కాదు. నన్ను వదిలే రత్న, వదిలే. ఆహా, వదలను. నిన్ను వదలను, వాణ్ణి వదలను. అసలు సంగతి చెప్పు. వాడెవడు? ముక్కుపట్టి 3 చెరువులు నీళ్లు తాగించి 3 ముళ్ళు వేయించేదాకా విశ్రాంతి తీసుకోను. భీషణ ప్రతిజ్ఞ చేసింది. నీ వంటి స్నేహితురాల్ని కలుగున్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. కాని నేనంతటి అదృష్టానికి నోచుకోలేదు రత్న. నువ్వు అతన్ని తీసుకురాలేవు. విరక్తిగా నవ్వాను. అంతటి మొనగాడా? అది చూస్తాను. మగవాడై ఉంటే మీసాల మీదకి చేతులు పోయేవి. నవ్వొచ్చింది రత్న అనుమానానికి, ఆత్మవిశ్వాసానికి. ముందు నువ్వు ఇంట్లోకి పద. బలవంతంగా నన్ను ఇంట్లోకి ఈడ్చుకుపోయింది. మంచం మీద కోలేసి, ఇక చెప్పు, అతడెవరు అని అడిగింది సూటిగా, నా ముఖంలోకి గుచ్చి చూస్తూ. ఎన్నాళ్ళు దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. రత్న అంటూ కౌగిలించుకుని వలవలా ఏడ్చాను. అతడు ఎవరని, ఎక్కడున్నాడని చెప్పను? ఈ లోకంలో ఎక్కడున్నా సరే వెతికి. లోకంలో ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. విషాదంగా నిట్టూర్చాను. కిషన్ వృత్తాంతం విని ప్రాణం లేనిదాల్లా కాసేపు కుర్చీలో కూలబడిపోయింది రత్న. ఇంతటి అభాగ్యురాలు అనుకోలేదు. గాద్గదంగా అంది. నీళ్లు నిండిన కళ్లతో నా కేసి చూస్తూ, పూలబాట కావలసిన నీ జీవితం దైవమే నిప్పులు పోశాడు. దానికి ఎవరేం చేయగలం? అందుకే నన్ను నా నిశ్చయానికి వదిలేయ్, జాలిగా ప్రార్థించాను. రూపా, తిరిగా మాట అనకే. రత్న బేలగా నన్ను కౌగిలించుకుని ఏడవసాగింది. అవును, దానికి నా మీద అంత ప్రేమ, మా స్నేహం అంత బలవత్తరమైంది. నువ్వు ప్రాణం తీసుకుంటే యువతల ఎవరి ప్రాణాలు నిలవవు. అందరూ ఏ నిద్రమాత్రలో మింగి నిన్ను చేరతారు. మరి నా పరిస్థితి ఎలాంటిదో ఆలోచించు. ఆలోచిస్తున్నాను. రత్న కొంచెం సేపాగంది. మందు తీసుకో. దెబ్బతిన్న పాములా సుళ్ళు తిరిగిపోయింది నా హృదయం. అసంభవం. ఆవేశంగా అన్నాను. చస్తే సంతోషంగా చస్తాను గాని ఆ పని చేయను. అయితే బిడ్డను కని పెంచుతావా? కోపంగా అడిగింది. పసిబిడ్డకు బుద్ధి చెబుతున్నట్లు అంది రత్న. అంతకంటే అందరికీ ఇంత విషం సప్లై చేసి నువ్వెంత తించావు. కానీ అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మనసు రాయి చేసుకో. చెప్పినట్లు విను. కొన్నాళ్లలో జరిగిన గాథ మాసిపోతుంది. ఆ పైన నీ తల్లిదండ్రులు నిశ్చయించిన వరుణ్ణి అంగీకరించి సంసారంలో పడిపో. డాక్టర్తో మాట్లాడి కుదుర్చుకునొస్తాను అంటూ లేచింది. రత్నను పట్టుకుని హృదయ విదారకంగా విలపించాను. దయచేసి ఆ పని మాత్రం చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కిషన్కు ప్రతిబింబంగా, అతడి స్మృతి చిహ్నంగా నా గర్భంలో పెరుగుతోన్న చిన్ని పాపను లోకం చూడకముందే కసాయి హృదయంతో రూపు మాపలేను. ఆ పని నా వల్ల సాధ్యం కాదు. స్మృతుల కోసం పోకులాడితే నీ జీవితం నాశనమవుతుంది రూపా. సాధ్యమైనంత మట్టుకు ఆ సంఘటనలను విస్మరించడానికి నువ్వు ప్రయత్నించాలి. నా జీవితం ఏనాడో నాశనమైంది. ఈ ఒక్క ఆశను చిగురు పెట్టకుండా నాశనం చేయడానికి ప్రయత్నించుకో. చేతులు జోడించి అర్థించాను దీనంగా. సరే. కర్తవ్యనిష్టతో రత్నముఖం గంభీరమైంది. కానీ ఒక షరతు. బిడ్డను కనగానే త్యజించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు అందుకు ఒప్పుకుంటే అంతవరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడతానని మాటిస్తాను. ఆలోచించాను. చచ్చి నా వారిని దుఃఖంలో ముంచి పోవడం కన్నా, బతికుండి నా వారికి తలవంపులు తెచ్చే కన్నా, గర్భవిచ్చిత్తి ప్రయత్నం కన్నా రత్న చూపిన మార్గం హాయిగా ఉంది. ఎక్కడ పెరిగినా నా కిషన్ ప్రతిరూపం ఈ లోకంలో నిలిస్తే చాలు. నన్ను కరుణించి నా జీవితానికి వరమివ్వడానికి వచ్చిన దేవతవు రత్న అన్నాను రత్న భుజాలు పట్టి ఊపుతూ. 2 నెలల వరకు నీ రహస్యం దాచడానికి ప్రయాసపడనక్కర్లేదు. ఈ 2 నెలల్లో పరీక్షలు కూడా అయిపోతాయి. తర్వాత 4 నెలలు.
ఊళ్ళు చూడాలన్న నెపంతో నిన్నిక్కడి నుండి తీసుకువెళతాను. కార్యక్రమం వివరించింది రత్న. పరీక్షలు సంతృప్తిగా రాశాం. నేను రత్న. ఇద్దరికీ క్లాస్ వస్తుందన్న భరోసా ఉంది. సాయంకాలం రత్నొచ్చింది. అన్నయ్య నేను హాల్లో కూర్చున్నాం. నాకంటే ముందు అన్నయ్యే ఆహ్వానించాడు చిరునవ్వుతో. రా రత్న, కూర్చో అంటూ. నా కోసం తరచూ ఇంటికి వస్తూ పోతుండడం వల్ల రత్నకు అన్నయ్యకు పరిచయ స్నేహాలు అభివృద్ధి చెంది ఇరువురి అంతరంగాలు అనురాగ వల్లరిలో బంధింపబడ్డాయని నాకు తెలుసు. వారికి ఏకాంతం కల్పించాలన్న ఉద్దేశంతో పనివంకతో ఇంట్లోకి వెళ్ళాను. బయట గదిలో వారి సంభాషణ వినబడుతూనే ఉంది. కిటికీ పక్కగా నిల్చుని వారిద్దరినీ ఓరగా చూస్తూనే ఉన్నాను. పరీక్షలైపోయాయి. ఏంటి తర్వాత ప్రోగ్రాం? అన్నయ్య నవ్వుతూ అడిగాడు. సెలవుల్లో మీ ప్రోగ్రాం ఏమిటి? ఎదురు ప్రశ్నించింది రత్న. అబ్బో, నాకు పనులకేం తక్కువ లేదు. ఏంటి అన్ని పనులు? రూప చదువైపోయింది. ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాను. నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 నేను వరించిన అమ్మాయికి అంగీకారమైతే గృహస్థాశ్రమ ప్రవేశం చేయడం. నెంబర్ 3 రూప కళ్యాణం. ఉత్సాహంగా చెప్పాడు. మీ హృదయం దోచుకోగలిగిన అదృష్టవతి ఎవరో? ఓరగా చూసింది. ప్రేమికులకు ఇదొక వెర్రి. తమ హృదయానికి తెలిసిన విషయమే అయినా ప్రియుల నోట్ నుండి వింటేనే గాని హాయి లేదు. చెప్పనా? చిలిపి చూపులతో కవ్విస్తూ అడిగాడు. నా హృదయాన్ని దోచుకున్న దొంగ ఇదిగో అంటూ రత్న చేయి పట్టుకున్నాడు అన్నయ్య. అసలు దొంగ ఎవరో ఇప్పుడెందుకు చెప్పడం కాని ఆమె అంగీకరించకపోతేనో? వస్తున్న నవ్వును పంటి కింద నొక్కిపెట్టి గంభీరంగా అంది రత్న. భలే గడుసుపిల్ల. అన్నయ్య కొంటిగా నవ్వుతూ రత్న చెక్కిల మీద చిటికి వేశాడు. మరొకసారి దొంగవయ్యావు. అంగీకరించకపోతే ఆ బుగ్గలు గులాబీలు పుయ్యవు. చాలండి చమత్కారం. ఆనందంతో సిగ్గుతో రత్నముఖం ప్రఫుల్లమైంది. అంగీకరించదే అనుకోండి అంది సాగదీస్తూ. సన్యాసాశ్రమం నాలాంటి వాళ్లకు తొందరగా ప్రవేశమిస్తుంది. గమ్మత్తుగా ముఖం వేలాడేసుకున్నాడు. పాపం, లోకంలో ఆడపిల్లలకు కరువొచ్చినట్లు తమాషాగా పెదవి విరిచింది. ఎందరున్నా నా రత్నకు సాటిరారు. భక్తుడి నిష్కళంక ప్రేమకు మెచ్చి దేవత వరమిస్తుంది. కోరిన అమ్మాయిని పెళ్లాడి గృహస్థ జీవితం సాగించు. ధన్యోస్మి అన్నాడు. రూప పెళ్ళన్నారు, సంబంధం చూశారా? ఏది? రూప అనుమతితో వరుడి కోసం వేట సాగించాలి. ఏం పెళ్ళో! రూప ఎలాగైపోయిందో చూశారా? ఏమైంది? కంగారు పడ్డాడు అన్నయ్య. ఆ ముఖంలో నవ్వు లేదు, ఉత్సాహమూ లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలతో పరధ్యానంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కారణం కనుక్కోలేకపోయాను. ఏమైంది తెలీదు. ఈ పరిస్థితుల్లో అది పెళ్లికి ఒప్పుకుంటుందని అనుకోను. నిజమే. అన్నయ్య దీర్ఘంగా నిట్టూర్చాడు. రూప అలాగైపోవడానికి కారణం ఉంది. 4-5 నెలలప్పుడు కిషన్ అకాల మరణం గురించి నువ్వు వినే ఉంటావు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన చిత్రకారుడతడు. మా ఊరివాడే, బంధువు కూడా. అతడి దగ్గరికి చిత్రలేఖనం నేర్చుకుంటానని వెళ్లేది రూప సెలవుల్లో వెళ్ళినప్పుడు. కిషన్ ధన సంపద లేకపోయినా రూప సంపదకు, విద్యా సంపదకు లోటు లేనివాడు. రూపకు అతడు యోగ్యుడని భావించాను. రూప కూడా అతడిని ప్రేమిస్తుందని గ్రహించాను. ఒకనాడు రూప కిషన్తో తన వివాహ ప్రస్తావన తెస్తుందని, అందుకు మనపూర్వకంగా అంగీకరించాలని అనుకున్నాను. వారిద్దరి సుఖ సంసారానికి సర్వ సౌఖ్యాలు ఏర్పరచాలని మురిశాను. రూపను ఎవరికిచ్చి చేసినా నా ఆస్తిలో సగం దానికిచ్చి మా ఊళ్ళోనే పెట్టుకోవాలని ఆశించాను కనుక కిషన్కిచ్చి చేస్తే ఒకే ఊళ్ళో ఉంటుందని, ప్రతినిత్యం చూసుకోవచ్చునని అనుకున్నాను. అందరి ఆశల్ని తెంచివేసి కిషన్ పాముకాటుతో చనిపోయాడు. ఇంకా అదృష్టం, అప్పటి రూప దుఃఖం చూసి పిచ్చిదే అవుతుందనుకున్నాను. దైవం ఒకంత దయతలిచాడు. అప్పట్నుండి అదలా కుమిలిపోతోంది. చూసి చూడనట్లు ఉంటున్నానే గాని లోపల వేదన పడుతూనే ఉన్నాను. అన్నయ్యది అంత నిండు హృదయం. కిషన్తో నా ప్రేమను గురించి తెలిసినా ఎన్నడూ బయటపడలేదు. ఆశ్చర్యపోయాను. తెలుసుండి రూప వివాహానికి సుముఖత చూపుతుందని ఎలా అనుకోగలిగారు? అన్నయ్య మౌనం వహించాడు. అందుకనే నేనొక కార్యక్రమం నిర్ణయించాను. రూపను వెంటబెట్టుకుని తిప్పుకొస్తాను. ప్రసిద్ధ దేశాలన్నీ చూసొస్తాం. ఈ ప్రయత్నంతో రూపలో మార్పు తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను. రత్న, నీ మేలు జన్మలో మరిచిపోను. అన్నయ్య ఆనందాతిరేకంతో రత్న చెయ్యి అందుకున్నాడు. రూప నా ప్రాణం. అది బాధపడ్డం నేను సహించలేను. అతి మృదువైంది దాని హృదయం. తగిలిన దెబ్బ మామూలుది కాదు. దాన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత ఈ క్షణం నుండి నీకు అప్పగిస్తున్నాను. అన్నయ్య కళ్ళల్లో నిండిన నీళ్ల తళతళలతో నా మీద అతడికి ఎంత ప్రేమో వెల్లడవుతోంది. నేనెంత అదృష్టవంతురాల్ని! దేవుడు వంటి అన్నయ్యను కలిగొన్నందుకు రత్న నిజంగా రత్నమే. కర్తవ్య నిష్ఠ, లక్ష్య సాధన దాని సొత్తు. రత్నే లేకపోతే నేను ఏమైపోదునో. రూప కళ్యాణంతోనే మన కళ్యాణము.
ఓకే. ట్రేలో కాఫీ తీసుకుపోయి రత్నకు అన్నయ్యకిచ్చి నేనొకటి తీసుకుని కూర్చున్నాను. మరనాడు అన్నయ్య ఊరికి వెళ్ళడానికి, నేను రత్న యాత్రకు బయలుదేరడానికి నిర్ణయమైంది కార్యక్రమం. 2 నెలల తర్వాత కలకత్తాలో ఉన్నాం. రాసి తెప్పించుకున్న మనీ ఆర్డర్‌తో పాటు అన్నయ్య నుంచి ఓ ఉత్తరం కూడా వచ్చింది. రత్న యూనివర్సిటీకి రెండవదిగాను, నేను క్లాస్తోనూ పాసయినందుకు అభినందనలు తెలుపుతూ సరైన అడ్రస్ ఇస్తే తను పలానా నాటికి ఇక్కడికొస్తానని, రూపను చూడబుద్ధి వేసిందని రాశాడు. దిక్కు తోచకుండా పోయింది మాకు. అన్నయ్య వస్తే ఇంతా వ్యర్థం. సమస్య ముందు పెట్టుకుని సతమతమవుతున్నాం. కడుపులో చేయి పెట్టినట్లు మెలిపెట్టినట్లు కాసాగింది. నడుం మీద చేయి పెట్టుకుని భారంగా గదిలో పచార్లు చేసాగాను. ఏంటి సంగతి? అనుమానిస్తూ అడిగింది రత్న. అదే ఏంటో చెప్పలేక నవ్వేసి ఊరుకున్నాను. 2 నెలల ముందు కలిగిన బిడ్డను ఏం చెయ్యాలని సతమతమవుతుంటే భగవంతుడే తీరుస్తున్నట్లున్నాడు. శిశువు బ్రతికి పుట్టదన్న సంతోషంతో నర్సు కోసం పరిగెత్తింది రత్న. నర్సుతో గదిలో కడుగు పెట్టిన కొన్ని క్షణాలు కొయ్యబారి నిల్చుండిపోయింది. బాబుకు స్నానం పోసి నా పక్కలో పడుకోబెడుతున్న నర్సుతో అంది రత్న. 7వ నెల. బిడ్డ బ్రతికి పుడతాడనుకోలేదు. 7వ నెలలో పుట్టిన బిడ్డకు ప్రాణగండమేమీ ఉండదు. అదేదో దైవమాయలా భావిస్తోన్న రత్న సందేహం తీర్చివేసింది నర్సు. బాబుకు 7 రోజులు నిండాయి. బాబును ఏ అనాథ శరణాలయంలోనో చేర్చి ఇంటికి వెళ్ళిపోవాలన్న రత్న ఆలోచన నన్ను కలవరపెడుతోంది. బాబును చూసుకుంటుంటే నా కిషన్ బతికొచ్చినట్లుగా ఉంది. బాబును ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్దులాడుతున్నాను. రత్నొచ్చింది. దాన్ని దగ్గరికి పిలిచి బాబును చూపించాను. అంతా తండ్రి పోలిక. రంగు మాత్రం నాదొచ్చింది. చూడు, ఆయన ఫోటో చూసావుగా? రత్న ముఖం చిట్లించింది నా ఆనందోద్వేగం చూసి. అంతా తండ్రి పోలిక. తండ్రి ఎవరినీ నొప్పించినవాడు కాదుగా. 2 నెలలు ముందుగానే నా బరువు తీర్చి తండ్రి పేరు నిలబెట్టాడు. అమ్మ కష్టం చూడలేడు నా బాబు. బాబును గుండెలకద్దుకొని పొంగిపోతున్నాను. మాతృ వాత్సల్యంలో ఎంతటి మాధుర్యం! రూపా! రత్నకాంఠం కటువుగా ధ్వనించింది. ప్రేమ ఇవ్వడానికి పొందడానికి కొందరికి అర్హతున్నా అధికారం ఉండదు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కన్నీరు చూసి కదిలిపోయింది రత్న. వాడిపై మమత పెంచుకోకు రూపా. వాడెంత నీకు ప్రియమైనా, వాడికి నువ్వెంత కావలసినా మీ తల్లి బిడ్డలకు వియోగం తప్పదు. జాలిగా నిట్టూర్చింది. రత్న కళ్ళల్లోనూ అశ్రువులు నిండాయి. మరురోజు రైలెక్కాం. గంటసేపు పోరు పెట్టి పెట్టి కన్నులు మూశాడు బాబు. రాత్రి 2 గంటల వేళ నాకు నిద్ర తూగుతోంది. బాబును రత్నకిచ్చి రగ్గు కప్పుకొని పడుకున్నాను. తెల్లవారి రత్న లేపే వరకు ఒకటే మొద్దు నిద్ర. లేరోపా, బాబుకు పాలు పట్టు కడుపు నిండా. రత్న చేతుల నుండి బాబునందుకుని పాలు పట్టాను. వాడికి కడుపు నిండిందేమో కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆట మొదలుపెట్టాడు. లేలే, నీ బాబు ఆటపాటలు చూసి మురిసిపోయే భాగ్యం నీకు లేదు అంటూ నా ఒళ్ళో నుండి బాబును లేపి బెరత మీద పొత్తిలి పరిచి పడుకోబెట్టింది. సూట్ కేసు బెడ్డింగు ఎప్పుడు మార్చిందో మరో పెట్లోకి. పద. నా వెను తట్టింది. సంగతి అర్థమయ్యేసరికి నా గుండె ఆగిపోయినంత పనైంది. ఇలా అర్ధాంతరంగా నా బాబును వదిలేలేను. ఆకలైతే బాబుకు పాలెవరు పడతారు? బాబును ఎత్తుకోబోయిన నా రెక్కపట్టి లాగింది రత్న. దబ్బున పద, అతడొస్తాడు. చెప్పిన మాట విను. ఎవరు? చదువు సంస్కారము ఉన్న ఒక మానవుడు. బాబుకు అన్యాయం జరగనీయడని నా ఆత్మ చెబుతోంది. టీ తాగడానికి దిగాడు. అతడొచ్చేలోగా మనం వెళ్ళిపోవాలి. బాబు, నా బాబు. బాబును గాఢంగా గుండెలు కదుముకున్నాను. ఆవేశంగా దుఃఖం పొర్లుతుండగా ముద్దు పెట్టుకున్నాను. నిన్ను విడిచి ఎలా పోనురా తండ్రి? ఆకలేసి ఏడిస్తే నీ చిన్ని పట్టుకు పాలు పట్టడానికి అమ్ముండదు కదా నాన్న అన్నాను. పిచ్చిదాన్లా ఏమేమో అన్నాను. బాబును నా చేతుల నుండి లాగి బెరత మీద పడుకోబెట్టింది రత్న. రత్న నా చేయి పట్టి లాగుతుండగా బాబును గాఢంగా చుంబించి జలజల కన్నీళ్లు రాలుస్తూ వెళ్ళిపోయాను. అబ్బా, ఎంత దురదృష్టకరమైన అనుభవం! సంధ్య వాలుతుండగా రత్న ఊరు చేరాం. రత్న ఇంటి ముందే వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. నాడు గోకులాష్టమి. మా బండి ఇంటి ముందాగినప్పుడు ఉట్లు కొడుతున్నారు. యశోదాదేవి కడ గోకులమందు మురిపెంగా అల్లరిగా పోకిరిగా పెరిగాడు చిన్ని కృష్ణుడు. కాని కన్నతల్లి దేవకీదేవి బిడ్డకు దూరమై ఆమె పొందిన సంక్షోభం ఎంత దుర్భరమైంది. రత్న చెప్పిన మాటలకు బాబు సుఖంగా ఉండగళ్ళని ధైర్యం వహించినా నా కడుపు శోకం తీరేదెలాగా? ఈ పాల బరువును భరించేదెలాగా? అన్నయ్యొచ్చి నన్ను తీసుకువెళ్లాడు. అమ్మ ద్వారా పెళ్లి ప్రస్తావం తెచ్చాడు. కొంతకాలం ఆగమని చెప్పాను. కొన్నాళ్లపాటు ఉద్యోగం చెయ్యాలని సరదాగా ఉంది అన్నాను. నా పట్టుదల మీద రత్నకు అన్నయ్యకు వివాహం జరిగింది అదే నెలలో. రత్నం మా ఇంటికి కాపురానికొచ్చింది. అన్నయ్య ఉద్యోగం వదిలేసి ఇంటి దగ్గరే ఉంటూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ నాన్న కొంతకాలం కాలం గడిపే అవకాశం కల్పించాడు.
అప్పుడప్పుడు బాబును తలుచుకుంటూ ఏడవడం చూసి తమ ఊరివాడిన ఒక డాక్టర్ దగ్గర వారు సుఖంగా పెరుగుతున్నాడని చెప్పి ఓదార్చింది రత్న. నా పోరు పడలేక అతడు ఏ ఊళ్ళో ఉంటోంది చెప్పింది. కాని చిరునామా ఇవ్వడానికి ససేమీరా ఒప్పుకోలేదు. బాబును కలుసుకోవాలన్న కోరిక పెట్టుకోకపోయినా బాబు పెరుగుతున్న ఊళ్ళో ఉండాలనిపించింది. లెక్చరర్గా ఉద్యోగం వేయించుకున్నాను. మామూలు మనిషిగా పైకి మెలుగుతున్న కిషన్ స్మృతి, బాబు ముద్దుమోము గుర్తుకొచ్చి నన్ను ఆరడి పెడుతూనే ఉన్నాయి. కన్నీళ్లు కాలవలు కట్టిస్తూనే ఉన్నాయి. విధి బలియం డాక్టర్ గారు. ఒళ్ళెరగని జ్వరంతో నేను మీ హాస్పిటల్లో చేర్చబడ్డం, మీతో ఆ విధంగా పరిచయమై మీ దగ్గర పెరుగుతోన్న నా బాబుకు నేను దగ్గర కావడం చిత్రంగా జరిగిపోయాయి. బాబును చూసింది మొదలు నాలో మాతృవాత్సల్యం కట్టలు తెంచుకుంది. బాబు మీద మీ ప్రేమ ఎంత అపూర్వమో ఆశ్చర్యకరమో అంటే నా మాతృహృదయం సహించలేనటువంటిది. నా సొత్తు మీరు అనుభవిస్తున్నట్లుగా నా మనసు ఈర్ష్య చెందేది. బాబుకు చేరువు కావాలని నా హృదయం తాతాలాడింది. కాని అది ఎలా సాధ్యం? ఎత్తివేశాను. మీ భార్య కాదల్చాను. సౌందర్యం, ఐశ్వర్యం, సంస్కారం, హోదా అన్నీ ఉన్న భర్తను పొందడం, నా బాబుకు చేరువు కావడం రెండూ జరుగుతాయని ఆశించాను. తవ్వించాను. మిమ్మల్ని వలపించాను. అనుకున్నట్లుగానే కథ నడిచింది. కాని మీ ప్రేమ వ్యక్తపరిచినాడు నా స్వార్థపూరిత పథకం విచ్ఛిన్నమైంది. కిషన్కు మనపూర్వకంగా అర్పించబడిన నా యవ్వన సౌందర్యం ఈనాడు స్వార్థ ప్రలోభానికి లోబడి ఒక ఉత్తమ పురుషునికి ఎరచూపి వంచిస్తూ నా కిషన్కు ద్రోహం చేస్తున్నాననిపించింది. మీ నిష్కళంక జీవితంలో అడుగుపెట్టే సాహసం నాకు లేకపోయింది. పుణ్యంతో కలిసి జీవించడానికి పాపం భయపడుతుంది. మీ నిర్మల ప్రేమకు బహుమతిగా నా అపవిత్ర జీవితాన్ని అర్పించడానికి నాలోని మానవత్వం వెనుతీసింది. మీ దాన్ని కావాలన్న నా ఆలోచనకు స్వస్తి చెప్పాను. నా ప్రవర్తన మారిపోయింది. ఫలితంగా మీ మనసు నొప్పిపడింది. కోపం వచ్చింది. కాని బాబు మీదన్న ఆశ అంతరించిపోలేదు. బాబును అక్కున చేర్చుకుంటే గాని ఉబికి ప్రవహిస్తోన్న నా మాతృప్రేమకు ఆనకట్ట పడేటట్లు లేదు. ఆ రోజు సాయంకాలం మీరు ఊళ్ళో లేరన్న ధైర్యంతో బాబునింటి తెచ్చుకున్నాను. నాకిష్టమైన రీతిగా బాబును ముస్తాబు చేశాను. వాడిని కళ్ళారా చూసుకున్నాను. చలికాలమన్న విషయం గుర్తుకొచ్చి అప్పటికప్పుడు దుకాణానికి పంపించి ఊలు బనీను మఫ్లరు తెప్పించాను. బాబుకు అన్నం పెట్టుకుని వెచ్చగా నా రొమ్ములు కదుముకుని ఎన్నడూ ఎరుగని సుఖనిద్రలో ఉండగా ఏం చేశారు మీరొచ్చి? బాబును నా నుండి లాక్కుపోయారు. ఆ అర్ధరాత్రి ఈ తల్లెగుండె విలవెల్లాడిందని, ఆవేదనకు తట్టుకోలేక తెల్లవారే వరకు గుమ్మంలో తెలివి లేకుండా పడుందని, బాబు పొట్ట మీద చేయి వేసుకుని హాయిగా నిద్రిస్తోన్న మీకేం తెలుసు? బాబు నాకు కావాలి. ఈ వాంఛ దూరం చేసుకోలేను. బాబులేని జీవితం దుర్భరం. ఒకప్పుడు బాబును వదులుకున్నానంటే అది ఆపద సమయం. అదిరిపోయిన హృదయంతో రత్న చేతిలో కీలుబొమ్మగా ఆడాను. ఇప్పుడు నేనెవరికీ భయపడ్ను. సంఘం ఎంత నీచంగా చూసినా నాకు బిడియం భయం లేవు. ఈ తల్లి హృదయవేదన సహృదయతతో అర్థం చేసుకుని పెంపకానికి ఇచ్చివేస్తున్నట్లుగా బాబును నాకిచ్చేస్తే కృతజ్ఞురాలుగా ఉంటాను. మీకు ఆజన్మాంతం. లేదు, ఇవ్వలేనంటారు. నా జీవితం ఎంత అల్లరిపడినా సరే కోర్టు ద్వారా నా బాబుని నేను దక్కించుకుంటాను. బాబుని తీసుకుని ఏ దూర ప్రదేశాలకో వెళ్లి బ్రతుకుతాను. ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకునే కర్మ నాకెందుకు పట్టాలి? నా కడుపున పుట్టిన బిడ్డనుగా ఆ ప్లాస్టిక్ బొమ్మలేవో మీరు సంపాదించుకుని బాబులేని లోటు తీర్చుకోండి. రూపా కోర్టుకెక్కని అక్కడే తెలుతుంది విషయం. నలుగురు చీయని ముఖం మీద కొడితే దీని తెగులప్పుడు కుదురుతుంది. కాగితాలన్నీ ఉండచుట్టి గదిమూలకు విసిరి కొట్టింది కృష్ణప్రియ. ఆనాడు అర్ధాంతరంగా రైల్లో పారేసిపోయినాడు లేని ప్రేమ ఈవేళ ఉబ్బుకొచ్చిందట. బాబు కావాలట. బాబు వెళ్ళి ఎవరితో చెప్పుకుంటుందో చెప్పుకొని నీతి జాతి లేని సిగ్గుమాలనాడది. చిచ్చి! క్రోధ అసహ్యాలతో ఆమె వదనం రక్తిమ దాల్చింది. గోకుల్ని వదిలి ఉండేదెలా కృష్ణక్క? నిస్సహాయంగా రోధించసాగాడు కళ్యాణ్. పిచ్చి కృష్ణుడు రా నువ్వు అనునయంగా ఓదార్చింది. ఎవరు గోకుల్నిచ్చేది? ఎవరిప్పించేది? బలవంతాన నీ నుండి ఎవరిప్పించగలరో చూద్దాం. కోర్టు కాదు, దేవుడు కూడా ఇప్పించలేడు. పురిటి పిల్లవాణ్ణి ఇంటికి తెచ్చి ఎన్నాళ్ళు సాకింది తిరిగి ఇచ్చేయడానికి కాదు. ఆవేశంగా అంది. మనం గోకుల్నివ్వద్దు కదూ? అక్క మాటలకు ఆలంబనం దొరికిన వాళ్లా లేచి కూర్చున్నాడు. అవును, ఎందుకిస్తాం? మాటలా ఎన్నాళ్ళు పెంచి ధైర్యం తెచ్చుకున్నాడు. అంతే మరి, మనం బాబుని ఇవ్వనక్కర్లేదు. వెళ్ళి దిక్కున చోట చెప్పుకొని. అయినా దీనికి ఇదేం తెగులు? ఎక్కడైతేనా పిల్లవాడు అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడనుకోక గోకులను తీసుకుపోయి అన్నం పెట్టొచ్చి కళ్యాణ్ మంచం మీదే పక్కవేసి పడుకోబెట్టింది కృష్ణప్రియ. పదకృష్ణ భోజనానికి. ఇప్పుడు నేనేమీ తినలేను. నా మనసుకు ఊరట కలగడం లేదు. నువ్వు తినేసేయ్. పిచ్చిగా పచార్లు చేసాగాడు కళ్యాణ్. బాధెందుకు? ఇప్పుడు రూప కాదు, హరిహర బ్రహ్మాదులు కూడా గోకులను నీ నుండి వేరు చేయలేరని చెప్పానుగా. మనసెందుకు పాడు చేసుకుంటావు? కాదు కాదు. పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు.
ఎంత ప్రయత్నించినా తమ్ముణ్ణి భోజనానికి లేపలేక విసిగి వంట పదార్థాలన్నీ మూసిపెట్టి తను తినకుండానే వెళ్లి పడుకుంది కృష్ణప్రియ. కళ్యాణ్ పచార్లు చేస్తున్నవాడల్లా బాబు మంచం దగ్గర నిలబడ్డాడు. అమాయకంగా ఆదమరిచి నిద్రిస్తున్నాడు బాబు. బాబును చూస్తూ ఇవ్వలేను అనుకున్నాడు. బాబు, నా బాబు! చేతులు చాచి దీనంగా నిలబడింది రూప. ఇవ్వను, బాబునివ్వను. బాబునెత్తుకుని పరిగెత్తసాగాడు. బాబులేంది బ్రతకలేను. బాబునివ్వండి, నా బాబుని నాకివ్వండి. పిచ్చిగారుస్తూ వెంటపడింది రూప. మనప్పలకంపై క్షణకాలం కదిలిన ఊహాచిత్రానికి హడలిపోయాడు కళ్యాణ్. గోకుల్! వెరిగా కేకపెట్టి బాబును పొదివి పట్టుకున్నాడు. ఇవ్వలేన్రా, నిన్నిచ్చి నేను జీవించలేన్రా. నాన్నా! బాబు మేల్కొని కళ్యాణ్ చెంపల మీద స్రవిస్తోన్న అసురుదారాలను తుడిచాడు. ఎలుతున్నావేం నాన్నా? నువ్వు ఆడపిల్లవి కాదుగా. నేను ఎలుతుంటే ఆడపిల్లలు ఎలుతాలు గాని మగపిల్లలు ఎలచ్చా అనలా నువ్వు? నీ ముద్దు మాటలు వినకుండా నేనుండగలనా బాబు? బాబును ముద్దు పెట్టుకున్నాడు ఆవేశంగా. పైకి బాబును ఇవ్వను ఇవ్వను అంటున్నాడే గాని ఆంతర్యంలో సంఘర్షణ జరుగుతూనే ఉంది. ఎన్ని కష్టాలకో ఓర్చి బాబును మోసి లోకంలోకి తెచ్చిన తల్లికుండే హక్కు నాకెక్కడది బాబు మీద? ఏదో స్థిర నిశ్చయం చేసుకున్నవాడిలా కళ్యాణ్ ముఖం గంభీరమైంది. అలాగే తొడమీద పడుకున్న గోకులను భుజం మీదకి ఎత్తుకుని లేచాడు. బాబు కోసం కలవరించి కలవరించి అప్పుడప్పుడే కలతగా నిద్రపట్టింది రూపకి. తలుపు తట్టిన శబ్దం విని మేల్కొంది. లేచొచ్చి తలుపు తీసింది. నా బాబుని తెచ్చారా? రూపముఖంలో కోటి దీపాలు ఒక్కసారిగా వెలిగాయి. బాబును రూపముందుంచి వడివడిగా వెళ్లిపోతున్న కళ్యాణ్ నాన్న నాన్న అని బాబు ఏడవడం వినిపించినా గుండె చిక్కబట్టుకుని సాగిపోయాడు. ఇంటికి ఎలా చేరాడో తెలీదు. తాగిన వాళ్ల తూలుతూ గదిలో ప్రవేశించి టేబుల్ మీద ముఖం ఉంచి బోరుని ఏడ్చాడు. కంగారుగా లేచొచ్చింది కృష్ణప్రియ. బాబేడి? ఇంకెక్కడ బాబు? ఇచ్చొచ్చావా? నివ్వెరపోయింది. ముఖానికి చేతులు కప్పుకుని ఏడవసాగాడు. నీ జీవితం చుట్టూ ఇదేం విషవలయం చుట్టుకొందిరా కృష్ణ. ప్రేమించిన రాధను పోగొట్టుకున్నావు. ప్రాణంలా పెంచుకున్న గోకుల్ని కోల్పోయావు. ఏం దురదృష్టం నీది? కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ప్రప్రథమంగా గోకుల మీద అసహ్యం కలిగిందామెకు. ఎక్కడో ముదనష్టపు పిల్లాడు నీ జీవితానికి శనిలా దాపరించాడు. ఏ క్షణాన నీ జీవితంలో ప్రవేశించాడో నీ సుఖశాంతులను మంటగలిపాడు. అక్కా! దీనంగా అన్నాడు. నా బాబుని ఏమీ అనకు. ఒక్క పరుషువాక్కు వాడకు. వాడెక్కడున్నా సుఖంగా ఉండని అని ఆశీర్వదించు. ఈ వెర్రి ప్రేమే నీకు పిచ్చెక్కిస్తోందిరా. కృష్ణప్రియ గబగబా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. రాత్రంతా నిద్రలేని కారణంగా కళ్యాణ్ కళ్ళు ఎర్రగా వాచున్నాయి. ముఖమంతా పీకుపోయింది. ఉదయమే గోకుల్ బట్టలు పెట్టే ఒకడి నెత్తిన, ఆట వస్తువులన్నీ వేసిన పెట్టే ఒకడి నెత్తిన, 3 చక్రాల సైకిలు కర్రగుర్రం మరొకడి నెత్తిన పెట్టి పంపించాడు రూపింటికి. వెళ్లిన వాళ్ళు వెళ్ళినట్టుగా తిరిగొచ్చారు. తిరిగి తీసుకొచ్చారు. ఏమైంది? అడిగింది కృష్ణప్రియ. దాసు మొదట తన నెత్తిమీద బరువు దించి చెప్పాడు. ఆడపిల్లను అత్తారింటికి సాగనంపి సారి పంపినట్లు ఏంటిదంతా అని కసురుకొన్నారన్నమ్మగారు. ఆ వస్తువులన్నీ ఏ గతిలేని వాళ్లకో పంచమని చెప్పు అయ్యగారితో. కోరిన వస్తువు కొనుక్కోగల తాహతు మాకు మీ అయ్యగారి కన్నా రెట్టింపు ఉందని చెప్పు అన్నారండి. అబ్బా, ఎంత అహంకారం! ముక్కు మీద వేలు వేసుకుంది కృష్ణప్రియ. మంచిగా బాబునిచ్చేసి తెలివి తక్కువ పనిచేశావు కృష్ణ. దానికి తగిన శాస్తి జరగవలసిందన్నమాట. వెనకటి పబ్లిక్ గార్డెన్లో జరిగిన సంఘటన కళ్ల ముందు కదిలింది కళ్యాణ్కు. మీ ఆదరాభిమానాల కోసం ఎరవేయడం లేదు. ఇవి లంచాలు కావు. బాబు మీద ప్రేమ కొద్దీ తీసుకొచ్చాను, తీసుకోండి. మీ అనురాగ ఆదరణాలు పంచడానికి అనాథలకు కొరత లేదు. విసురుగా తలుపు వేశాడు తను. పగ తీర్చుకుంటున్నావా రూపా? నుదురు కొట్టుకున్నాడు కళ్యాణ్. ఈ చీటీ మీకిమ్మన్నారండి. దాసు మడిచిన కాగితం ఒకటి అందించాడు కళ్యాణ్కు. విప్పి చదువుకున్నాడు. మీలోని ఏ మానవత్వం అయితే నా బాబును ఎన్నాళ్ళు కాపాడిందో అదే తిరిగి నా బాబును నాకు అప్పగించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బాబు జీవితంలో ప్రవేశించొద్దని, బాబు కళ్లల్లో పడొద్దని నా ప్రార్థనగా మన్నించి మీ మానవత్వం నిలుపుకోండి. రూపా, బదులు తీర్చుకుంటున్నావు కదూ? బాధగా కళ్ళు మూసుకున్నాడు కళ్యాణ్. బాబును తిరిగి పొందగలిగానన్న సంతోషంతో స్నేహితులందర్నీ పిలిచి పార్టీ ఇచ్చింది రూపవతి. ఇన్నాళ్ళు పెంచిన పిల్లాన్ని నీకిచ్చాడేం డాక్టరు అని కొందరడిగారు. ఎవరికీ అనుమానం కలగకుండా చెప్పింది రూప. ఆయన పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నట్లున్నారు. బాబును ఎవరికో ఇచ్చే ఉద్దేశం కనిపెట్టి నేను పెంచుకుంటాను ఇమ్మన్నాను, ఇచ్చారు. బాబు మీద ఆయనకు విపరీతమైన ప్రేమ అని విన్నాను. ఎలా ఇచ్చారబ్బా? పెళ్లి కావాలనుకున్నప్పుడు బాబు అడ్డంకి కదూ. పెళ్ళెక్కువ. ఎప్పుడో దొరికిన పిల్లాడెక్కువ. మరి నీకెందుకీ పిల్లాడు? ముందు పెళ్లి కావలసిందానివి. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు.
పెళ్ళంటే ఇష్టం లేదు, పిల్లలంటే ఇష్టం. చిత్రంగా ఉంది. ఎవరి పరిహాసాలు, గుసగుసలు లక్ష్య పెట్టేటట్లు లేదు రూప. అందరినీ చిరునవ్వులతో సాగనంపింది. నాటి సాయంకాలం రత్న దిగింది ఊరు నుండి. బాబును ఎత్తుకుని ఎదురు వెళ్ళింది రూప. వదినా, బాబు ఎంత వాడయ్యాడో చూడు. "ఉమ్." గంభీరంగా మూలిగి ఇంట్లోకొచ్చింది రత్న ముఖం చిట్లిస్తూ. "అత్తరా బాబు, వెళ్ళు." "ఉహుం." తీవ్రంగా తలాడించాడు బాబు. "అత్త కాదు, అత్త మా ఇంట్లో ఉంది, నన్ను తీసుకెళ్ళు." నుదురు కొట్టుకుంది రూప. వాళ్ళను మరిపించలేక చస్తున్నానే. ఎంతసేపు నాన్న అత్త తీసుకెళ్ళు అన్న మాటే. ఏడుపు లంకించుకున్నాడంటే మాంచలేక తలప్రాణం తోక్కొస్తోంది చెప్పుకుంది రత్నతో. చాలాసేపు మాట్లాడలేదు రత్న. రూప తెచ్చిన కాఫీ కూడా తాకుండా టేబుల్ మీద ఉంచేసింది. "కోపంగా ఉందా?" రూప అడిగింది తేలిగ్గా నవ్వేస్తూ. "నువ్వు చేసిన పని మంచిది కాదు రూప." మందస్వరంతో అంది రత్న. "అవును, చెప్పొచ్చు." దీర్ఘంగా నిట్టూర్చింది. "ముందిలా జరుగుతుందని తెలిస్తే ఈ పాపిష్టి పిల్లాన్ని ఏ ఏట్లోకో గిరాటేసేదాన్ని. పీడ వదిలేది. అందరి ఆశలు మంటగలపడానికే పుట్టాడు ఈ దౌర్భాగ్యుడు." స్వగతంగా అనుకుంది. "వదినా!" అంచులు దాటిన ఆగ్రహంతో చిందులు తొక్కింది రూప. "వచ్చిందని వచ్చావు. అపభ్రంశపు మాటలు మాట్లాడుకో. నువ్వు నాకు చేసిన మేలు ఏమైనా ఉంటే కృతజ్ఞత తర్వాత. బాబు విషయంలో నువ్వు జోక్యం కల్పించుకోవద్దు దయచేసి." "ఈ సంబరం చూడ్డానికే ఉత్తరం రాశావా రమ్మని?" "బాబుని చూసి సంతోషిస్తావనుకున్నాను." "కడుపు నిండిందమ్మా, సంతోషం." లేచింది రత్న. "ఇప్పుడు కాదు, అప్పుడు చెల్లెలు పెళ్లి చేసి ముద్దు ముచ్చట్లు చూసుకోవాలని ఓవైపు మీ అన్నగారు సంబరపడుతున్నారు. ఇక్కడ నీ వ్యవహారమేమో ఇలా ఉంది. సరే, నీ ఇష్టం. అందరినీ ఏ గంగలో దింపుతావో దింపు." సూట్ కేసు అందుకుని వెళ్ళిపోతున్న రత్నను మాట మాత్రంగానైనా వారించలేదు రూప. "నాన్న." బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "నాన్న మీ నాన్నరా." కిషన్ ఫోటో ముందుంచింది రూప. "చ, నాన్న కాదు పో." కాలుతో చటుకుమని తన్నాడు. ఫోటో బద్దలైంది. "నాన్న దగ్గరికి పోతాను, నన్ను తీసుకెళ్ళు, తీసుకెళ్ళు." ఇంటికో పెగిరిపోయేలా రాగం తీశాడు. రూప బాబునెత్తుకుని తోటలోకి వెళ్ళింది. "ఏడుపు మానే, నీకా పిట్టను పట్టిస్తాను." గులిపించింది. మామిడి చెట్టు మీద కోకోలాడుతున్న ఓ నల్లని పిచ్చుకని చూపుతూ. "నాకక్కర్లేదు పో, నాన్న." "ఇదో బాబు, గులాబీ ఎంచక్క పూసిందో చూడు, కోసివనా?" తలడ్డంగా ఊపాడు. "బిస్కెట్లివనా?" "నాకేమీ వద్దు పో, నాన్న దగ్గరికి పోతాను." "నువ్విలా చేస్తే ఎలా బాబు? అమ్మని ఇలా కష్టపెట్టచ్చా?" "నా పేరు బాబు కాదని చెప్పలే?" గద్దించాడు. "నా పేరు గోకులకిత్తన." "ఆ." రూప ముద్దుగా ముచ్చటపడి పెట్టుకున్న పేరు బాలకిషన్. ఆ పేరుతో ఎప్పుడు పిలిచినా వెర్రికోపం వస్తోంది బాబుకు. బాబు నాన్న అన్నప్పుడల్లా ఏదో చెప్పి ఏ పండో చేతికిచ్చి అతడిని ఆ ధ్యాస నుండి మరల్చేది. ఈ వేళ మాత్రం అతడిని కళ్యాణ్ ధ్యాస నుండి మరల్చడం తరం కావడం లేదు రూపకు. నాన్న దగ్గరకు తీసుకువెళ్ళమని 2 గంటలుగా ఏడుస్తూనే ఉన్నాడు. ముఖం కందగడ్డలా అయింది. కళ్ళు ఎర్రబడి చిన్నగా అయ్యాయి. ఏడ్చి ఏడ్చి గొంతు సన్నబడి జీరపోయింది. "నాన్నా, అన్నం తిందువుగాన్రా." వెండి పళ్ళెంలో అన్నం కలిపి తెచ్చింది. "నాకక్కర్లేదు." "నా మంచి నాన్నవు కదూ." చెయ్యి పట్టి కూర్చోబెట్టబోయింది. దూరంగా పరిగెత్తాడు. రూప చెయ్యి కడుక్కుని పట్టుకునేందుకు వెళ్ళింది. ఆమె చేతుల్లో నిలవకుండా కాళ్ళు చేతులు కొట్టుకోసాగాడు. "ఇలా మొండికేస్తే దెబ్బలు పడతాయి చూడు." బాబు చిర్రెత్తిపోయాడు. దెయ్యం. రూప చేతిని కసికొద్దీ కొరికి విడిపించుకుని పరిగెత్తాడు. పట్టుకొందామని పరిగెత్తింది రూప. బాబు అందకుండా గేటు దాటి రోడ్డు మీద పడి ఒకటే పరుగు. బాబు ముందు, వెనక రూప. వచ్చిపోయే కార్లు, రిక్షాలు చూసి హడలిపోయింది రూప. "బాబూ!" పెనుభూతం బారి నుండి తప్పించుకుని పారిపోయే వాడిలా పరిగెత్తుతున్నాడు బాబు. "నాన్నా, నాన్నా" అంటూ. ఎదురుగా వేగంగా వస్తోన్న కారొకటి అకస్మాత్తుగా వేసిన బ్రేకుతో ఆగిపోయింది. కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది. పరిగెత్తి పట్టుకోగలిగింది రూప బాబును. ఆ రాత్రి బాబు అన్నం తినలేదు. ఏడుపు మానలేదు. మంచిగా చెప్పింది, బెదిరిస్తూ చెప్పింది. రూప చేసిన ఏ ఒక్క ప్రయత్నం ఫలించలేదు. ఆమెలో ఓర్పు నశించింది. బాబు ఏడుపుతో చిరాకెత్తిపోయింది. "చీ వెధవా, నాన్నెవడ్రా దిక్కుమాలినవాడు" అంటూ ఒక దెబ్బ వేసింది. బాబు కెవ్వుమన్నాడు. పాలబుగ్గ కందిపోయింది. చిరాకు పరాకు అంతా వదిలిపోయిన రూప బాబును దగ్గరికి తీసుకోబోయింది. "నువ్వు ముట్టుకుంటే నే మైలపడతా" అన్నట్లు విదిలించుకొట్టి దూరంగా జరిగాడు. "ఛీ, నా చేయి పడిపోను, ఎంత దెబ్బ కొట్టాను." రూప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు డాక్టర్ ఉండవలసిన మాట. బాబు మీద పడిన ఒక దెబ్బకు 10 రెట్లు తన నుండి వసూలు చేసి ఉండేవాడు. బాబు ఏడ్చి ఏడ్చి అలసి నేలమీదే నిద్రపోయాడు. రూప చేతుల మీద లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టింది. బాబు ఒళ్ళు వెచ్చబడింది. రూప మనస్సులో కలత బయలుదేరింది. బాబును తిరిగి పొందగలిగానన్న ఆనందమైనా లేకుండా ఏమిటి అన్యాయం అనిపించింది.
2 రోజులు వెళ్ళిన తర్వాతైనా వాళ్ళని మరిచిన వాడు కాడా అని ధైర్యం చెప్పుకుంది. తెల్లారేసరికి బాబుకు పాల పొంగులా జ్వరం వచ్చేసింది. దిక్కు తోచలేదు రూపకు. తనకు బాగా తెలుసున్న డాక్టర్కు కబురు పంపింది. డాక్టర్ ఆనంద్ వచ్చాడు. బాబుని చూసి ఆశ్చర్యపోతూ, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పెంచుతోన్న అబ్బాయి కదూ అని అడిగాడు. అవును. ప్రశ్నార్థకంగా చూశాడు రూపకేసి డాక్టర్. ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. బాబుని ఎక్కడికో పంపేసే ప్రయత్నంలో ఉండగా నేను తెచ్చుకున్నాను. ఏదో ఒకటి చెప్పక తప్పలేదు రూపకు. డాక్టర్ ఇంజెక్షన్ చేసి డిస్పెన్సరీకి ఎవరినైనా పంపించండి, మందు పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా బరువుగా గడిచింది. బాబుకొచ్చిన జ్వరానికి విడుపు అన్నది లేదు. స్మారకం లేకుండా పడుండే నాన్న నాన్న అంటూ పలవరిస్తున్నాడు. డాక్టర్ బాబు పరిస్థితి చూసి, కళ్యాణ్ చక్రవర్తిని పిలిపించండి, అతడిపై బెంగ పెట్టుకున్నట్లున్నాడు. ఇన్నాళ్ళు అతడి చేతుల్లో పెరిగినవాడు ఎలా విడిచుంటాడు? అతడిని పిలిపించండి అని సలహా ఇచ్చాడు. రూప బొత్తిగా వినిపించుకోలేదు. తిరిగి ఆ పీడ ఎక్కడ తగిలించుకోను అనుకుంది. రాత్రి గడవడం కష్టమనిపించింది రూపకు. ఎటూ తోచక రాత్రి 12 గంటలప్పుడు నౌకర్ను పంపి డాక్టర్ను రప్పించింది. ఉదయమే చెప్పాను కదండి, నా మందులేవి పనిచేయవు. కళ్యాణొస్తే బాబుకు మందులక్కర్లేకుండానే నయమైపోతుంది అన్నాడు డాక్టర్. రూపం మౌనం వహించింది. మీరీ విషయంలో అశ్రద్ధ చేశారంటే బాబుకు ప్రాణగణం తప్పదని గ్రహించండి హెచ్చరించి వెళ్ళిపోయాడు. రూప గుండెల్లో రాయి పడింది. మహారాజులా పెరుగుతున్న పిల్లాన్ని తెచ్చి చేజేతులారా చంపుకున్నట్లయిందే. ఇదేం కర్మ నాకు? నేను ఏది చేసినా ఎంత కఠినంగా శిక్షిస్తున్నాడెందుకు భగవంతుడు? దుఃఖించింది. ఆయన పిల్లాన్ని ఆయన చేతుల్లో పెడతాను, నా బరువు తీర్చుకుంటాను అని నిశ్చయించుకుంది. కనుచీకటి ఉండగానే రిక్షా తెప్పించుకుని కళ్యాణ్ ఇంటికి బాబును తీసుకువెళ్ళింది రూప. పనిమనిషి కళ్ళాపి చల్లగా కృష్ణప్రియ ముగ్గు పెడుతోంది వాకిట్లో. రిక్షా నుండి బాబుతో దిగిన రూపను చూసి ముఖం తిప్పేసుకుంది. జుగుప్స క్రోధాలతో నిండిపోయింది ఆమె హృదయం. రూప ఆగమనం ఆమెకు ఆశ్చర్యంగా ఉన్నా పలకరించలేదు. రూపే ఆదుర్దాగా అడిగింది, డాక్టర్ ఉన్నారా? లేడు. లేరా? ఎక్కడలేని నీరసం ఆవహించింది రూపను. ఎక్కడికి వెళ్లారు? అతడితో అవసరమే వచ్చింది నిరసనగా అంది కృష్ణప్రియ. గొడ్ల నీళ్లు తిరిగాయి రూపకు. ఇప్పుడు నేనెంత ఆపదను నెత్తికెత్తుకునొచ్చానో కొంచెం గ్రహించండి. నేను చేసిన తెలివిలేని పనికి ప్రతీకారంగా శూలాలతో పొడవద్దు. ఎప్పటికే నా ప్రాణం చచ్చింది. దీనంగా పెట్టింది ముఖం. ఇప్పుడొచ్చిన ఆపదేంటి? హేళన తిరస్కారం మేళవించాయి కంఠంలో. బాబును దక్కించుకున్నావుగా, ఇక సుఖంగా ఉండొచ్చునే. బాబుకు జ్వరమండి, మన తెలివిలో లేడు, డాక్టర్ని గురించి పలవరిస్తున్నాడు రుద్దుకంఠంతో చెప్పింది. మీ బాబుని మీకిచ్చిపోతాను. జీవితంలో ఇంకెప్పుడూ బాబు మాట తలుచుకోను. నా మాట నమ్మండి. అయ్యో, మా బాబు ఎందుకవుతాడు? మా బాబు అయితే మా దగ్గరే ఉండేవాడు కాదు కనుకనే మా నుండి లాక్కొన్నాం. జ్వరం వస్తే కళ్యాణ్ ఏం చేస్తాడు? తల్లివిని ఉండగా అతడి అవసరం ఏమొచ్చింది? కృష్ణప్రియ ఎంత పరుషంగా మాట్లాడినా కోపం తెచ్చుకోలేదు రూప. వినయంగానే అడిగింది, డాక్టర్ ఎక్కడికి వెళ్లారు? మద్రాసు వెళ్లారు, మరదల దగ్గరికి. ఈ వేళొస్తారా? ఇప్పుడే రాడు, సెలవు నెల్లాళ్లు పెట్టి వెళ్ళాడు. ఎక్కడలేని నిస్పృహ తోచింది. బ్రతికే యోగం లేనట్లుందిరా నీకు. ఏడుస్తూ రిక్షా ఎక్కింది రూప. రూప మీద కోపంతో ఎంత కటుగా మాట్లాడినా బాబును పెంచిన ప్రేమ కృష్ణప్రియను నిలవనీలేదు. పురిటి పిల్లాన్ని ఈ చేతుల మీదుగా అంతవాణ్ణి చేశాను. ఒళ్ళెరగని జ్వరంతో ఉన్నాడంటే కనీసం ముఖమైనా చూడని కఠినురాలయ్యానేమిటి? కదిలిపోతున్న రిక్షా దగ్గరికి గబగబా వెళ్ళింది. బాబు, గోకుల్, ఏమైందమ్మా? కళ్ళు తెరిచి చూడమ్మా, ఒక్కసారి చూడరా అంది గద్గద స్వరంతో. బాబులేనింట్లో ఉండలేనంటూ పిచ్చెత్తిన వాళ్ళ వెళ్ళిపోయాడురా మీ నాన్న. బాబు కళ్ళు తెరవకుండానే అస్పష్టంగా పలవరించాడు, నాన్న. అయ్యో తండ్రి, ఇది నీకు తల్లి కాదురా, ఎక్కడో మృత్యుదేవతలా దాపరించిందిరా నీ ప్రాణానికి. బాబు బొగ్గలు నిమురుతూ దుఃఖపడుతూ రూపను తిట్టసాగింది. మానవమానాలకు భేదం తెలియని అయోమయ దైన్యస్థితిలో ఉంది రూప. కృష్ణప్రియ ఎన్నన్నా మౌనంగా భరిస్తోంది. ఒక్క క్షణం ఆలస్యం చేయకు, వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాబును కళ్యాణ్కి అప్పగించు. అతడు తన ప్రాణమైన ఒడ్డి బాబును బ్రతికించుకుంటాడు. రూపను తొందర చేసి కళ్యాణ్ అడ్రస్ ఇచ్చి మద్రాసుకు ప్రయాణం కట్టించింది కృష్ణప్రియ. మద్రాసులో ఓ మేడ ముందు టాక్సీ నుండి దిగింది రూప. ఆమె భుజం మీద స్మారకం లేని బాబున్నాడు. హాలులో కూర్చుని ఏదో పత్రిక తిరగేస్తున్న విరిబాల రూపను చూసి ఆశ్చర్యపోయింది. రూపను చూసి కాదు, ఆమె అవతారం చూసి. విషాద మేఘాచ్ఛాదితమైన ఆమె ముఖం ఎన్నాళ్లుగానో జ్వరపడిందాల్లా పీక్కుపోయింది. రేగిన జుట్టు నిద్రాహారాలు లేనిదాల్లా తూలుతోంది. కళ్యాణ్ ద్వారా తెలిసిన రూప చరిత్ర మనసులో మెదలగా ఆదరంగా పలకరించలేకపోయింది.
రూపొచ్చింది ఎవరి ఆదర సత్కారాల కోసం కాదు. విరిబాల మౌన ప్రవర్తనకు బాధపడలేదు. బాబు తండ్రున్నారా? నీరస స్వరంతో ప్రశ్నించింది. బాబు తండ్రెవరు? నవ్వి హేళనగా ఎదురు ప్రశ్నించింది విరిబాల. బాబు బరువుతో భుజం పీక్కుపోతోంది. నిలబడే ఓపిక కూడా లేదు. బాబును ఒళ్ళో వేసుకుని కింద కూలబడిపోయింది రూప. బాబు తండ్రుంటే పిలవండిటు, నిన్ను ఆయన పాదాల వద్ద పడేసిపోతాను. వింతగా చూసింది విరిబాల. లేచి బాబు దగ్గరకొచ్చి తాకి చూసింది. అబ్బా, ఏం జ్వరం! వారిని పిలవండి. మేడ మీదకు వెళ్లి తిరిగొచ్చింది విరిబాల. కళ్యాణ్ సమాధానం ఈ విధంగా వినిపించింది. కళ్యాణ్ ఇంకా మనిషిగానే ఉన్నాడని చెప్పమన్నాడు. చెప్పి శాస్తి జరిగిందా అన్నట్లు చురుకుగా చూసింది రూప ముఖంలోకి. బాబును నేల మీద పడుకోబెట్టి పైకి వెళ్ళింది రూప. కళ్యాణ్ తలను చేతులతో పట్టుకొని కూర్చునున్నాడు. ఇది పంతాలకు పౌరుషాలకు సమయం కాదు డాక్టర్. బాబు ప్రమాదంలో ఉన్నాడు. వచ్చి మీ బాబును బ్రతికించుకోండి. మీరొక్కసారి వాడి కళ్ళల్లో పడితే చాలు, వాడు బ్రతుకుతాడు. కళ్యాణ్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. దిక్కుతోచకుండా పోయింది రూపకు. కళ్యాణ్ పాదాలు గట్టిగా పట్టుకుంది. లేవండి, వచ్చి మీ బాబును బ్రతికించుకోండి. నాన్న నాన్న అంటూనే జ్వరం తెచ్చుకున్నాడు బిడ్డడు. వాడు మీ బాబే. ఈ జన్మలో పొరపాటును కూడా బాబు వంక తిరిగి చూడని ప్రమాణంగా చెబుతున్నాను. నా మాట నమ్మండి. గదిలో అడుగుపెట్టిన విరిబాల, ఉదయభాను కనిపించిన సన్నివేశాన్ని చూసి విస్తుపోయారు. అక్కడికి ఉలుకు పలుకు లేకుండా రాయిలా కూర్చున్న కళ్యాణ్ భుజం మీద చేయివేసి గంభీరంగా అన్నాడు ఉదయభాను. ఎవరిని సాధిస్తున్నావు కళ్యాణ్? ఆమెను తర్వాత సాధించొచ్చుగాని మొదట నీ బాబును చూసుకుందుగాన్రా. వాడి పరిస్థితి ఏమీ బాగాలేదు. నిమిషాల మీద ఉన్నాడు. హా! పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు కళ్యాణ్. అతడి బెంకం ఒక్కసారిగా సడలిపోయింది. ఒక్క ఊపున లేచి వెళ్ళాడు. ఉదయభాను చేత సోఫాలోకి చేర్చబడిన బాబు స్మారకం లేకుండా పడున్నాడు. గోకుల్ గోకుల్ అంటూ ఒళ్ళోకి తీసుకున్నాడు కళ్యాణ్. నిలువెల్లా కంపించిపోతున్నాడతను. ఆత్రంగా బాబు చెంపలు నిమురుతూ, నేన్రా నాన్నని, ఒకసారి కళ్ళు విప్పి చూడమ్మా అన్నాడు. అస్పష్టంగా మూలిగాడు బాబు. పెదవులు మెల్లగా కదిల్చాడు గాని ధ్వని బయటకు రాలేదు. సిరంజీకి మందెక్కించి బాబు చేతిని చేతిలోకి తీసుకున్న ఉదయభాను ముఖం వివరణమైంది. ఒక్క నిట్టూర్పు విడిచి చెయ్యి వదిలిపెట్టాడు. గొల్లుమన్నాడు కళ్యాణ్. భాను, నా గోకుల్ను బ్రతికించు. వీళ్ళేందే నేను బతకలేను భాను. కళ్యాణ్ బాబు కళేబరం మీద పడి విలపిస్తున్న హృదయ విదారకమైన ఆ సన్నివేశం చూడలేక కళ్ళు మూసుకున్నాడు ఉదయభాను. విరిబాల బావను ఓదార్చడానికి తన శక్తి అంతా వినియోగిస్తోంది. కాని ఫలితం శూన్యం. బాబు మరణ వార్త విని చైతన్యం లేకుండా నేల మీద పడిపోయిన రూపను పట్టించుకున్నవారు ఒక్కరూ లేరు. కొక్కరుకో అన్న కోడి కోతతో ఒళ్ళు విరుచుకుంది పల్లె. ఉషకన్యకు స్వాగత గీతాలు ఆలపిస్తున్న పక్షుల కలకల నినాదాలు అడవులకు వెళుతోన్న పశువుల పదగట్టనలతో అంతరించిపోయాయి. ఇళ్ల ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తున్నారు పల్లె పడతలు. పైపైకొస్తున్నాడు సూర్యభగవానుడు. డాబా మీద పడుకొనున్న కళ్యాణ్ ఒళ్ళు విరుచుకుని పక్క మీద నుండి లేచాడు. నౌకరు ముఖానికి నీళ్లు పెట్టేలోగా చిత్రఫలకంపై ఉషస్సులో పల్లె అన్న చిత్రం మొదలుపెట్టాడు. బాబుగారు, నౌకరు స్టూల్ మీద టూత్ పేస్టు బ్రషు పెట్టి పిలిచాడు. కళ్యాణ్ కుంచె కింద పెట్టి మొహం కడుకునొచ్చాడు. నౌకరు కాఫీ తెచ్చిపెట్టాడు. కళ్యాణ్ కాఫీ కొంచెం కొంచెంగా తాగుతూ టేబుల్ మీదున్న ఫోటో వంక చూస్తూ కూర్చున్నాడు. ఫోటోలో 6 మాసాల వయసులో ఉన్న గోకుల్ కళ్యాణ్ కేసి చేతులు చాచి నవ్వుతున్నాడు. గోకుల్, నా ఒడి శూన్యం చేసి భగవంతుడి ఒడి చేరావా బాబూ? ఆయన ఒడిలో ఆనందపు పంట పండిస్తున్నావా? బాబుగారు, సగం కాఫీ తాగి ఇక తాగకుండా ఫోటో వంక ఆర్ద్ర నయనాలతో చూస్తూ కూర్చున్న యజమానిని చూసిన నౌకరు హృదయం ఆర్ద్రమైంది. బాబుగారు, కాఫీ చల్లారిపోతుంది, తాగండి. మీకు గోకుల్ బాబు మీద ఎంత ప్రేమున్నా ఇలా నిత్య నూతనంగా బాధపడుతూ ఉండడం మంచిది కాదు. మరిచిపోవడానికి ప్రయత్నించాలి బాబుగారు. మరిచిపోయే పిల్లాడు కాదు రంగన్న నా గోకుల్. ఈ జీవితంలో మరుపు రాడు. గ్లాసు నౌకరుకు అందించి లేచాడు. కలతపడిన మనసు చిత్రలేఖనంలో లగ్నం చెయ్య ప్రయత్నించాడు. ఆ వేళే అక్కగారికి ఉత్తరం రాశాడు కళ్యాణ్. గోకుల్ వియోగంతో తనలో కలిగిన మనస్తాపాన్ని పోగొట్టుకునేందుకు పల్లె జీవితంలో ప్రశాంతి ఉంటుందన్న ఆశతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి వచ్చాక జరిగిన సంగతులన్నీ దానిలో తెలియజేశాడు. అనుకున్నట్లుగానే ఈ పల్లె జీవితం కొంత హాయిగానే ఉంది కృష్ణక్క. అయినా గోకుల్ను మరిపించే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదేమో అనిపిస్తోంది. నేను గోకుల్ దగ్గరికే వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఇక్కడికి నా రాక అమ్మా నాన్నలతో అంతరించిపోయిన వైభవాన్ని పునరుద్ధరించినట్లయింది. మన అయ్యగారి కొడుకు ఎంతవాడే వచ్చాడు ఊరికి అన్న సంబరమే కాదు,
శాంతి కోసం వచ్చిన నేను వైద్యం చెయ్యాలని లేకపోయినా నా డాక్టరీ నిష్ప్రయోజనం కానీయడం లేదు. ఉదయం 10 గంటల వరకు ఊపిరి తీసుకోవడానికి కూడా తీరికుండదు. ఎక్కడెక్కడి నుండో వచ్చే రోగులతో ఆదాయం లేకపోయినా అప్పుడప్పుడు నా చేతి నుండే పెట్టవలసి వస్తోంది బీద రోగులకు. అయినా పోయేదేముంది? ఎందరు కూర్చుని తిన్నా తరగని లక్షల ఆస్తి ఉంది కదా. మనిషిగా పుట్టినందుకు నా ద్వారా ఈ విధంగా కొంత మానవ సేవ జరగడం సుకృతమని భావిస్తున్నాను. మిగిలిన సమయం చిత్రలేఖనంలో గడపడం, సాయంకాలాల్లో పొలాల గట్లకేసి షికార్లు కొట్టడం, నిర్మలాంత రంగులు అమాయకులైన ఈ పల్లెవారి మధ్య హాయిగానే గడిచిపోతోంది జీవితం. మన ఊరు ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదూ, మరిచిపోయి ఉంటావు. ఇంతలో వీలు చూసుకుని నిన్ను తీసుకొస్తాను. మన ఇంటిని మన తోటల్ని చూసి కొన్నాళ్ళు ఉండిపోదు గాని. ఇంతకు నువ్వు నీ అత్తగారి ఊరికి పోయిన తర్వాత ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. అక్కడి సంగతులు తెలుపుతూ ఉత్తరం రాయి. వారం తిరగకుండానే కృష్ణపురి నుండి జవాబు వచ్చింది. గోకుల్ను మరవలేక బాధపడుతున్నావా కృష్ణ? మరిచే పిల్లవాడు కాదు కదా. ఆ నల్లని కళ్ళు, ముద్దు మాటలు జ్ఞాపకం వస్తుంటే కళ్ళలో మెదులుతాడు. కాని మరవక తప్పదు. ఎంత ప్రాణాధికమైన వారైనా పోయిన వారితో మనము పోలేం. ఏమైనా ఒక్కనాటికి మరవక తప్పదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు, వాడు నీ జీవితాన్ని తలకిందులు చేసి పోవడానికే వచ్చాడేమోనని. భోగభాగ్యాలకు లోటు లేకపోయినా ఏంటి మన జీవితాలు అనిపిస్తోంది. అమ్మ నాన్న బుద్ధి తెలియకముందే పోయారు. నా జీవితం ఇలా అన్యాయం అయిపోయింది. భార్యా పిల్లలతో ఆనందంగా సాగవలసిన నీ జీవితం అలా పాడైపోయింది. ఇవి ఒక దరి చేరేది ఎన్నటికీ? మొన్న ఈ మధ్య పెదమావి వచ్చాడు. గోకుల్ మరణం ఆయనకు సంతృప్తి కలిగినట్లుంది. ఎవరి స్వార్థాలు వారివి. ఇక నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావన్నట్లే అనురాధతో నీ వివాహం మాఘమాసంలో చేయడానికి నిశ్చయించినట్లు చెప్పాడు. ముఖ్యంగా అనురాధ భావన తప్ప పెళ్ళాడని పట్టుబట్టిందట. ఇంతలో ఆయన అక్కడికి రావచ్చు ఆ సంగతులు నీకు తెలపడానికి. నువ్వు ఒక ఇంటివాడివి కావడం కన్నా నాకు కావలసిందేముంది కృష్ణ? మీ దంపతులు ఆనందంగా ఉంటే చూసుకోవడానికి వస్తాను 4 రోజుల పాటు. ఇప్పుడు ఏముంది రావడానికి? నా సంసారం సంగతులు ఏమున్నాయి? ఆ పొలాలు అవి పెద్దమావి వస్తూ చూస్తుంటాడు. ఇంకా ఒంటరిదాన్ని అన్న బాధేమీ లేదు. కొంచెం ఉదారంగా చెయ్యి విదిలించానంటే ఆశ్రితులకు కొరతేముంది? లోకమంతా నావారే. అనురాధతో నా వివాహం తనతో ప్రస్తావించకుండానే మామ చేసిన నిర్ణయానికి కొంచెం ఆశ్చర్యపోయినా ఆ విషయంలో నిర్లిప్తంగా ఊరుకోదలిచాడు కళ్యాణ్. కాని ఒక్కసారి పెద్దల మాట ధిక్కరించి చెడిపోయాను, ఇంకా ఎందుకు వారికి ఎదురు చెప్పడం అనుకున్నాడు. సాయంత్రం వేళ ఒకరిద్దరు పేషెంట్లు తప్ప ఎక్కువ రారు. ఆ ఒకరిద్దరైనా పొరుగురు వారే అయి ఉంటారు. ఉదయం 10-11 గంటల అయ్యేసరికల్లా ఇంచుమించు పల్లంతా ఖాళీ అవుతుంది. గొప్పింటివారు తప్ప అందరూ కూలీనాలికి అడవులకు వెళ్ళిపోయి పొద్దు గూగుతుంటే తిరిగి వస్తారు. పొద్దు వాలుతోంది. వచ్చిన ఒకరిద్దరు పేషెంట్లను చూసి పంపేసి షికారుకు బయలుదేరాడు కళ్యాణ్, కెమెరా భుజాన తగిలించుకొని. ఊరు అంచు నుండే మొదలయ్యాయి వరి పైర్లు. దూరంగా అగుపిస్తోన్న చిన్న కొండల వరకు పచ్చని తివాచి పరిచినట్లుగా ఉంది. వరిగట్ల మీద నడుస్తూ కొండెక్కాడు కళ్యాణ్. కొండల మధ్య రాళ్ల మీద ప్రవహిస్తోంది ఒక సెలయేరు. ఇరుపక్కల దట్టంగా ఎత్తుగా ఎదిగిన వృక్షాలు, వాటిని అల్లుకొని గజిబిజిగా అడవి లతలు. అక్కడి ప్రశాంత మనోహర ప్రకృతిని చాడుతున్నట్లుగా, సెలయేటి గలగల సవడులకు శృతి వేస్తున్నట్లుగా చెట్ల గుంపుల్లో కలకలా నినాదాలు చేస్తున్నాయి రకరకాల పక్షులు. ఆ ప్రకృతి రమణీయతకు పరవశించిపోతూ సన్నని కూనిరాగం తీస్తూ ఎత్తుగా ఉన్న కొండెక్కి దూరంగా దృష్టి సారించాడు కళ్యాణ్, ఫోటో తీయడానికి హృదయమైన దృశ్యం కోసం. శాఖోపశాఖలుగా ఉన్న చిలకేశ్వరం చెట్టు కొమ్మొకటి సెలయేటి మీదకి వాలుంది. కొమ్మల నిండా గుత్తులు గుత్తులుగా పూసిన రంగురంగుల పూలు సాయం సూర్యుని బంగారు కిరణాలు పడి వింత సోయగాలు వెదజల్లుతున్నాయి. నీళ్లల్లో తేలివున్న ఓ రాతి మీద నీళ్లల్లో కాళ్లాడిస్తూ ఓ యువతి కూర్చుని చేతులు తిప్పుతూ సంభాషిస్తోంది. సమీపంలో మనిషి ఎవరూ లేరు. పరీక్షగా చూశాడు కళ్యాణ్. ఆమె మాట్లాడుతోంది కొమ్మ మీద పక్షి జంటతో. ఆశ్చర్యంతో కిందకి దిగి ఆమెకు కొంచెం దూరంలో ఆగిపోయాడు కళ్యాణ్ ఉలికిపాటుతో. నర్రూప రాక్షసి, నా గోకుల్ని చంపిన ఘాతకి ఇక్కడిలా ప్రత్యక్షమైందేం? ప్రశాంత ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోన్న కళ్యాణ ఆనందం రూప సందర్శనంతో ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. జుగుప్స క్రోధాలతో నిండిపోయింది అతడి అంతరంగం. ధవళ వస్త్రాలతో ఆమె దేహకాంతి వింత శోభ లీనుతోంది. మనిషి పూర్తిగా చిక్కిపోయినా ఆ ముఖంలో అపూర్వమైన కాంతి ఏదో తళుకుమంటోంది. అమాయకమైన చూపులతో పసిపాపల ప్రకృతితో సంభాషిస్తోన్న ఆ ముగ్ధ యువతిని చూస్తే
విచిత్రానుభూతి ఏదో కలుగుతోంది. పిచ్చెత్తింది కాబోలు. మనుషులను వదిలి మానులతోనూ నోరులేని జీవాలతోనూ నేస్తం కలుపుకొని సంభాషణ సాగిస్తోంది. జరగవలసిందే ఆ శిక్ష అనుకున్నాడు. తను ఉద్యోగానికి 2 రోజుల్లో రాజీనామా చేస్తాడనగా రూప కనిపించింది ఒకసారి గోకుల్ మరణం తర్వాత. కారులో వస్తున్నాడు. రూప పుస్తకాలతో కారుకి ఎదురుగా వచ్చింది. హారన్ మోగించాడు. తప్పుకోలేదు. వినిపించినట్లే ఎటో చూస్తోంది. కారుకి ఎదురుగా వచ్చానన్న తెలివి కూడా లేనట్లుంది. తోటి లెక్చరర్ కాబోలు. కారుస్తుంటే ఎదురుగా అలా వెళతావేం, కనపడలేదు, పక్కకురా అంటూ పక్కకు లాగింది. రూప పిచ్చిగా విరగబడి నవ్వింది. కారంటే ఏంటా భయం, పిచ్చిదానివి. కారు మీదకి తిరగచ్చుగాని కారు కింద పడితేనేం? నేను పోతానుండు. చెయ్యి విదిలించుకుని కారుకు అడ్డంగా రాబోయింది. నేర్పుగా ఆమెను తప్పుకొని కారు పోనిచ్చాడు. ఆమెకు మతి భ్రమించిందని. కళ్యాణ్ కొండదిగొస్తున్నాడు. కనుచీకటి పడిందప్పటికి. సుభద్రమ్మగారి పాలేరు ఎదురై ఆత్రంగా ప్రశ్నించాడు. ఇక్కడ అమ్మగారు కనిపించారా అండి? అమ్మగారెవరు? మా రత్నమ్మగారి ఆడపడుచు రూపవతమ్మగారు. కనిపించిందా? వెంటనే తన తెలివి తక్కువతనం గుర్తుకొచ్చినట్లు, సన్నగా తెల్లగా ఉంటుంది చూడండి, కొంచెం పిచ్చి అంటూ ఆగిపోయాడు. అదేదో చెప్పరాని విషయం అన్నట్లు. కనిపించింది, కాని వెతుకుతూ నువ్వు రావడమేం? ఆమెంటికి రాలేదు. పిచ్చిదానికి దారి తినలేని తెలుసు బాబు. అలాంటి దాన్ని బయటకు రాణిస్తారేం? తెలిస్తే బయటకు రానిచ్చేదెవరు? ఆమె బయటికి రాకుండా ఎందరూ కాపలా ఉన్నా ఎప్పుడో కంట కారం జల్లి మాయమవుతుంది. ఇక రత్తమ్మగారికి పురమాయింపుతో చుట్టూ అడవులన్నీ గాలించలేక మాకు పిచ్చెత్తుతోంది. ఈవేళ రఘుబాబు గారు వచ్చారు. వారితో మాటల సందడిలో పడి కొంచెం ఏమరిచారు రత్తమ్మగారు. ఎప్పుడు జారుకుందో ఈ పిచ్చమ్మగారు. ఇంకేముంది, రఘుబాబు గారు రత్తమ్మగారు తలో దిక్కుకు పరిగెత్తించారు. 3 గంటలుగా వెతుకుతున్నాం. ఎక్కడుంది బాబు? కళ్యాణ్ ఆ దిశగా చూపించి వెళ్ళిపోబోతున్న నౌకర్నాపి ప్రశ్నించాడు. ఆ పిచ్చిది ఈ ఊరు ఎందుకొచ్చింది? ఏం చెప్పను బాబు, అదో పెద్ద కథ. రూపమ్మ కలిగినింటి బిడ్డే. అపురూపంగా పెరిగింది. బాగా పెద్ద చదువులే చదివిందట. చక్కగా ఉద్యోగం చేస్తూ పిచ్చిదైపోయిందట. లోపలేదో కథ ఉన్నదట్లండి. ఎవరినో ప్రేమించి చెబుతూనే కొన్ని మాటలు మింగేసి తిరిగి చెప్పాడు. ఆ బాబేమో పాము కరిచి చచ్చాడట. ఈ అమ్మ ఇలా పిచ్చిదైపోయింది. రఘుబాబు గారికి ఈ అమ్మ పంచప్రాణాలు. రత్తమ్మగారు అక్కడుండగా ఇద్దరూ కంటికి రెప్పలా చూసుకునేవారట. ఆమెమో ఇక్కడికి పురుటికొచ్చింది. అక్కడ రూపమ్మగారిని చూసేవారు ఉండరని తనతో ఇక్కడికి తీసుకొచ్చింది. పాములతో కరిపించుకుని చావాలని అడవుల వెంటపడి తిరుగుతుంటుంది. వెతికి పట్టుకోలేక మా తలప్రాణం తోక్కొస్తుంటుంది. నౌకరు ముందుకు సాగిపోయాడు. కళ్యాణ్ పేషెంట్లను చూస్తున్నాడు. పొరుగురు నుండి ఒక రోగి కాలికి గాయమై నడవలేని స్థితిలో వచ్చాడు. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి గాయం నయమైన తర్వాత వెళ్ళు. ఈ ఊళ్ళో నీకెవరూ బంధువులు లేరేమో? అవును బాబు, కళ్యాణ్ కాంపౌండర్తో చెప్పాడు. బయట రూమ్ ఇతనికివ్వు, గాయం నయం చేసుకుని వెళతాడు. ధర్మరాజు. రోగి కృతజ్ఞత చిరుహాసంతో స్వీకరించాడు కళ్యాణ్. డాక్టర్. కళ్యాణ్ తలెత్తి చూశాడు. స్ఫురద్రూపి అయిన అపరిచిత యువకుడు మ్లానవదనంతో కనిపించాడు. డాక్టర్, నా చెల్లెలికి చాలా ప్రమాదంగా ఉంది. తొందరగా రావాలి మీరు. మీరందరూ 5 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. రోగులను ఉద్దేశించి చెప్పి లేచాడు కళ్యాణ్. కాంపౌండర్ మందులు పెట్టి తెచ్చిపెట్టాడు కారులో. 3 నిమిషాల్లో కారు ఓ పెద్ద భవనం ముందు ఆగింది. కారు దగ్గరకొచ్చిన నౌకరికి బ్యాగ్ అందించి ముందు యువకుడు దారితీగా అనుసరించాడు కళ్యాణ్. నమస్కారం డాక్టర్ గారు. రోగి మంచం వద్ద కూర్చున్న రత్న లేచి నమస్కరించింది. కళ్యాణ్ గదిలోకి వస్తుండగానే. మీరా? కళ్యాణ్ అక్కడే ఆగిపోయి అనుమానంగా రోగి ముఖం మీదకి దృష్టి సారించాడు. అతడి చూపులకు మంచం మీద నిస్పృహగా పడున్న రూప కొరడావలే తగిలింది. నేను ఈమెకి వైద్యం చేయలేను, క్షమించండి. గిరుక్కున వెనుతిరిగాడు. డాక్టర్. కళ్యాణ్ పరిచయం లేని రఘు విస్తుపోయాడు. అతడిని తెలుసున్న రత్న అదిరిపోయింది. ఏంటిది డాక్టర్? చెరోపక్కగా వెంబడించారు. రత్నాదేవి ఆవేశంగా సంబోధించాడు కళ్యాణ్. మీకు కథంతా తెలుసు. నేను రక్తమాంసాలున్న మానవుణ్ణి అనే మాట మరవకండి. కరుణ, కాఠిన్యం, ప్రేమ, ద్వేషం, క్షమ, పగ అన్నీ నాలోనూ ఉన్నాయి. ఆమె నాకు చేసిన అన్యాయం మామూలుది కాదు. జన్మలో క్షమించేది కాదు. కాదు, కాని వృత్తిధర్మం కళంకపరుచుకుంటారా? గంభీరంగా అంది రత్న. సరదాగా చేస్తున్నానే గాని ఇదిప్పుడు నా వృత్తి కాదు. ఏది ఏమైనా మానవత్వం అన్నది ఒకటుంది. రఘు మాటలు కూడా కళ్యాణ్ను నిలపలేకపోయాయి. వెళ్లి కారులో కూర్చున్నాడు. మనిషిగా బ్రతికినన్నాళ్ళు నేను సుఖపడలేదు మిస్టర్ అంటూ. కారు తలుపు మీద చేయి వేసి జాలిగా అంది రత్న. రూప చేసిన పాపం ఏదైనా ఉంటే శిక్ష అనుభవిస్తూనే ఉంది.
ఇంకా ఎందుకు మీకు ఆమె మీద కసి? రాత్రి నుండి జ్వరంతో తీసుకుంది. ఉదయం చూస్తే 104 డిగ్రీల జ్వరం. డాక్టర్ని తీసుకురావడానికి కానీ, రూపను పట్నం తీసుకుపోవడానికి కానీ పట్నం చెరువులో లేదు. ఆ అన్నగారి ముఖం చూడండి ఎలాగైపోయారో. రూప ప్రాణంతో సమానం వారికి. వారి ముఖం చూసైనా రూపకు వైద్యం చేయండి. మీరు దయతలచాలి మా మీద. సామాన్య మానవుల వలె స్వార్థ సంకుచితత్వాలు లేవు మీలో. ఉంటే రూప బాబుని పెంచేవారు కాదు. కాదు కాదు, నేను మామూలు మనిషినే. నన్ను బలవంతం పెట్టి నాలోని పగ రెచ్చగొట్టకండి. వైద్యం చేయడమే సంభవిస్తే ఆమెను ఏ విషపు ఇంజెక్షన్తోనో అంతం చేయడానికి పురుకల్పొచ్చు నాలోని ద్వేషం. డాక్టర్! రఘు కంఠం తీక్ష్ణంగా పలికింది. క్రోధంతో కళ్ళు రక్తిమ దాల్చాయి. కదిలిపోతున్న కారును నిరసనగా చూస్తూ ఉండిపోయాడు. ఏంటిప్పుడు గతి? నీరసంగా రత్న ఇంట్లోకి నడిచింది. రూపబాబును పెంచింది ఇతడేనా రత్న? అడిగాడు రఘు. ఇతడే, కళ్యాణ చక్రవర్తి. బాబుకు తల్లి తండ్రి అన్నీ తానే అయి పెంచారు. చివరికి అలా అయిపోయింది. రూప చాలా పొరపాటు చేసింది. అలా బాబును తిరిగి తీసుకోవాల్సింది కాదు. నిజంగా ఇది క్షమించరాని నేరమే. అతన్ని ఏమన్నా ధర్మం కాదు. రూప మూలుగుతోంది. చెల్లాయ్! రఘు ఆమె నుదుటి మీద చేయివేసి పిలిచాడు ఆదరంగా. గోధుమ వన్నె నాగుపామన్నయ్య ఎంచక్కా ఉందో. దాని ముద్దు కోసం ఎన్నాళ్ళ నుండి తపస్సు చేస్తున్నానో పలవరిస్తోంది. చెల్లాయ్, అలా అనకమ్మా, మమ్మల్ని వదిలిపోకమ్మా. ఎలా ఉన్నా నువ్వు కళ్ళ ముందుంటే చాలు. రఘు కళ్ళు తుడుచుకున్నాడు. రంగడు చూడొదినా, నేను వెళ్లకుండా పట్టుకున్నాడు. వాణ్ణి వదలమనవే, వదలమనం. రూప కేకలతో దిక్కుతోచకుండా పోయింది రత్నకు. ఏంటి కర్తవ్యం? మన కర్మ ఏమో కాని ఇది బస్సు రూటైనా కాదు. ఎద్దుల బండి కట్టించుకుని పట్నం వెళ్లడం తప్పితే వేరే దారేముంది? ఇప్పుడు వెళితే ఎప్పుడు చేరడం? జ్వరం చూస్తే కొంప ముంచేటట్లుంది. ముందు ఇప్పుడేమైనా మందు పడాలి దిగులుగా అంది. రఘు ఏదో నిశ్చయించుకున్నవాళ్ల లేచి గబగబా చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి అంటున్న రత్న మాటలు వినిపించుకోకుండానే. రత్న లోపలికెళ్లిన 5-10 నిమిషాలకు ఇంటి ముందు కారాగింది. రత్న బయటకొచ్చింది ఆత్రంగా. కళ్యాణ్ కారు నుండి రఘు దిగాడు. అడగ్గానే దేవుడు కనికరించినట్లు కారైనా ఇచ్చాడు. వైద్యం చేయడానికి ఒప్పుకోకపోయినా పద, రూపను కారులోకి చేర్చాలి. రత్న తల్లి అభ్యంతరం పెట్టింది. తీసుకుపోయి ఏం చేస్తావు నాయనా? వెంట ఎవరు ఆడమనిషి తోళ్లేందే. జ్వరం మనిషిని తీసుకుపోతే ఇబ్బంది కదూ. నిండు నెలలు రత్నం వచ్చేటట్లు కూడా లేదు కదా. మరేం చేయమంటారు? అమ్మన్నది నిజమే. డాక్టర్ని తీసుకురండి. ఫీజు విషయంలో భయపడేదేమీ లేదు. రూప ఆరోగ్యం కంటే ఎక్కువ. రఘు అంగీకరించి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది రత్న. ముందు కళ్యాణ్, వెనక మందుల బ్యాగు పట్టుకుని నౌకరు గదిలో ప్రవేశించారు. కళ్యాణ్ రాక కంటే అతడి ప్రసన్నమైన నిర్మల వదనం ఆశ్చర్యపెట్టింది రత్నను. కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా రూప మంచం వద్దకు వెళ్ళాడు. ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని ముఖం వంక పరిశీలనగా చూశాడు. నుదుటి మీద కట్టు కట్టబడింది. ఇదేంటి? గాయమైంది. ఎలా? ఊరంచున కొండల మీదకు వెళ్ళింది నిన్న సాయంకాలం. పాము కోసం పరిగెత్తి ముఖం పగలగొట్టుకుంది. రాయి తగిలి కింద పడింది. రంగడు వెంటే ఉన్నాడు కాబట్టి బతికింది. కాని పాము చేత కరిపించుకుని చచ్చుండేది నిన్న. చివరికి దాని రాత అలానే ఉందేమో తెలీదు. దెబ్బ తగలగానే వాడికి తెలిసిన ఆకుపసరేదో పిండి ఇంటికి తీసుకొచ్చాడు. కళ్యాణ్ ఇంజెక్షన్ చేశాడు. రఘుబాబు చాలా దిగులు పడినట్లున్నారు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది జ్వరం. అనవసరంగా కంగారు పడద్దని చెప్పండి. రత్న కాఫీ ఇచ్చి కొంచెంసేపు కూర్చోండి, రూప కథ చెప్పాలి అంది. నాకు తెలుసు. మీకు తెలిసింది కొంతమట్టుకే, పూర్తిగా తెలీదు. తెలిస్తే అలా నిరాకరించి వెళ్ళిపోయేవారు కాదు. ప్రతీకారానికి బదులు సానుభూతి కలిగుండేది. కళ్యాణ్ శాంతంగా కూర్చున్నాడు కాఫీ తీసుకుని. ఎవరూ అపశృతులతో ఆలపించాలని అనుకోరు. అందరూ సుశ్రావ్యంగా పాడాలనే వాంఛిస్తారు. కొందరి కంఠం అందుకనుగుణంగా ఉండదు. సాధనతో సరిదిద్దుకుంటారు. కొందరు ప్రయత్నించి విఫుల్లైతే నిర్లక్ష్యం చేస్తారు. కొందరి కంఠం శ్రావ్యమైన లయ తాళబద్ధం కానప్పుడు అపశృతి పలుకుతుంది. కొందరి జీవన రాగాలు అంతే. వస్తుతః మంచివారైన పరిస్థితుల ప్రాబల్యంతో చెడ్డ పేరు తెచ్చుకునే రూప వంటి వారు కొల్లలు. వారి జీవన సంగీతంలో అపశృతి కల్పించిన పరిస్థితులు, పరిసరాలు ఎలాంటివో పరిశీలిస్తే అసహ్య తిరస్కారాలకి బదులు శ్రద్ధ, సానుభూతి కలుగుతాయి. చీమకు కూడా హాని తలపెట్టని కోమల హృదయ రూప ఈనాడు ఒకరికి జన్మశత్రువుగా భావింపబడుతోందంటే ఆమెను వంచిన పరిస్థితులేవో చూడండి. ఒక ఉత్తమ పురుషుడికి ఇల్లాలై పన్నెంటి బిడ్డను కని పూలబాట కావలసిన జీవితం సర్వనాశనమైపోయి పతితిగా నిలబడాల్సొచ్చింది. విధి వైపరీత్యం వల్ల.
మాతృస్థానం అలంకరించి కూడా ఆమె ఆనందానికైనా నోచుకోకుండా దగా పడింది. ఆమె విషాద జీవితంలో ఆశలన్నీ అంతరించిపోయి బాబును తిరిగి చూసింది మొదలు మమత చివురులెత్తింది. బాబును తిరిగి తీసుకోకుండా ఉండలేకపోయింది. తన వస్తువును తాను తీసుకుంటున్నానన్న ధ్యాసేగాని అందువల్ల ఒకరి జీవితం అంధకారమవుతుందని ఆలోచించలేదు. బాబును శాశ్వతంగా కోల్పోయి పిచ్చిదైపోయింది. ఉద్యోగం పోయి ఊరు చేరింది. కిషన్ కుటీరం వదిలేది కాదు. ఏముందక్కడ? కిషన్ ఉన్నప్పుడు చూసిన వారు ఇప్పుడు చూస్తే కళ్ళనీళ్లు తిరుగుతాయి. అతడు నివసించిన కుటీరం శిథిలమైపోయింది. అతడు పెంచిన తోట పాడుబడింది. అతడి జింకలు పౌరాలు ఎక్కడికో పోయాయి. రూప ఎప్పుడూ అక్కడే పడుండేది. ఇంటికి రమ్మని ఎవరు బలవంతం చేసినా లాభం లేకపోయింది. తిట్టి బెదిరించబోతే బాబు తండ్రిని తలుచుకుని రాగాలు పెట్టి ఏడ్చేది. గుట్టుగా మాసిపోతుందనుకున్న కథ లోకానికి తెలిసిపోయింది. లోకంతో పాటు తల్లిదండ్రులు అసహించుకున్నారు. కూతురు చచ్చినా బ్రతికినా సమానమే వారికి. అంతా తెలిసిన అన్నగారు మాత్రం చెల్లెల్ని దూరం చేసుకోలేకపోయారు. కిషన్ కుటీరం బాగు చేయించి అందులో తిరిగి తోట వేయించి చెల్లెలు అక్కడ ఉండడానికి సర్వ సౌఖ్యాలు కల్పించారు. సదా ఒక దాసీని నౌకర్ను ఉంచారు. ఉదయం సాయంకాలం నేను ఆయన వెళ్లి చూసేవారం. పక్షులతో చెట్లతో మాట్లాడుతూ పాముల కోసం తిరుగుతూ పూర్తిగా పిచ్చిలోకంలో పడిపోయింది. కిషన్ మరణంతో ప్రారంభమైన మూర్ఛలు తరచుగా వచ్చేవి. ఆమె ఆరోగ్యం కోసం ఒక డాక్టర్ని కుదిరిచారాయన. పురిటికొస్తూ నాతో తీసుకొచ్చాను. అది బలవంతానే. ఎప్పుడో కన్నుగప్పి అడవిదారి పడుతుంది. ఏం చెయ్యం డాక్టర్ గారు? కంటి పాప వలె ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నా ఏ క్షణంలో మా కంటి ముందు నుండి అంతర్ధానమవుతుందోనని బెంగపడిపోతున్నాం. చెల్లెలు ఒకింటిదై పిల్లాపాపలతో కళకళ్లాడే దినం చూడాలనుకున్న ఆయన ఆశలు ఏనాడో గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు పిచ్చిదైనా ఏమైనా చెల్లెలు కళ్ళ ముందుంటే చాలునని తాపత్రయపడుతున్నారు. దైవం ఎలా చూస్తాడో తెలీదు. కళ్యాణ్ ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు. నాలో 2 గంటల సంఘర్షణ జరిగాక మనిషిగా నా కర్తవ్యం నెరవేర్చ నిశ్చయించాను. మనిషి పాపపుణ్యాలకు దండన సత్కారాలు ఇవ్వవలసింది మనిషి కాదు, అందుకు అంతర్యామి ఉన్నాడు అన్న భావంతో తిరిగొచ్చాను. రఘు వస్తుండాలి పాటికి అంటూ ఉండగానే ఇంటి ముందు కారాగింది. డాక్టర్ ఆనంద్తో లోనుకొచ్చిన రఘు కళ్యాణ్ను చూసి విస్మయం పొందాడు. ఆనంద్ రఘుకు స్నేహితుడే కాదు, కళ్యాణ్తో కూడా మంచి పరిచయం ఉన్నవాడు. కళ్యాణ్తో కరచాలనం చేసి నువ్వెక్కడుండే నన్ను రప్పించావేం అన్నాడు. కళ్యాణ్ ఇబ్బంది తొలగిస్తూ నవ్వుతూ అంది రత్న. వారు సమయానికి కళ్ళేరు మీకోసం రావాల్సొచ్చింది. వస్తే ఏమైందిలేండి, ఈరోజు మా ఆతిథ్యంలో గడిపి మరీ వెళ్ళండి. మీరు కొంచెం నాతో రండి. కళ్యాణ్ రత్నను పిలిచి గది బయటకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు నేను కనిపించడం మంచిది కాదు. నన్ను చూస్తే ఆమెకు బాబు స్మృతి బలీయం కావచ్చు. కాంపౌండర్ను పంపించి ఆమె పరిస్థితి తెలుసుకుంటూ మందులు మారుస్తుంటాను. ఇంకా విస్మయం నుండి తేరుకోక అక్కడికొచ్చిన రఘు భుజం తట్టి భయమేమీ లేదు మిస్టర్ రఘు, వట్టి జ్వరం తగ్గిపోతుంది, కంగారు పడద్దు అన్నాడు ధైర్యం ఇస్తూ. రఘు రత్నల కృతజ్ఞత వందనాలందుకుని వెళ్ళిపోయాడు కళ్యాణ్. ట్రాన్సిస్టర్లో సృశ్రావ్యంగా ప్రసారమవుతున్న పాట వింటూ పరవశమవుతున్న మనసుతో కనువెలుతురు ఉన్నంతవరకు ప్రకృతి చిత్రం గీస్తూ కొలనుగట్టు మీద కూర్చున్న కళ్యాణ్ చీకటి పడ్డాక కూడా నిశీది ప్రకృతిని పరికిస్తూ సమీపంగా ఉండే వెదురు పొదల నుండి వినవస్తోన్న గాలి సంగీతం వింటూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఎక్కడ్నుండో వచ్చి ముఖం మీద పడింది టార్చ్ లైట్ కాంతి. ఆశ్చర్యంగా అటుదిక్కు మరల్చాడు దృష్టి. చెట్టుచాటు నుండి దగ్గరకొచ్చిన వ్యక్తిని గుర్తించి కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ రఘునాథ్, మాస్టర్ రఘునాథ్ అవతరించాడని విన్నాను. బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి సుమా. తల్లి బిడ్డల కులాసయ్యానా అని. ఏంటి చీకటి పడ్డాక ఇటుకేసి రావడం అంటూ ప్రశ్నించాడు. ఏమని చెప్పను, దీర్ఘంగా నిట్టూర్చాడు రఘు. నిండు పున్నమైన పండు వెన్నెలను పొందలేని రాత్రులుంటాయి కదా. కొడుకు పుట్టాడని సంతోషం లేకుండా చేసిపోయింది రూప. ఉదయం నుండి వెతుకుతున్నాం. కనిపెట్టుకునే ఉంటారు కదా, ఎలా వెళ్ళగలుగుతోంది ఇలా మధ్య మధ్య? రత్న నొప్పులు పడుతుంటే అందరూ ఆ హడావిళ్ళు పడిపోయారు. బాబును చూపడానికి రత్న పిలిస్తే ఎక్కడుంది, ఎప్పుడో వెళ్ళిపోయింది. పురిటి ఖర్చు కోసం తెచ్చిన డబ్బు 500 అల్మరాలో లేవు. రూప సూట్ కేసు, కొన్ని బట్టలు కూడా లేవు. స్టేషన్కి వెళ్ళిందేమో. 5 మైళ్ల దూరం, ఎప్పుడు చేరుకుంటుంది? చూసుకున్న తక్షణం సైకిల్ మీద మనిషిని పంపించాం స్టేషన్కు. రూపలాంటి వారు ఎవరూ స్టేషన్కు రాలేదని చెప్పారట స్టేషన్ మాస్టారు మరికొందరు. స్టేషన్కు రంగని పంపించి అక్కడే ఉంచాం, వస్తే ఇంటికి తీసుకురమ్మని. ఈ పిచ్చిది ఏ అడవి పట్టి వెళ్ళింది తెలీదు. ఉదయం నుండి వెతకగా దొరకంది ఈ రాత్రి ఎక్కడ ఉందని వెతుకుతారు?
అలాగని ఇంట్లో ఎలా నిలవగలను? ఫలితం ఎలాంటిదైనా అన్వేషణలో తృప్తుంది. ముందుకు వెళ్లబోతున్న రఘునాపి, నేను వస్తానుండండి అంటూ లేచి ట్రాన్సిస్టర్ భుజాన తగిలించుకుని, కాగితం పెన్సిల్ జేబులో వేసుకుని, ప్యాంటు జేబులో నుండి టార్చ్ లైట్ తీసి బయలుదేరాడు. ఎంతవరకు ఇక్కడ కూర్చుని బొమ్మలు గీస్తున్నారా? నవ్వడానికి ప్రయత్నించాడు రఘు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కిషన్ గుర్తుకొస్తున్నాడు. డబ్బున్నవారు అందరూ సుందరమైన జీవితం గడపలేరు. నిర్మలాంతఃకరణలోనే చక్కటి అభిరుచులు, మృదువైన భావాలు, మధురమైన ఊహలు కలిగేది. అలాంటి మనసు కలవాడు దరిద్రుడైన, ధనవంతుడైన సౌందర్యపూర్ణమైన సరదా జీవితం సృష్టించుకోగలరు. మీ వలనే చక్కటి అభిరుచులు కిషన్వి. మీరిద్దరూ ఏ జన్మలోనో అన్నదమ్ములై ఉంటారని అనిపిస్తోంటోంది నాకు. రూప 2 చోట్ల వంచితురాలైంది, దురదృష్టవంతురాలు. పూర్తిగా చీకటి పడిపోయింది. అంతకంతకు ఉరుములు మెరుపులు అధికమయ్యాయి. భయంకరమైన ఆ నిశీదిలో ఆ యువకులిద్దరూ టార్చ్ లైట్లు పట్టుకుని గుట్టలు, కొండలు, కోనలు వెతికారు. 12 గంటల వరకు ఏ దిశ ఎటైంది తెలియకుండా అడవులు చుట్టారు. ఎక్కడ కనబడుతుంది రూపా? దిశలు మారుమ్రోగే రూపా రూపా అన్న రఘు పిలుపులతో ఓ అన్న సమాధానం ఎట్నుండొస్తుంది? లాభం లేదు. ఇంక ఎంత వెతికినా ఇంతే. ఇంటికి మరలండి. పచ్చి బాలింతరాలు రత్న. రూప వెళ్ళిపోయిందన్నప్పటినుంచి ఒకటే ఏడుపు. అందులో రూప దగ్గర డబ్బుందని మరీ భయపడుతోంది. ఏ దొంగ ఏం చేసి పోతాడోనని, ఎక్కడున్నా వెతికి తీసుకురండని ఎంతో నమ్మకంగా పంపింది నన్ను. ఇంటికి వెళ్ళి ఏమని చెప్పను? కదల్లేని కాళ్లతో ఓ బండ మీద కూలబడిపోయి విలపించాడు రఘు. ఈ రాత్రికి ఇంటికి పదండి. ఉదయం నా కారు తీసుకుని వెతుకుదాం. బలవంతాన లేవదీశాడు రఘును కళ్యాణ్. ఊరంచుకొచ్చేసరికి కుంభవృష్టిలా వర్షం కురిసింది. పెళపెళ ఆర్భాటంతో, పెద్ద మెరుపుతో దూరాన పిడుగు పడింది. కొన్ని పరిస్థితుల్లో మానవుడు కొన్ని భయాలు జయిస్తాడనుకుంటాను. ఉరుములు చెవిలో పడకుండా చెవిలో వేళ్లు దూర్చి గదిలో కూర్చుండిపోయేవారం నేను రూప. ఇప్పుడు ఆ భయం కలగడం లేదు అన్నాడు రఘు. యజమాని కోసం కాచుకునున్న రంగడు కళ్యాణ్ అవతారం చూసి కంగారు పడుతూ, ఏమైంది బాబు, తడిసొచ్చారు అన్నాడు. రఘునాథ్ చెల్లెలు పరారైంది రంగన్న. అతడితో కలిసి వెతుకుతుంటే ఇంత రాత్రైంది. సరే కాని దబ్బున ఇన్ని నిప్పులు చేసి ఇడితే ఒంట్లో వణుకు పుట్టుకొస్తోంది. మణిలాంటి పిల్లకి పిచ్చెక్కింది. వాళ్లకదో గ్రహచారం. రూప సంగతి ఇదివరకే తెలుసున్న రంగడు నిట్టూర్చి వెళ్ళిపోయాడు. కళ్యాణ్ బట్టలు మార్చేసరికల్లా కణకణలాడే నిప్పుల కొంపటి తెచ్చిపెట్టాడు రంగడు. అన్నం చప్పచల్లారిపోయింది. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టినా ఇంకా కొంచెం సేపట్లో తెల్లారిపోతుంది. ఇప్పుడేం భోజనం? ఇక నువ్వు వెళ్ళి పడుకో. ఒళ్లంతా వెచ్చగా కాచుకుని పక్కపరిచి వెచ్చగా సాలువా కప్పుకుని పడుకున్నాడు. వాతావరణం చల్లగా ఉంది. వెచ్చగా పడుకోవడంలో సుఖం ఉన్నా కళ్యాణ్ కంటి మీదకి కునుకు రావడం లేదు. రూపా రూపా. రఘు కేకలు హృదయంలో ప్రతిధ్వనిస్తూ మనసును కలిచివేస్తున్నాయి. రూప తన భగ్న జీవితానికి, బాబును పోగొట్టుకుని బాధపడ్డానికి కారణభూతురాలైన రూప తనకు పరోక్షంగా ఉండి కొన్నాళ్ళు, ప్రత్యక్షమై కొన్నాళ్ళు సర్వనాశనం చేసింది జీవితం. ఆమె వల్ల తను నష్టపడింది జన్మలో పూడ్చుకోలేంది. భూమి గుండ్రమన్నట్లు ఏ స్మృతి నుండి విస్మృతి కోరి ఇక్కడికొచ్చాడో అదే స్మృతి ఇంకా దృఢమయ్యే పరిస్థితి ఏర్పడింది. విధి వైచిత్రి. వెళ్ళిపోవాలి. ఈ స్మృతి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ పరిసరాలకు దూరంగా పారిపోయి సమస్త గాథలు, బాధలు మరిచి ప్రశాంత జీవితం సృష్టించుకోవాలి. ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండమని కళ్యాణిచ్చిన ఇంటి తాళం చెవి అందుకుంటూ, మళ్ళీ ఎప్పుడొస్తారు బాబుగారు అని ప్రశ్నించాడు రంగడు రుద్ధకంఠంతో. ఎప్పుడో మనసు కుదుట పడ్డాక. వెళ్ళి 2 ఎడ్ల బండిలో కూర్చున్నాడు కళ్యాణ్. ఊరికి బండి దూరమవుతున్న కొద్దీ అనుకున్నాడు బాధగా, స్వగ్రామం అనొస్తే నాకింత ప్రశాంతి ఇవ్వలేకపోయావా అని. మాధవాపురంలో కృష్ణప్రియ ఇల్లు 2 అంతస్తుల పూర్వపు కట్టడం. కళ్యాణ్ ఇంట్లో కడుగు పెట్టాడు. ఎవరెవరో ఎదురుగా వచ్చారు కాని కృష్ణప్రియ దర్శనం కాలేదు. అన్నీ కొత్త మొహాలే. ఎవరా అని ఆశ్చర్యపోతూ వంటగదిలో వంటావిడకు నాడు చేయవలసిన కూరగాయల జాబితా చెబుతోన్న కృష్ణప్రియను కలుసుకున్నాడు. ఇప్పుడైనా రావడం కృష్ణ? ఆదరంగా పలకరించింది కృష్ణప్రియ. ఇప్పుడే. కాళ్లకు నీళ్లుస్తోన్న కృష్ణప్రియని అడిగాడు. ఇంట్లో ఎవరెవరో ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళా అంటూ నవ్వింది. చివరికి తెలిసింది కుటుంబాలకు కుటుంబాలే అక్కగారి ఆశ్రయంలో ఉన్నాయని, తనకు కనిపించిన వారందరూ వాళ్లేనని. భోజనానంతరం తనతో మాట్లాడాలని గదిలోకొచ్చిన కృష్ణప్రియతో అన్నాడు కళ్యాణ్. నీ ఇల్లు చూస్తుంటే మాయాగృహంలోని సావిత్రి గృహం గుర్తుకొస్తోంది. ఈ విధంగా నీ ఏకాంతాన్ని పోగొట్టుకున్నావన్నమాట.
ఇంతేకాదు ఓ పిల్లవాణ్ణి కూడా పెంచుతున్నాను, దత్తత చేసుకోవాలని. తల్లి చనిపోయింది, తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఒట్టి దరిద్రుడు అని గోపి, గోపి అంటూ కేకేసింది కృష్ణప్రియ. ఎర్రగా ముద్దుగా ఉన్న 4 ఏళ్ల కుర్రాడొకడు పరిగెత్తుకొచ్చి కృష్ణప్రియ ఒళ్ళో పడ్డాడు. వీడే గోపీనాథ్, అనురాధకి చెప్పాలి, వరగా పిల్లని కని నా కొడుకెమ్మని అంటూ ముసుముసుగా నవ్వింది. నిన్ను ఆ విధంగా కోరవద్దని అననుగాని ఆశ మాత్రం పెంచుకోకు, ఫలితం ఎలా ఉంటుందో మరి. ఎందుకు, మళ్ళీ ఏమొచ్చిందా అని ఎదిరిపోయింది. నేను ఊరు వదిలి వస్తున్నానక్క. అంటే రూప సంగతి తను ఊరు విడిచి రావడం తెలిసి ఏ జన్మనుబంధమో రుణానుబంధమో తెలీదు కాని ఎక్కడికి పోయినా సైతాన్లా నన్ను వదలడం లేదు రూప అన్నాడు. కృష్ణప్రియ నిట్టూరు చెంది, మానవుడు చేసే పాపాలకు ఏ దేవతలో ఫలితం నిర్ణయించక్కర్లేదు, తన పాపాలే శాపాలై పీడిస్తాయి. ఇప్పుడు పాపఫలం అనుభవిస్తోందది, చేసుకున్న వారికి చేసుకున్నంత. కాసేపాగి తిరిగంది, నీకింకా లగ్నబలం వచ్చినట్లు లేదు, అందుకే ఇలా జరుగుతోంది. మనసు స్థింతం లేక నువ్వు దేశాల మీద పోతే మరి ఏంటి మాధవ మామయ్య వాళ్ళకి నీ సమాధానం? ఏముంది, మనసు మళ్ళినప్పుడొస్తాను, పెళ్లి చేయమను. బాగుందిరా నీ వరస, నీకంటే పెళ్లికి తొందర లేకపోవచ్చు గాని ఆడపిల్ల గలవాళ్లు ఎన్నాళ్ళని వేచుకుంటారు. నిజమే, నాకేం తొందర లేదు. తొలిసారిగా పెళ్ళంటే చెరుకు రసంలోని తీయదనం అనుభవం అవుతోంది కాని 2 సార్లు దానివల్ల వంచితుణ్ణయ్యాక ఇప్పుడు పెళ్ళంటే చొప్పదంట్లా చప్పగా ఉంది. మనసు ఉరకలు వేయడం లేదు మరి. అనురాధకు నా మీదే మనసుంటే నా మాటగా చెప్పు, నిజమైన ఆరాధనున్నప్పుడు నిరీక్షణలో సుఖం ఉన్నదని. తిక్కగా వాకు, నాకు ఒళ్ళు మండుకొస్తుంది. కోపగించి చరున వెళ్ళిపోయింది కృష్ణప్రియ. అక్కగారి ఆదర సత్కారాల్లో వారం రోజులు గడిపి బయలుదేరాడు కళ్యాణ్. మొట్టమొదట తిరుపతి కొండ ఎక్కి 7 కొండలవాడి దర్శనం చేసుకున్నాక ఇక ఎటు పోవాలని బుద్ధి పుడితే అటు అని నిర్ణయించుకున్నాడు. విధి వింత చిత్రాల్లో మరొక చిత్రం జరిగింది. కళ్యాణ్ జీవితంలో అతడు ఏ స్మృతి నుండి దూరంగా పోతున్నాడో తిరిగి ఆ స్మృతికే చేరువయ్యే సంఘటనది. ఓ స్టేషన్లో ట్రైన్ దిగి వార్తాపత్రిక కొన్నాడు. ప్రప్రథమంగా అతడి కళ్ళబడింది. రూప ఆకార విశేషాలు వివరిస్తూ తెచ్చి అప్పగించిన వారికి 1000 రూపాయలు బహుమతి ఇవ్వబడుతుందని రఘు వేయించిన ప్రకటన. చిచ్చి, ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను వదిలేటట్లు లేవే. పత్రిక చదవబుద్ధి కాక మడిచి దూరంగా విసిరాడు. పక్క కంపార్ట్మెంట్ ముందు ఏంటో గలాటా వినవచ్చింది. ఏంటో అని దిగి చూశాడు కళ్యాణ్. ఇందాక ఎవరి విషయమైతే చేదు విషయంలా తోచిందో ఆమె ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది. దిగు దిగు, చూడ్డానికి దొరసాన్లా ఉన్నావు, ఇదేం బుద్ధి, కల్చర్లెస్ ఫూల్. సంస్కారం లేని చదువెందుకు, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తావా? చెకింగ్ మాస్టర్ కాబోలు రూప చెయ్యి పట్టి కిందకి లాగి సూట్ కేసు ప్లాట్ఫారం పైకి పారేశాడు. ఎవడెవరా నువ్వు నన్ను దింపేయడానికి? సంస్కారం లేనిది నీకా నాకా? పట్టలేని ఆగ్రహంతో కాలి చెప్పు దూసి అతడి ముఖం కేసి విసిరింది. ప్రపంచంలో అడుగుపెట్టినాడే మృత్యుకు టికెట్ తీసుకొచ్చాను, నీకుందా టికెట్? నువ్వు మరిచిపోయేవేమో గాని ఆ స్టేషన్ వచ్చినప్పుడు ఎంబట్లు నిన్ను కిందకి లాగి పారేస్తారు, తెలుసా? ఒకప్పుడు తను ఇంగ్లీష్ లెక్చరర్ కనుక అనర్గళంగా ఇంగ్లీష్లో లెక్చరిస్తుంటే మూగిన జనమంతా ఆశ్చర్యపోయారు. అవమాన భారంతో ముక్కుపుటాలు అదురుతుండగా ఎవరితో పిచ్చుముండ నోటికొచ్చినట్టల్లా వాగుతోంది అన్నాడు అక్కసుగా. పిచ్చుముండ ఎవర్రా? రెండో కాలి చెప్పు తీయబోగా ఓ యువకుడు పట్టుకుని వారించాడు. ఎందాక వెళుతున్నారు? ఎంతో మంచివాణ్ణి అనిపించుకునే ఉద్దేశంతో ప్రశ్నించాడు. కైలాసం వరకు. అయితే ఈ బండి కాదు, బండెడు రాళ్లు కట్టుకుని బావిలో దూకండి, వెంటనే వచ్చేస్తుంది కైలాసం. తన గడుసుతనానికి తనే పగలబడి నవ్వాడు ఒక ప్రబుద్ధుడు. తిరిగి చెకింగ్ మాస్టర్ కేసి తిరిగింది రూప. టికెట్ లేదని దించేస్తావా? వేదవ టికెట్, బోర్డు టికెట్, 100 కొనుక్కో అంటూ సూట్ కేసు తెరచి నోట్ల కట్ట నిర్లక్ష్యంగా అతడి ముందుకు విసిరింది. తెల్లబోయాడు చెకింగ్ మాస్టర్. డబ్బు చూసేసరికి అక్కడున్న చాలామందికి ఎంతో సానుభూతి కలిగింది రూప మీద. ఎవరో పాపం బాగా చదువుకుంది, ఎంత ఉన్నదే ఏం జరిగిందో పిచ్చెత్తింది. మొదట పలకరించిన యువకుడు నోట్లు తీసి సూట్ కేసులో పెట్టి సూట్ కేసు చేతబట్టుకుని, మా ఇంటికొస్తారా, మీకు ఏ లోటు జరగకుండా చూసుకుంటాను అన్నాడు. వస్తా పదండి. అతన్ని అనుసరించింది రూప. ఆ అపరిచిత యువకుడి వెంటపడిపోతున్న గుడ్లప్పించి చూస్తూ ఉండిపోయాడు కళ్యాణ్. కాని అతడి అంతరంగంలో రఘు, రూపా రూపా అన్న హృదయ విదారకమైన కేకలు ఎంతోసేపు నిలవనీ లేదు. దుర్మార్గుడు, మనుష్యుల మతికి దూరమైన ఆ పిచ్చిదాన్ని తీసుకువెళ్లి ఏం చేస్తాడో. రూపను రక్షించాలని గబగబా వెళ్ళాడు. కాని ఆమె మీద జాలి వల్ల కాదు,
రఘు అంటే అతడికున్న సానుభూతి చేత. నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తున్నారా? ఆ, దేవేంద్ర భవనం లాంటి ఇల్లుంది నాకు. అబ్బా! అబ్బురపాటు ప్రకటించి అమాయకంగా ప్రశ్నించింది. దేవేంద్ర భవనం చూసొచ్చి కట్టారా? కాదులే, నా భవనం చూసే దేవేంద్రుడు కట్టాడు ఒక ఇల్లు. తమాషాగా నవ్వి ఎంతో చనువుగా రూప భుజం మీద చేయి వేశాడు. నిన్ను రాణిలా ఉంచుకుంటాను నా దగ్గర. ఉంచుకుంటారా? ఉంచుకుంటాను. వాగ్దానం చేస్తున్నట్టు ఎంతో నమ్మకంగా పలుకుతోన్న అతడి మాట పూర్తి కాకముందే అతడి చెంప సత్కరించబడింది రూప కోమల హస్తంతో. ఉంచుకుంటావా? ఉంచుకుంటావరా నన్ను? వెలయాలనుకున్నావరా? స్వచ్ఛమైన బ్రాహ్మణ పిల్లంరా నేను. వీరనారిలా ముఖం పెట్టి పిచ్చిగా విరగబడి నవ్వసాగింది. బిక్కచచ్చిన ముఖంతో పెదవులు వెంటనే తడుపుకుంటూ నిల్చుండిపోయాడు ఆ యువకుడు. రూపాదేవి, ఇక్కడ దేవి దేవతలెవరూ లేరు. తన నవ్వుకు అంతరాయం కలిగించారన్న చికాకుతో తల తిప్పింది రూప. క్షణంలో రంగులు మారిపోయాయి ఆమె వదనంలో. మీ బాబుని మీరు తీసుకోండి, నాకొద్దు వెర్రిగా ఏడుస్తూ మూర్చపోయింది. ట్రైను కూతవేసి కదిలింది. కళ్యాణ్ పూర్వాపరాలు ఆలోచించకుండా రూపను 2 చేతుల ఎత్తుకుని పరిగెత్తుకు వెళ్లి తన కంపార్ట్మెంట్లో బెర్త మీద పడుకోబెట్టాడు. ట్రైను వేగం అందుకుంది. డియర్ రఘునాథ్, మొదట ఒక శుభవార్త. రూప క్షేమంగా ఉంది నా దగ్గర. వినగానే నమ్మవు కదూ, విధి లేలా. నేను మాత్రం అనుకున్నానా రూప నా జీవితంలో ఈ తీరుగా ప్రవేశిస్తుందని? మా అక్కగారి ఊరు నుండి తిరుపతి వస్తున్నాను. ఓ స్టేషన్లో రూప తారసపడింది. మతిలేని మనిషి. తనను పిలిచిన ఓ అపరిచిత యువకుడి వెంటబడి పోతోంది. రూపంటే నాకు ద్వేషం ఉంది. అయితే అది నా బాబును నా నుండి దూరం చేసి నిర్దయగా చంపిందని మాత్రమే కాని ఆమె చరిత్రను నేను అసహించుకోవడం లేదు. ఒక విధంగా సానుభూతి చూపగలను. ప్రేమించిన వ్యక్తికి కన్నబిడ్డకు దూరమైనందుకు. ఆ క్షణంలో రూపను క్షమించి నాతో తీసుకొచ్చాను. నువ్వు చెల్లెల కోసం పడుతున్న తపన, ఆమె కోసం నువ్వు సాగిస్తోన్న అన్వేషణ నన్ను రూపను ఆమె కర్మానికి వదిలివేయని లేదు. మనిషిగా నా కనీస ధర్మం ఒకటి ఉంది కూడా. ఏమైతేనేం రూపను నాతో తీసుకొచ్చాను. ఇప్పుడు ఆమె నాకు గోకుల కంటే పసిపాప అయిపోయింది. ఆమె పిచ్చిలో నేను సగం పిచ్చి పంచుకుంటేనే గాని ఆమె విషయంలో నేను తలపెట్టిన ఒక్క పని సక్రమంగా నెరవేరదు. ఆమెకు శారీరకంగా చికిత్స జరగడమే కాదు, మానసికంగా ఆమెకు తగిలిన గాయాన్ని మాంచి తిరిగి మామూలు మనిషిని చెయ్యాలన్న దృఢ సంకల్పంతో నాకు తోచిన ప్రయోగాలు చేస్తున్నాను. 3 నెలలైంది తిరుపతి కొండమీద మకాం వేసి. అనుదినము స్వామి దర్శనం చేస్తూ కొండమీద పచ్చటి ప్రకృతిని, నేత్రపర్వమైన సెలయేటి దృశ్యాల్ని తిలకిస్తూ ఉల్లాసంగా ఉండడానికి ఇష్టమైన విధంగా సదుపాయాలు సమకూరుస్తూ ఆమెను ఒక దారిలోకి తెస్తున్నాను. ఒక్క మాట, ఈ లేఖ చూసుకున్న తక్షణం రెక్కలు కట్టుకుని ఇక్కడ వాల్తావని తెలుసు. కాని ఇప్పుడప్పుడే రూపకళల్లో పడద్దు మీరెవరు. ఆమె జీవితంలో గత స్మృతులను రేపే ఏ సంఘటన, సన్నివేశము జరగడానికి వీల్లేదు. ఆమె మనస్సు గాయం మాని మామూలు మనిషి అయ్యే వరకు మనం చాలా జాగ్రత్తగా మొసులుకోవాలి. దైవానుగ్రహం ఉంటే రూపం మన మనిషి అవుతుంది. ఇక ఆమె విషయంలో ఎంతమాత్రం చింత పెట్టుకోవద్దు. రత్నాదేవికి నా నమస్కారాలు చెప్పు. చిరంజీవికి నా ముద్దులు, ఆశీర్వాదాలు. సెలవు. కళ్యాణ చక్రవర్తి. కళ్యాణ్ రాయడం ముగించి కవరు మడుస్తుండగా వచ్చింది రూప. చిక్కులు కట్టిన జుట్టు దూకుంటూ. కొంచెం కత్తిరిటివ్వండి అంది. ఎంతకు చిక్కులు వేడని జుట్టుపై అలిగి. ఎందుకు? కత్తిరించేస్తాను, నా చేయి పడిపోతోంది. దువ్వి తలంతా నొప్పి పెట్టింది గాని చిక్కులు వేయడం లేదు. అలాగని అందమంతా చెడగొట్టుకుంటావా? అటు చూడు. వాలుజుడు ఎంత అందమో! గోడ మీద చిత్రం కేసి చూపెట్టాడు కళ్యాణ్. రూపకళ్ళు రెపరెపలాడించి, అంత అందంగా ఉంటుందా నాకు జడవేసుకుంటే? నమ్మకంగా అన్నాడు. అసలే సోగ వెంట్రుకలు నీవి. నూనె పెట్టకుండా దువ్వకుండా బాగా చిక్కులు కట్టిపోయాయి. ఇవాళ ఎలాగో బుద్ధి పుట్టి ఊరికే దువ్వబోతే చిక్కులెలా వస్తాయి? కాస్త నూనె పెట్టి దువ్వు. పసిపిల్లకు తెలియజెప్పినట్లుగా ఉంది. తలకు నూనె పెట్టుకొచ్చింది రూప. దువ్వెన కళ్యాణ్ ముందు పడేసి, కొంచెం దువ్వండి, నా చేయి తీస్తోంది అంది అతడి ముందు నిల్చుంటూ. తనలో నవ్వుకుంటూ ఓపిగ్గా చిక్కులు తీసాగాడు కళ్యాణ్. చిన్నప్పుడు ఎంత తలకట్టు ఉండేదనుకున్నారు నాకు? ఇప్పుడు అందులో సగం ఉంది. రామి అనేది మా ఇంట్లో పనిచేస్తుండేది. వారం వారం నాకు తలంటి పొయ్యాలంటే భలే విసుగొచ్చేది దానికి. చేతులు పడిపోతాయబ్బా అంటుండేది. దిష్టి తగులుతోంది అంటూ తలంటి పోసినప్పుడల్లా సాంబ్రాణి పొగ వేసేది బలవంతాన. ఓపిగ్గా ఊకొడుతున్నాడు కళ్యాణ్. తను రూప తర్వాత ఓ ఆడపిల్లయ్యి జుట్టు చిక్కు తీయించుకుని దువ్వెనందుకొని వెళ్ళిపోతూ అతడికి కృతజ్ఞత తెలియజేసి చిత్రంగా నవ్వింది.
ఎందుకా నవ్వు? తర్కించుకుంటోన్న కళ్యాణ్ తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. ఆ పిచ్చివారి నవ్వులకు అర్థాలేముంటాయి? రూప సాన్నిహిత్యంలో సహవాసంలో ఆమె పిచ్చిదన్న విషయం కూడా మరిచిపోతున్నాడు. ఎప్పుడో గాని ఆ విషయం తట్టడం లేదు. కొన్నాళ్లైతే ఆమె పిచ్చి నాకు పట్టదు కదా అనుకున్నాడు. ఏదో కిందపడి పగిలిపోయిన శబ్దం వినిపించి లోనికి వెళ్ళాడు కళ్యాణ్. పగిలిపోయింది. అద్దం ముక్కలు ఏరుతూ అంది రూప. నువ్వు కొంచెం పక్కకు తప్పుకో, నే తీస్తా. గాజు ముక్కలు చేతికి గుచ్చుకుంటావు. బలవంతాన రూప చేతులు తొలగించి అద్దం ముక్కలు ఓ కాగితంలోకి ఎత్తుకొని అవతల పారబోసొచ్చాడు. బొట్టెలా పెట్టుకోను? సోగ కన్నులకు కాటుకరేఖ తీర్చిదిద్దిందేమో, చాలా అందంగా కనబడుతోంది రూప. అలాగే చూస్తున్నాడు కళ్యాణ్ ఆమె నేత్ర సౌందర్యాన్ని. ప్లీజ్ కొంచెం బొట్టు పెడతారా? నా ముఖానికి దోసపలుకు బొట్టు చాలా అందంగా ఉంటుంది. దోసపలుకు బొట్టు పెట్టండి. తిలకంలో పుల్లద్ది అతడి చేతికిచ్చింది. దోసపలుకు అంటే? ఇలా శూన్యంలో వేలు తిప్పి చూపెట్టింది. తెలిసిందా? అయితే చూపెడతా పట్టండి. కళ్యాణ్ చేతి నుండి పుల్లందుకుని అతడి ముఖానికే బొట్టు దిద్దబోయింది. నా ముఖానికే పెడితే నాకెలా తెలుస్తుంది? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అమాయకంగా ప్రశ్నించాడు. అవును కదూ. తన పొరపాటు తెలిసింది రూపకు. ఓ తెల్ల కాగితంపై బొట్టు దిద్ది చూపింది. ఇలా పెట్టాలి. తన కుంచె నుండి లలిత లావణ్యవతులైన లతాంగులను ఎందరనో చిత్రించి రకరకాల అందాలు అలంకారాలు తీర్చిదిద్దిన కళ్యాణ్ విధాత గులాబీ సోయగము, మల్లెల సౌకుమార్యము, శరశ్చంద్ర చంద్రికలు కలబోసి కరిగించి నిర్మించినట్లున్న ఆ సజీవ సుందరి చుబుకం క్రింద వేలుంచి ముఖం పైకెత్తి నుదుట తిలకం తీరుస్తూ, ఏనాటి రుణానుబంధం ఈనాడు ఈ అనుబంధంగా మారింది రూప అనుకున్నాడు. చక్కగా కుదిరిందా? ఎలా చూసుకోను కుదిరిందో లేదో? నిజం, చక్కగా కుదిరింది. అయితే మీ కంటిపాపలో నా ముఖం చూసుకుంటానుండండి. కళ్యాణ్ ముఖం దగ్గర ముఖం పెట్టింది. కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు. రాగం తీస్తోందల్లా కిలకిలా నవ్వింది. ఈ పాట పాడవలసింది మీరు, అప్పుడే అర్థం కుదురుతుంది మరి అంటూ. కళ్యాణ్తో కలిసి కొండల మీదకి షైర్కి వెళ్ళొచ్చిన రూప కాళ్లు పట్టుకుని బాధగా మూలుగుతూ సోఫాలో కూలబడింది. ఏమైంది రూపా? కంగారుగా ప్రశ్నించాడు కళ్యాణ్. దెబ్బ తగిలింది. ఎక్కడా? బొటనవేలికి. ఎప్పుడు తగిలింది అంటూ కాలువంక చూశాడు. బొటనవేలి గోరు లేచి రక్తం వచ్చి ఎండిపోయింది. ఇసుక దుమ్ము అంటుకునుంది. ఎప్పుడో తగిలితే ఇప్పుడే చెప్పడం? ఇంటికొచ్చాక నొప్పి తెలిసింది. అందుకే నేను తీసుకువెళ్లాలంటే భయం. పారవస్యంలో పరుగులు పెడుతూ ఏ రాయి జారి అగాధంలో పడిపోతావో అని హడలి చస్తుంటాను. ఆ సెలయేటి చిలిపి గంతుల కన్నా నీ గంతులే ఎక్కువ కదా అక్కడ. అయితే ఓ పంజరం చేయించి నన్ను అందులో వేసేయండి. మూతి సున్నా చుట్టేసి కూర్చుంది రూప. వేడి నీటితో గాయం కడిగి అయోడిన్ రాస్తూ, అప్పుడే అలక ఈ అందాల బొమ్మకు ఏమన్నానని? ఆ రాళ్లల్లో ఒళ్ళు తెలియకుండా పరుగులు పెడితే ఎలా చెప్పు? ఇలా దెబ్బలు తగిలితే బాధ కదూ అన్నాడు లాలనగా. కమనీయమైన ప్రకృతిని చూసి పరవశించిపోవడం కన్నా జీవితానికి అందం ఆనందం ఏమున్నాయి డాక్టర్? ఒక నిట్టూర్పు విడిచింది రూప. అనునిత్యం స్వామి దర్శనార్థం వేలాది జనం వస్తారు కదా. ఎందరూ ఈ కొండల సౌందర్యం ప్రకృతి శోభ పరికిస్తారు. ఆ నల్లరాతిని పట్టెనామాల్ని చూసి కళ్ళు పావనమయ్యాయి అనుకుంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, నా జన్మ నా చేతిలో ఉంటే ఈ కొండలలో కోయిల్నై పుట్టి సౌందర్య గానం చెయ్యాలని. రూపలో సౌందర్య పిపాసి ప్రబలడం గమనిస్తున్నాడు కళ్యాణ్. రూప కన్నులు అరముడుపులు చేసి సోఫాలో జరిగలబడి పాదాలు కళ్యాణ్ ఒళ్ళో వేసింది. కాళ్ళు తీస్తున్నాయబ్బా, మెల్లమెల్లగా వత్తండి, హాయిగా ఉంటుంది కాసేపు. వరండాలో నిలబడిన రఘు రత్నలు కిటికీలోంచి లోపల కనిపించిన దృశ్యం చూసి క్షణకాలం కొయ్యబారిపోయారు. ఇదేం విపరీతం, చిత్రంగా ఉంది. అలికిడి విని యువతలకొచ్చాడు కళ్యాణ్. మీరా? రఘు చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకుపోయాడు. రావద్దని రాశానే, కొన్నాళ్లు ఆగలేకపోయారా? రూప ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటోంది, శారీరకంగా మానసికంగా కూడా. అతని భయాందోళనను అణిచివేస్తూ, రూప కళ్ళల్లో పడకుండానే వెళ్ళిపోతాం, ఆయన నిలవలేకపోయారు. చాటుగానైనా చెల్లెల్ని చూసొస్తానని బయలుదేరారు అంది రత్న. రత్న చేతుల నుండి బాబునెత్తుకున్నాడు కళ్యాణ్. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. రూప కాళ్లు పట్టడం దాకా మీ సహనం నిలవగలిగిందంటే. ఆమె రోగి, నేను డాక్టర్ను. ఇలాంటి పనులు భారంగా తీసుకోను. రూపతో సరదాగా గడిచిపోతున్నాయి రోజులు చిరుహాసంతో అన్నాడు కళ్యాణ్. డాక్టర్ రుణం తీర్చుకోవాలంటే ఆయన కాళ్ళు కడిగి చెల్లైనివ్వండి.
తేలిగ్గా నవ్వుతూ అన్న రత్న కళ్యాణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నెమ్మదిగా అంది. అందని చందమామకే నిచ్చెన వేస్తున్నానేమో. కాదు కాదు. శృతి తప్పిన రూప జీవనరాగాన్ని సరిదిద్దారు. ఆమె జీవితం మీకే అంకితం కావాలని నా కోరిక. రూప చరిత్ర అందరికీ తెలుసు. ఆమెను స్వీకరించగల సహృదయత మీకే ఉంది. కళ్యాణ్ చేసిన మందహాసాన్ని మహాప్రసాదంగా భావించి పాటలేని ఉత్సాహంతో అన్నాడు రఘు. శ్రీనివాసుని సన్నిధిలోనే రూప వివాహం మహావైభవంగా జరగాలి. నా అభ్యంతరం లేదు, కళ్యాణ్ అన్నాడు. ఈ 2-3 రోజుల్లో రూపం తీసుకుని మద్రాసు వెళుతున్నాను. అక్కడ వారం రోజులుండి ఊటీలో ఈ వేసవి గడపాలనుకుంటున్నాను. సరే, దానికేముంది. ఆ కళ్యాణం తొందరగా జరిగిపోతే మాకు నిశ్చింత సంతృప్తి. రఘు తొందర చూసి నవ్వుకున్నాడు కళ్యాణ్. అయితే ప్రయత్నించి చూస్తాను ఈ విషయంలో. సెలవు తీసుకుంటూ రోజూ ఉత్తరం రాస్తూ ఉండండి, రూప సంగతులు తెలుపుతూ. అలాగైతే రూపకు దూరంగా ఉన్న బాధ అనిపించదు అన్నాడు రఘు. తప్పకుండా రాస్తుంటాను. రత్నకు బాబునందించి ఇంట్లోకొచ్చాడు కళ్యాణ్. నిద్రిస్తోంది రూప సోఫాలో. రూపా లే. లేచి కూర్చుంది రూప. కళ్యాణిచ్చిన మందు గ్లాసు టేబుల్ మీద కోపంగా పెట్టేస్తూ, పాడు మందులు, ఒళ్లంతా మందులతో నింపేసి అసలు మనిషిని మాయం చేస్తున్నారు. అసలే ఈ మనుషులు చాలా చిత్రంగా తయారవుతారు. కృత్రిమపు ఎరువులతో పండించిన ఆహారం తింటూ వాటితో రోగాలు పుట్టి చావడానికైనా సిద్ధమై మందులతో బతుకు నిలుపుకుంటూ అసలు భ్రమ పుట్టించిన ఆత్మ కరిగిపోగా యాంత్రికంగా మారిపోతున్నారు. ఏం చిత్రాలు, ఏం మనుషులు అంది పెదవులు చిత్రంగా తిప్పుతూ. బుజ్జగించి లాలించి మందు గ్లాసు చేతికివ్వగలిగాడు కళ్యాణ్. సముద్రపు కెరటాలు కళ్యాణ్ పాదాలను తాకి వెనకకు మరలుతున్నాయి. నీటిలో తేలివున్న ఓ రాతిపై కూర్చుని దిగాంతాల వరకు వ్యాపించున్న జలరాశికేసి చూస్తూ మనసులో అస్పష్టంగా కదలాడుతోన్న భావాలకు రూపకల్పన చేసుకుంటున్నాడు కాగితాల మీద చిత్రించడానికి. మెల్లని అడుగులు వేస్తూ వచ్చింది రూప, పసుపచ్చని దుస్తుల్లో. విస్మయంగా చూశాడు కళ్యాణ్. నుదుట కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణి, జడనిండా పువ్వులు. మళ్లీ పిచ్చే తిరగబెట్టలేదు కదా? కలవరపడ్డాడు రూప వేషం చూసి. మాటల్లో కొంచెం విపరీతం గోచరించినా అన్నిట్లో మామూలుగానే ఉంది ఆమె ప్రవర్తన కొన్నాళ్లుగా. రూప కళ్యాణ్కు సమీపంగా మరో రాయి మీద కూర్చుంది. సముద్రపు కెరటాలను తన్మయత్వంతో చూస్తూ. రూపా మెల్లని స్వరాన పిలిచాడు కళ్యాణ్. గాలికి రేగుతూ ముఖంపై నర్తించడానికి ఉత్సాహపడుతున్న ముంగురులను సున్నితంగా వెనక్కు నెడుతూ అంది మృదువుగా. పెళ్లికూతురు కావాలని కోరిగ్గా ఉందా రూపా? మధుర మందహాసం చేస్తూ అడిగాడు. రూప మీ ముందు పెళ్లికూతురయ్యే ఉంది. నిజంగా పెళ్లికూతురివి కాలేదుగా, ఒట్టి వేషం. ఒట్టి వేషం ఒకటి, అసలు వేషం ఒకటి ఉంటుందా? నేనిప్పుడు పెళ్లికూతుర్నే, కాదనడానికి ఏముంది? ఏం లేదు. ఈసారి అడగడంలో పద్ధతి మరిచాడు. పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగిందన్నమాట. కలిగింది, నిర్వికారంగా అంది. స్త్రీ ఒంటరితనం ఓపలేదు డాక్టర్. అధికుడు అనిపించిన వాడికి అర్పితం కావాలనే తాత ఉంటుంది ఆమెలో. ఇంతటి అపూర్వ సౌందర్యార్పణను అందుకుంటోన్న ఆ భాగ్యశాలి ఎవరో. ఎంతటి కళంక చరితలనైనా స్వీకరించి తన వేణువుపై మోహనరాగంగా మార్చి పాడగల కలువ కన్నుల కరుణామూర్తి, ప్రాణయోపాసకుడు మాధవ ప్రభు నా వరుడు. ఆయన సన్నిధి కోసం తప్పిస్తోన్న నా హృదయం ఇక వియోగం సహించలేదు. ఆయనను చేరంది నిలువలేదు. ఆయన పిలుపులేందే ఎలా వెళ్ళగలవు రూపా? వెళ్ళగలను, మృత్యువునందుకొని. రూపా అదిరిపడ్డాడు. ఆత్మహత్య చేసుకుంటావా రూపా? ఎంతటి దుర్భర వేదన పొందాలి ప్రాణం పోవడానికి ముందు? ఆమెలో భీతి పుట్టించబోయాడు. సహజ మరణం ప్రాప్తించిన మరణయాతన ఉండనే ఉంటుంది. ఆ భయమేమీ లేదు నాకు. చావన్నది అంత భయంకరమైంది. సౌందర్యాన్ని ప్రేమించేవారు ఎవరు మృత్యువును ప్రేమించరు. నేను ప్రేమిస్తున్న మృత్యువు కోరి కౌగులించుకోబోతున్న మృత్యువు. అందరినీ బలవంతాన కౌగులించే మృత్యువు కాదు. నన్ను నా స్వామి దరికి దయతో చేర్చే నెచ్చిలి. రూపకన్నులు వింతకాంతు లీనుతుండగా మధుర స్వరాన చెప్పుకుపోసాగింది. నందనవనంలో నల్లనివాడు సుతారంగా వేణువు పెదవి కానించి సుమధుర రాగాలు ఒలికించుతున్న వేళ, పశుపక్ష్యాది ప్రాణులన్నీ ఆ గానస్రవంతిలో చైతన్యం కోల్పోతున్న వేళ, తెల్లని మేనిఛాయితో ధవళ వస్త్రాలతో మునికన్య వేషధారినయ్యి ఆ ప్రభువుకు అంజలి ఘటించి కరుణ ప్రేమలు చిందిస్తోన్న ఆ స్వామి నీలి కన్నుల్లోకి విస్ఫారిత నేత్రాలతో చూస్తూ వంశీరాగాలలో నేనొక రాగంగా మారిపోతాను. రూపలో భక్తిభావం అంకురించడం గుర్తించాడు కాని అది ఈ విధంగా పరిణమిస్తోందని ఊహించలేదు కళ్యాణ్.
అతడి ఆశలపై రూప మాటలు గొడ్డలి వేటుల్లా తగులుతున్నాయి. కల్లోలితమైపోతోంది హృదయం. భక్తితత్వంలోనూ సౌందర్యభావం ఉండాలి. అట్టి భక్తినే భగవంతుడు స్వీకరిస్తాడు. ఏటో చూస్తున్నాడు కళ్యాణ్. ఇవి పిచ్చి మాటలా? నిజంగానే రూప మనసు అలా భగవంతునికేసి పరుగులు పెడుతోందా? అవి పిచ్చిలో మాట్లాడుతున్న మాటలే. కాని ఎవరైనా వచ్చి చెబితే బాగుండేది. కాని రూప ధోరణి అలా అనుకోవడానికి వీల్లేకుండా ఉంది. కాసేపటి వరకు మౌనంగా కూర్చున్న రూప ఒక్క నిట్టూర్పు విడిచి మెల్లని స్వరానంది. నాకు తెలుసు నా మాటలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయని. కాని ఈ బాధ భరించక తప్పదు. ఈ కలుషిత జీవితాన్ని మానవమాతృలెవరూ భరించలేరు. భగవంతుడే అందుకు సమర్థుడు. రూపా, కరుణకంపిత స్వరాన్ని ఏదో చెప్పబోయాడు. మీరు చెప్పవలసిన మాటలేవీ లేవు. నాకన్నీ తెలుసు. మీ ఆరాధనను నేను గ్రహించకపోలేదు. దాన్ని నీడలా వెన్నంటిన ఆకాంక్షను గుర్తించకపోలేదు. నాలో ఏదైనా ఔన్నత్యం ఉన్నదంటే మీ ఆరాధన అందుకోవడంలోనే కాని మీకు అనుభవ వస్తువుగా మారిపోవడంలో లేదు. ఒకసారి కిషన్కు చేసిన అపచారాన్ని నేను మరిచిపోలేదు. ఆ అనుభవంతో మిమ్మల్ని మలినపరచలేను. ఉత్తమ కళాకారులుగా, సౌందర్య ఆరాధకులుగా మీ జీవితం సాగిపోవాలని నా ఆకాంక్ష. ఆరాధనలో ఉండే సౌందర్యానంద మాధుర్యాలు అనుభవించి మాయమవుతాయి. ఈనాడు నాది దైవార్పితం కాగల మనస్సు అయిందంటే అందుకు మీ సేవా సహృదయతలే కారణం. ఆ ఉన్మాద స్థితిలో నా మనసు దేవుని వైపు ఆకర్షితమయ్యేదో, దెయ్యాల చుట్టూ తిరిగేదో, నా మనసే ఓ దెయ్యమైపోయేదో చెప్పలేను. ఆ దుర్గతి తప్పించిన మీకు నేను మనఃపూర్వకంగా కృతజ్ఞురాలను. నెమ్మదిగా లేచింది రూప. కళ్యాణ్ మనస్థితి అగాధమైపోయింది. కడకు రూప నన్నీ గతికి తెచ్చిందేమిటి? రూపలో నా సహచర్య పర్యవసానం ఇంత దుఃఖంగా రూపొందిందేమిటి? ఆరాధన సౌందర్యాల గొడవ తప్పితే ప్రేమించింది పొందలేనప్పుడు మనసు పడే ఆవేదన అర్థం చేసుకోదు. ఎందుచేత? ఏదో అడగాలని హఠాత్తుగా తలెత్తిన కళ్యాణ్ ఒక్క వెర్రికేక వేశాడు. రూపా! కళ్యాణ్ వేగంగా సమీపించేలోగా నీటిలో నడుందాకా దిగిన రూపను విసురుగా వచ్చిన కెరటం అడ్డంగా పడగొట్టి కసిగా లోనికి ముంచేసింది. రూపా! అంటూ సముద్రంలో కురికిన కళ్యాణ్ను స్పృహ కోల్పోతున్న తరుణంలో కడలి కెరటం ఒడ్డున పడేసింది. అతడి కళ్ళజోడు కడలిలో దాగిపోయింది. కళ్లల్లో నీళ్లు నిండుకొని అంబుది అంబరము కలిపి అలికివేసినట్లు చిత్తుచిత్తుగా కనపడింది. రూపా! రూపా! దిక్కులు ప్రతిధ్వనించే కళ్యాణ్ పిలుపులు కడలి ఘోషలో కలిసిపోయాయి. ఇంతటితో జీవన సంగీతం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.